what is our today's agenda? Okay, so you can able to see here digital marketing demo by Digital Chandu Solutions. సో ఇది మీకు ఏంటంటే డిజిటల్ చందు సొల్యూషన్స్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనే ఒక కంపెనీ అండి ఇది. సో దీని నుంచి మనం ఏంటంటే ఈ సెషన్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నాం. సో నవ్ ఈ డేస్ లో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది లేకపోతే సో ఏ పర్టికులర్ ఒక చిన్న బిజినెస్ కావచ్చు, ఒక పర్సన్ జాబ్ తెచ్చుకోవాలి అన్నా కావచ్చు, మనీ ఎర్న్ చేయాలి అన్నా కావచ్చు, ఇదేంటంటే 100% మ్యాండేటరీ అయితే అయ్యింది. సో కాబట్టి దీని గురించి మనం ఏంటంటే క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఏంటంటే నేను ఈ పర్టికులర్ సెషన్ ని 2 phases కింద అయితే డివైడ్ అయితే చేస్తున్నా, phase 1 అండ్ phase 2. సో ఈ phase 1 అండ్ phase 2 లో ఏంటంటే నేను క్లియర్ గా మీకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఫస్ట్ నేను ఇక్కడ లిస్ట్ అవుట్ అయితే చేస్తున్నా. యూ కెన్ సీ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. దీని గురించి అయితే ఫస్ట్ అయితే మనం అయితే తెలుసుకుంటాం. తర్వాత వచ్చేసి హూ కెన్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ని అసలు ఎవరు నేర్చుకోవచ్చు, మీరున్న పొజిషన్ కి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా లేదా అనేసి ఏంటంటే మనం ఇక్కడైతే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. సో వన్స్ ఏంటంటే ఈ 2 పర్టికులర్ టాపిక్స్ మనం క్లియర్ గా డిస్కస్ అయితే చేసుకున్న తర్వాత మీకే 100% ఏంటంటే ఓకే నేను లైవ్ లో అయితే ఛాలెంజ్ అయితే చేస్తున్నా. మీలో ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే రిగ్రెట్ గా అయితే ఫీల్ అయితే అవుతారు, ఎందుకబ్బా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇంత లేట్ గా తెలుసుకున్నాను అనేసి ఏంటంటే మీరే రిగ్రెట్ గా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో టిల్ ఈ పర్టికులర్ టాపిక్ వరకు మీరు ఉండే లోపల ఓకే. సో లెట్స్ ఆఫ్టర్ దెన్ వాట్ వీ గోయింగ్ టు డిస్కస్ ఈస్ మీరేంటంటే ఇప్పటికైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోకపోతే మనం చాలా ఆపర్చునిటీస్ అయితే లూజ్ అయిపోతాము అనేసి ఏంటంటే డిసైడ్ అయ్యేసి తెలుసుకున్న తర్వాత దెన్ ఏంటంటే వాట్ ఆర్ ద మాడ్యూల్స్ వీ హ్యావ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అసలు ఏమున్నాయి డిజిటల్ మార్కెటింగ్ లో మాడ్యూల్స్ అనేది అయితే ఇక్కడైతే తెలుసుకుంటాం. 12+ మాడ్యూల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ప్రతి ఒక్క మాడ్యూల్ ని కూడా ఏంటంటే నేను మీకు 1-to-1 అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ప్రతి ఒక్క దాన్ని కూడా క్లియర్ గా ఇక్కడ ఈ సెషన్ లోనే ఈ మాడ్యూల్ లో ఏ పనులు చేస్తాం అనేది కూడా నేనైతే మీ అందరికీ కూడా తెలియచేయడం అయితే జరుగుతుంది. సో వన్స్ ఆఫ్టర్ వచ్చేసి ఏంటంటే వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ వీ హ్యావ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. మనం చాలా అంటే చాలా బ్లండర్ మిస్టేక్ అయితే చేస్తూ ఉంటాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని కావచ్చు ఏదైనా ఒకటి నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఏంటంటే దాని కోర్స్ ని, టెక్నాలజీని, స్కిల్స్ ని అయితే నేర్చేసుకుంటాం. ఆ టైం వచ్చేసరికి ఏంటంటే దానిపైన ఆపర్చునిటీస్ అనేది లేనప్పుడు చాలా అంటే చాలా ఇష్యూస్ అయితే మనం ఫేస్ అయితే చేస్తాం. మళ్ళీ ఒక టెక్నాలజీ తర్వాత ఇంకో టెక్నాలజీ, ఇంకో టెక్నాలజీ తర్వాత ఇంకో టెక్నాలజీ, ఎలా ఏంటంటే మనము చేంజ్ అయితే చేసుకుంటూ లైఫ్ లో వెళ్తూ అయితే ఉంటాం. సో అలా కాకుండా ఇక్కడ మనం ఏంటంటే ఒక టెక్నాలజీ నేర్చుకోకుండా ఉండే ముందే ఏంటంటే ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్యూచర్ లో ఎంత వరకు ఏంటంటే ఈ ఆపర్చునిటీస్ ఉండడానికి ఛాన్స్ ఉంటది అనేది మనం తెలుసుకోవడంతో మనకు ఒక క్లియర్ పిక్చర్ ఏంటంటే ఉంటది. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఏం అచీవ్ చేయబోతున్నాం అనేది కూడా. సో దట్ ఈస్ ద రీజన్ ఐ మెన్షన్డ్ ఓవర్ హియర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వాట్ వర్క్స్ యూ కెన్ ఏబుల్ టు డూ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెట్ లో ఏమేం వర్క్స్ చేయొచ్చు సార్, అదేంటి సార్ ఇక్కడ ఏదో ఆపర్చునిటీస్ అన్నారు కదా, జాబ్ వస్తుంది అన్నారు కదా, వాటిని చేస్తాం కదా అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది డిపెండెంట్. ఓకే మీరేంటంటే ఒక జాబ్ తెచ్చుకుంటారు. సో జాబ్ అనేది ఏంది డిపెండెంట్. సో మీరేంటంటే ఎవరో ఒకరి పైన ఏంటంటే ఆధారపడాలి, ఏదో కంపెనీ పైన ఏంటంటే ఆధారపడాలి. అండ్ 8 to 12 hours ఆఫ్ టైం ఏదైతే మీ వాల్యుబుల్ టైం ఉందో దాన్ని ఓకే ఒక కంపెనీకి మీ స్కిల్స్ ని ప్లస్ మీ టైం ని ఈ రెండిటిని కూడా మీరేంటంటే సెల్ చేయాలి. ఓకే అప్పుడే మీకు ఏంటంటే ఒక జాబ్ అనేది ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ వెళ్ళాలి అనుకున్న పీపుల్ హ్యాపీగా వెళ్తారు, కానీ ఎక్కడితోనే లైఫ్ అనేది సెటిల్ అయిపోయిందా, పర్మనెంట్ అయిపోయిందా అంటే కాదు. ఓకే నవ్ ఈ డేస్ లో అందరూ కూడా జాబ్ చేసే వాళ్ళు సో సెటిల్ అయిపోయినారంటే వాళ్ళకి ఇంకా 100 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దోస్ పీపుల్ ఆల్ డిపెండింగ్ ఆన్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒకే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పైన డిపెండెంట్ అవ్వడం వల్ల ఆ వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి ఏంటంటే పోయే సోర్సెస్ ఏంటంటే చాలా ఉన్నాయి లైఫ్ లో. అందుకోసం ఏంటంటే బ్యాలెన్స్ అయితే అవ్వట్లా. సో ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే మనకి ఒక సోర్స్ కాకుండా జాబ్ తో పాటు ఓకే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మనం ఎర్న్ చేసుకోవడానికి దారులు అయితే చూపిస్తుంది. హియర్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు గెట్ ఎ క్లియర్ ఐడియా 5 ways హౌ యూ కెన్ మేక్ మనీ త్రూ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా 5 ways ఏంటంటే ఏవైతే ఉన్నాయో వాటిని నేను లైవ్ లో అయితే చూపిస్తూ నేను ఏవైతే ఎర్న్ చేసే ప్రూఫ్స్ ఉన్నాయో వాటిని కూడా మీకు చూపిస్తా. పీపుల్ ఏంటంటే డైరెక్ట్ గా చెప్తే నిజంగా వస్తాయా అదా ఇదా అనేది అనుకుంటారు. సో నేను ఏదైతే ఆల్రెడీ చేసేస్తున్నానో వాటిని ప్రూఫ్స్ కూడా ఏంటంటే మీకు లైవ్ లో చూపించే ప్రయత్నం అయితే 100% చేస్తా. సో అప్పుడు మీకు ఏంటంటే ఓకే ఈ పర్సన్ చేసినారు, మనం కూడా సేమ్ దాన్ని ఫాలో అయితే మనకు కూడా వస్తాయి కదా అనే ఒక థాట్ అయితే మీ అందరికీ కూడా వస్తుంది. సో అలానే వచ్చేసి
వచ్చేసి ఇది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, వర్కింగ్ ఎంప్లాయీ ఉన్నారో, ఓకే, అలానే ఏంటంటే ఎవరైతే మనీ ఎర్న్ చేయాలనుకో వాళ్ళకి ఏంటంటే ఈ పట్లది. సో అలానే బిజినెస్ ఓనర్స్ ఉంటారు ఈ సెషన్ లో. లైక్ నాకు ఆల్రెడీ డబ్బులు చాలా ఉన్నాయండి, నాకు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ రిలేటెడ్ దాన్ని డబుల్ చేయాలి, ట్రిపుల్ చేయాలి అని ఒక థాట్ ఉంటుంది. డబుల్ చేయాలి, ట్రిపుల్ చేయాలి ఒక బిజినెస్ అన్నప్పుడు ఏంటంటే మీకు ఏదైతే ఒక కస్టమర్స్ వస్తున్నారో, కస్టమర్స్ వచ్చినప్పుడు ఒక ₹1,00,000 ఎర్న్ చేస్తున్నారు, ఒక ₹10,00,000 ఎర్న్ చేస్తున్నారు, ఒక ₹50,00,000 ఎర్న్ చేస్తున్నారు. సో ఎన్ని కస్టమర్స్ వస్తూ ఉంటే, ఒక 1000 కస్టమర్స్ వస్తూ ఉంటే 10 లక్షలు వస్తున్నాయి. మీరు ఈ 1000 కస్టమర్స్ ఏంటంటే 2000 కస్టమర్స్ తీసుకురాగలిగితే 10 లక్షలు కాస్త 20 లక్షలు అవుతుంది కదా. సో ఇలా మనం ఏంటంటే ఈ పర్టికులర్ కస్టమర్స్ తెప్పించే దాంట్లోనే ఫెయిల్ అయితే అవుతున్నాము. నౌ ఏ డేస్ టెక్నాలజీలు ఏంటంటే కంప్లీట్ గా ప్రాసెస్ ఏంటంటే చేంజ్ అయితే చేసేసినాయి. ఆ చేంజ్ చేసిన ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మీరు తెలుసుకోవడం వల్ల డబుల్ ఆఫ్ ది కస్టమర్స్, ట్రిపుల్ ఆఫ్ ది కస్టమర్స్ ఏంటంటే మీరు తెచ్చుకోవచ్చు. హియర్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ 5 ways how you can get customers to your business. ఒక వే కాదు, 2 వేస్ కాదు, 5 డిఫరెంట్ వేస్ ఏంటంటే నేను షోకేస్ అయితే చేయడం జరుగుతుంది. ఎలా మీ బిజినెస్ కి కస్టమర్స్ అనే వాళ్ళని తెప్పించుకోవచ్చు, అక్కడ నుంచి ఏంటంటే మీ బిజినెస్ ని గ్రో అయితే చెయ్యొచ్చు అనేది ప్రూవెన్ రిలేటెడ్ వేస్. సో ఇలా మనం ఏంటంటే నెక్స్ట్ 60 to 90 minutes ఆఫ్ ది టైం ఏంటంటే ఈ పర్టికులర్ టాపిక్స్ అన్నిటినీ కూడా తెలుసుకుంటూ, ఓకే, నేర్చుకుంటూ యూటిలైజ్ అయితే చేసుకోబోతున్నాం. 100% ఏంటంటే ఓకే పవర్ ప్యాక్ కంటెంట్ అయితే నేనైతే డెలివరీ అయితే చేస్తా. ఓకే, సో హ్యాపీగా అయితే మనం నేర్చుకొని మన టైం కి అయితే వాల్యూ అయితే ప్రొవైడ్ అయితే చేద్దాం. సో లెట్స్ జంప్ ఇంటూ ది వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఫస్ట్ నేను ఏంటంటే మీకు ఆ డిజిటల్ మార్కెటింగ్ గురించి క్లియర్ డెఫినేషన్ అయితే ఇక్కడైతే రాసిన తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో దట్ మీరేంటంటే దాన్ని చదవచ్చు, వినొచ్చు, ఓకే, అలానే ఏంటంటే గుర్తుపెట్టుకోవచ్చు. దట్ ఈస్ ద రీజన్. సో ఏంటి నౌ ఏ డేస్ లో డిజిటల్ మార్కెటింగ్. సో దీన్ని ఏంటి అని చెప్పే ముందు ఏంటంటే ఇది ఏంటి కాదో చెప్తాను వినండి. ఇక్కడ మార్కెటింగ్ అనే పదం కనపడగానే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ని తీసుకొని వెళ్ళి మార్కెట్ లో అమ్మాలా అనేసి చాలా పీపుల్ కి అయితే ఉంటది. సో మీరు ఏ పట్ల ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకొని వెళ్ళి అమ్మడం, లేదా ఎవరో ఒకరు వస్తే ఆ సేల్స్ టీమ్ కి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్ కమ్స్ అండర్ ది ట్రెడిషనల్ మార్కెటింగ్. ఓకే, అవన్నీ కూడా ఎక్కడ వస్తాయి? ట్రెడిషనల్ మార్కెటింగ్ లో అయితే రావడం అయితే జరుగుతాయి. సో దీన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. మీరు అనుకుంటుండేది ఏదైతే మైండ్ లో ఉందో. సో ఇక్కడ నేను ఏంటంటే దీన్ని క్లియర్ గా ఈ 2 పర్టికులర్ వర్డ్స్ దానికి సింపుల్ మీనింగ్ తో చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. యూ కెన్ సీ డిజిటల్ అంటే ఓకే ఆన్లైన్ అని అర్థం అండి. ఈ ఆన్లైన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే దాంట్లో ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఆన్లైన్ లో మార్కెటింగ్ చేసే ప్రొసీజర్ ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఇంటర్నెట్ లో మార్కెటింగ్ చేసే ప్రొసీజర్ ని డిజిటల్ మార్కెటింగ్ అని అయితే అంటారు. నౌ ఈ డేస్ లో ప్రతి ఒక్క పర్టికులర్ పనులు కూడా మనం ఆన్లైన్ లో చేయడం మొదలు పెట్టేసినాం. ఈ ఆన్లైన్ లో చేసే పర్టికులర్ ప్రొసీజర్ లో వచ్చేసి ఏంటంటే మనము సో ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ నేర్చుకుంటే సెటిల్ అవ్వు. ఇంటర్నెట్ ని అందరం యూటిలైజ్ చేస్తున్నాం, ఉపయోగించుకుంటున్నాం. కానీ దీని నుంచి ఏంటంటే ఎర్న్ చేస్తున్నామా, దీని నుంచి కస్టమర్స్ తెప్పించుకుంటున్నామా, దీని నుంచి జాబ్స్ తెచ్చుకుంటున్నామా, అన్నిటికీ కూడా పాసిబిలిటీస్ ఉంది. కానీ ఏంటంటే మనకి ఆ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది తెలియట్లా. సో అది తెలియజేసే ప్రయత్నమే ఏంటంటే ఈ సెషన్ ద్వారా అయితే నేనైతే చేస్తా. ఎలా చేయొచ్చు ఈ ప్రాసెస్? డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఏ న్యూ టెక్నాలజీ. సో ఈ న్యూ పర్టికులర్ టెక్నాలజీని ఏంటంటే యూటిలైజ్ చేసుకొని మనం సెటిల్ అవ్వచ్చు. సో ఇది మార్కెటింగ్ చేసుకోవడానికి ఏంటంటే ఒక కొత్త పద్ధతి. అసలు మార్కెటింగ్ అనేది ఎవరు చేసుకుంటారండి? కంపెనీ వాళ్ళు చేసుకుంటారు. ఎవరికైతే కంపెనీ అయితే ఉంటుందో ఆ కంపెనీ వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళు ఎందుకు చేసుకుంటారంటే వాళ్ళకంటూ ఒక ప్రోడక్ట్ ఉంటది, సర్వీస్ అయితే ఉంటది. సో ఈ ప్రోడక్ట్ కి సర్వీస్ కి ఫైనల్ గా ఏం కావాలి అంటే ప్రోడక్ట్లకి సేల్స్ కావాలి, సర్వీస్ కి ఏం కావాలి అంటే లీడ్స్ కావాలి, క్లయింట్స్ కావాలి. సో ఇలా ఏంటంటే వీళ్ళకి ఇవన్నీ కూడా ఓకే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినవి. ఇవి ఏవైతే సేల్స్ ఉన్నాయి ప్రోడక్ట్ కి రాకపోయినా, సర్వీస్ కి లీడ్స్ క్లయింట్స్ రాకపోయినా వీళ్ళు ఏంటంటే ఆ కంపెనీలని రన్ అయితే చేయలేరు. ఇప్పుడు ఈ పర్టికులర్ లీడ్స్ సేల్స్ ఓకే క్లయింట్స్ ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి వస్తాయంటే కస్టమర్స్, యూ అండ్ మీ. అది మీరు కావచ్చు, నేను కావచ్చు. సో మన దగ్గర నుంచి ఏంటంటే ఈ లీడ్స్ సేల్స్ ఇవన్నీ అయితే ఫ్లో అయితే అవుతాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ కస్టమర్స్ అందరూ కూడా ఏంటంటే ఒక 2-3 years బ్యాక్ ఏంటంటే ఒక ప్లేస్ లో ఉన్నాం. ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం కూడా మనం ఏంటంటే ఒక డిఫరెంట్ పర్టికులర్ ప్లేస్ కి అయితే వచ్చేసినాం. ప్లేస్ కి రావడం వల్ల ఏంటంటే ఎక్కడ ఆపర్చునిటీస్ అయితే పెరిగినాయి. ఇక నేను టీచ్ చేసేటప్పుడు ఈ 2 పర్టికులర్ కాంబినేషన్ లో అయితే టీచ్ అయితే చేస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే ఈ పర్టికులర్ కస్టమర్స్ అందరూ కూడా ఏంటంటే ముందు ఎక్కడ ఉన్నాం? ఫ్రమ్
40 years మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ రేడియోస్ లో అయితే ఓకే అవైలబుల్ అయితే ఉన్నాం వింటూ అయితే. సో తర్వాత చూసుకున్నట్టయితే టీవీ ఛానల్స్, తర్వాత చూసుకున్నట్టయితే న్యూస్ పేపర్స్, అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఓకే ఈ న్యూస్ పేపర్ టీవీ చదివేసి మనం ఏంటంటే అందుబాటులో వచ్చేసి ఓకే ట్రావెలింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం అనేసి ఏంటంటే బిల్ బోర్డ్స్ అయితే చూస్తున్నారు అనేసి ఓకే అక్కడ అందుబాటులో అయితే ఉన్నాం. సో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఇది నేను అంతా ఎందుకు పెడుతున్నానంటే సో ఈ ప్లేస్ లో అంతట్లో మనం ఏంటంటే అందుబాటులో అయితే ఉంటున్నాం. సో అందుబాటులో ఉన్న ప్లేస్ అన్నిటిలో ఏం చేసినారంటే ఈ కంపెనీ పెట్టుకోండి ప్రోడక్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ప్రోడక్ట్ ని తీసుకొని వెళ్ళేసి ఫస్ట్ రేడియోలో మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ మార్కెటింగ్ చేసిన తర్వాత జనాలందరూ ఇక్కడ తగ్గిపోయినారు, ఇక్కడికి వచ్చినారు అనేసి ఇక్కడికైతే వచ్చారు. తర్వాత జనాలు ఏంటంటే ఓకే ఈ ప్లేస్ లో ఉంటున్నారు, అలానే ఏంటంటే న్యూస్ పేపర్ కూడా చదువుతున్నారు అనేసి తెలుసుకొని కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. అండ్ న్యూస్ పేపర్ ఓకే ఓకే ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ న్యూస్ పేపర్ లో టీవీలు ఉండట్లేదు కదా, సో ఎక్కడ అనుకుంటే పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ లో ఏంటంటే యాడ్స్ చేయడం మొదలు పెట్టినారు అక్కడ తెలియజేపించడానికి. ఎక్కడైనా కానీ ఒకే ఒక కంపెనీ వాళ్ళకి ఒక గోల్ అయితే ఉంటది, కస్టమర్లు ఎక్కడ ఉంటే అక్కడ ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ ని సర్వీస్ ని ఏంటంటే చూపించుకొని ఓకే దాని గురించి తెలియజేపించుకొని వాళ్ళ దగ్గర కొనేలాగా చేసుకోవడం, అదొక్కటే బిజినెస్ పీపుల్ కంపెనీ వాళ్ళు ఫాలో అయ్యేది. సో ఇక్కడ బిల్ బోర్డ్స్ లో ఉన్నారు, తర్వాత ఇలా ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అని, సో ఇలా డిఫరెంట్ వాటికి మూవ్ అవుతూ అయితే వచ్చారు. ఓకే ఇంకా నా దగ్గర అసలు డబ్బులే లేవు అనుకుంటే సో పీపుల్ వచ్చేసి చిన్నపాటి బిజినెస్ ఆఫ్ పీపుల్ ఏంటంటే పాంప్లెట్స్ అయితే వేసుకునేవారు. సో ఇలా జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే మనకి ఇది జరుగుతూ ఉన్నిందో అప్పుడు ఒక బిగ్గెస్ట్ టెక్నాలజీ అయితే వచ్చింది, దట్ ఈస్ ద వన్ ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ అనేది రావడంతో సో జనాలందరూ కూడా ఏంటంటే ఇంటర్నెట్ కి చిన్నగా ఏంటంటే అడిక్ట్ అయితే అయినారు. అడిక్ట్ అయిన తర్వాత ఇక్కడ స్పెండ్ చేయాల్సిన టైమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైం ఏంటంటే ఈ పర్టికులర్ ప్లేస్ లో స్పెండ్ చేయడం మొదలు పెట్టినారు. ఓకే ఎలా మొదలు పెట్టినారు? ఇంటర్నెట్ అన్న తర్వాత మనం రీఛార్జ్ చేసుకొని ఏం చేస్తాం? ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, గూగుల్లో స్పెండ్ చేస్తాం. ఓకే అలా డిఫరెంట్ ఈ పర్టికులర్ ఛానల్స్ లో అన్నిటిలో కూడా ఏంటంటే మనమైతే మన టైం అయితే స్పెండ్ చేస్తున్నామా? సో ఈ స్పెండ్ చేసే ఈ టైము ఓకే ఎక్కడ? ఇంటర్నెట్ లో. మరి ఈ పర్టికులర్ ప్లేస్ లో ఉండే జనాలు మొత్తం కూడా ఏంటంటే ఒకేసారి షిఫ్ట్ అయ్యేసి ఈ ప్లేస్ కి అయితే వచ్చేసారు. ఆల్మోస్ట్ ఓకే ఎక్కువ సమయాన్ని ఈ ప్లేస్ లో సమయాన్ని గడపడం ఏంటంటే పెంచేసిన. ఇప్పుడు ఈ ప్లేస్ లో సమయాన్ని పెంచింది ఓకే కంపెనీ వాళ్ళు చూసి ఏంటంటే ఈ ప్లేస్ లో కస్టమర్స్ ఉంటే మనం ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేస్తే మనకు బిజినెస్ యాడ్ జరుగుతుంది అనేసి ఏంటంటే ఆలోచించి ఓకే ఈ ప్లేస్ లో జనాలు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం మార్కెటింగ్ చేయాలి. ఫేస్బుక్ లో మార్కెటింగ్ చేయాలా, ఇన్స్టాగ్రామ్ లో మార్కెటింగ్ చేయాలి, యూట్యూబ్ లో మార్కెటింగ్ చేయాలి, గూగుల్లో మార్కెటింగ్ చేయాలి అనేసి ఏంటంటే ఈ రోజు ఈ పర్టికులర్ ఏరియాస్ కి ఫుల్ డిమాండ్ అయితే పెరిగింది. ఈ డిమాండ్ పెరిగిన తర్వాత వచ్చేసి ఈ రోజుకి కూడా చాలా పీపుల్ ఇది తెలుసుకోవట్లా. ఎవరైతే ఫేస్బుక్ ని లాస్ట్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి యూటిలైజ్ అయితే చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే లైక్ ఈ ఫేస్బుక్ మనకి లైకులు కొట్టుకోవడానికే ఉంది, ఇన్స్టాగ్రామ్ అనేది షేర్లు చేసుకోవడానికే ఉంది, యూట్యూబ్ అనేది వీడియోలు చూసుకోవడానికే ఉంది అనే ఒక భ్రమలో ఉండిపోయేసి అక్కడే ఆగిపోయినారు. సో దాని నుంచి ఒక ముందు అడుగు వెయ్యలేదు. ఎందుకు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఎవరో కూడా ఇలాంటివి చేస్తే సెటిల్ అవ్వచ్చు అని చెప్పలా కాబట్టి. సో ఇప్పుడు మీరు చెప్పండి, సో మీరు ఈ ప్లేస్ లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారా? ఈ ప్లేస్ లో అనుకుంటే టిఎం అని టైప్ చేయండి, ఈ ప్లేస్ లో అనుకుంటే డిఎం అని టైప్ చేయండి. ఇన్ విచ్ ఏరియా యూ పీపుల్ ఆర్ స్పెండింగ్ టూ మచ్ ఆఫ్ ది టైం, టిఎం ఆర్ డిఎం? సో యూ ఆల్ పీపుల్ ఆర్ స్పెండింగ్ టైమ్ ఆన్ దీస్ పర్టికులర్ ఏరియాస్. సో ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, మీలో మరి ఎంతమంది దీని నుంచి ఎర్న్ చేస్తున్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ ఫ్రమ్ ఫేస్బుక్? హౌ మెనీ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్? Are you guys making money? No, you people are not making money. సో ఇదే పర్టికులర్ ప్లేస్ లో ఏంటంటే మనము చేసే హ్యాబిట్స్ ఏంటంటే ఒకలాగా ఉన్నాయి, వాటిని మనం మార్చట్లేదు. ఇదే ఫేస్బుక్ లో లైక్లు, కామెంట్లు, వీడియోలు, షేర్లు, వీడియో చూసుకోవడం కాదు. వీ నీడ్ టు లెర్న్ హియర్ వన్ స్కిల్. ఆ స్కిల్ ఏంటి అంటే ఫేస్బుక్ మార్కెటింగ్. ఇది చాలా పీపుల్ కి తెలుసుకోవట్లేదండి. అసలు గంటల తరబడి వాళ్ళకి వెనకాల 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాబ్ లేదు, ఓకే కొంతమంది జాబ్ ఉంటే వచ్చే శాలరీ సరిపోవట్లేదు, వచ్చే శాలరీ సరిపోతూ ఉంటే వాళ్ళు బిజినెస్ పెట్టాలని బిజినెస్ పెట్టి ఫెయిల్యూర్ అవుతారు. సో బిజినెస్ చేసే పీపుల్ కస్టమర్స్ రారు, లీడ్స్ రారు, సేల్స్ రారు, ఏమీ రాకుండా ఉంటాయి. కానీ దానికి ఏంటంటే నెక్స్ట్ ఏం చెయ్యాలో వాళ్ళకి ఏంటంటే రైట్ గైడెన్స్ పాత్ లేకపోవడం వల్ల అక్కడే ఆగిపోతున్నారు. So here I am going to show you the clear way with the proofs, guys. Not only theory, I am going to show you with the proofs. Okay? సో ప్రూఫ్స్ ని మీరు ఏంటంటే హ్యాపీగా చూసి మనం చేస్తే మనకు కూడా వస్తాయి కదా అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి. సో హియర్ వీ నీడ్ టు లర్న్ ది ఫేస్బుక్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్, ఓకే గూగుల్ మార్కెటింగ్,
సో ఇవన్నీ కూడా ఏంటంటే దేని అండర్ లో వస్తాయంటే డిజిటల్ మార్కెటింగ్. సో ఇక్కడ నేను ఇంపార్టెంట్ అయినటివి 4 మెన్షన్ చేసిన, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఈ డిజిటల్ మార్కెటింగ్ లో. సో వీటన్నిటిని గురించి కూడా ఏంటంటే మనకు ఉన్న నాలెడ్జ్ ఉంది, అందరికీ వీటిపైన అవగాహన ఉంది. ఈ అవగాహన ఉన్న దగ్గర మనకి ఏ డబ్బులు రావట్ల, టైం వేస్ట్ తప్ప. ఇక్కడ నుంచి ఏంటంటే మనము నేర్చుకోవాల్సింది కొద్దిగా ఉంది. ఓకే, స్కిల్స్ ఉన్నాయి. సో ఇదే తెలిసిన వాటిల్లో ఏంటంటే కొన్ని స్కిల్స్ మనం నేర్చుకుంటే ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసి మన లైఫ్ ని ఏంటంటే మంచిగా సెటిల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం పనులు చేస్తున్నాము అండ్ ఏ పనులు చేయబోతున్నామని ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఎవరెవరికి ఎలాంటి బెనిఫిట్ వస్తుందో నేను ఏంటంటే క్లియర్ గా అయితే షోకేస్ అయితే చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నా, యూట్యూబ్. సో ఇప్పుడు మీ అందరికీ యూట్యూబ్ తెలుసు కాబట్టి నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మన అందరం ఏంటి యూట్యూబ్ ని ఎలా ఉపయోగిస్తాం చెప్పండి. ఈ సెషన్ లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పండి ఒకసారి ఆలోచించి. ఎలా స్క్రోల్ చేస్తాం? సో స్క్రోల్ చేసిన తర్వాత అబ్బా నాకు హౌ టు గెట్ రిచ్, నేను రిచ్ అయిపోవాలి, నాకు రిచ్ అని కనిపించింది అనేసి ఎలా క్లిక్ చేసి వీడియోలు చూస్తాం. సో ఇలా వీడియో చూడగానే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ ప్లాట్ఫామ్ అయినా ఉపయోగిస్తూ ఉంటే అక్కడ 4 రకాల పీపుల్ ఉంటారు. 4 రకాలు ఉంటారు. ఇన్ ఇంటర్నెట్ దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ పీపుల్. 4 రకాల పీపుల్ అయితే ఉంటారండి. అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే యూజర్. సో ప్రతి ఒక్కరూ యూజర్ గానే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన పీపుల్ ఏంటంటే యూజర్ గానే ఉండిపోతున్నాడు. ఓకే, అందులో నుంచి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళట్లా. అందుకోసమే ఈ బాధలన్నీ కూడా. సో యూజర్ ఏం చేస్తాడంటే ఒక మొబైల్ ఫోన్ కొనుక్కుంటాడు, పక్కన వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కున్నాడని. సో దానికి ఏంటంటే ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకోవాలని తెలుసుకుంటాడు, ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్ ని చూసి. తర్వాత ఏంటంటే ఫేస్బుక్ ని, ఇన్స్టాగ్రామ్ ని వాడాలి, మా ఫ్రెండ్ వాడుతున్నాడు, వాడు యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నాడు, నేను చూడాలా, వాళ్ళు రీల్స్ చూస్తున్నారు, నేను చూడాలా, వాళ్ళు షేర్లు చేస్తున్నారు, నేను చేయాలా అనేదో ఒక యుద్ధం లాగా ఏంటంటే దీన్ని ఏంటంటే స్టార్ట్ అయితే చేస్తారు. సో స్టార్ట్ చేసిన పీపుల్ ఏంటంటే 99.99999% ఆఫ్ పీపుల్ ఎక్కడే ఆగిపోతారు, ఇంకేం చేయాలో తెలియక. కానీ దీంట్లో వచ్చేసి 0.001% తెలివైన పర్సన్ ఏం చేసినాడంటే లైక్ నేను వీడియోలు చూస్తున్నాను కదా, నేను చూసే దగ్గర రూపాయి కూడా అంటే రూపాయి నేను ఎవరికి కూడా ఏంటంటే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, గూగుల్లో ఎక్కడా కూడా రూపాయి కూడా కట్టట్లా. మరి నేను ఫ్రీగా చూస్తా అంటే ఆ పర్సన్ నాకు ఫ్రీగా ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఆ పర్సన్ ఎక్కువ డబ్బులు ఎక్కువ ఉన్నాయనా? కాదు, ఆ వీడియోలు అనేది ఓకే చూస్తే డబ్బులు రావు, చేస్తే డబ్బులు వస్తాయని తెలుసుకున్నాడు. వాళ్ళే ఈ రోజు అందరూ కూడా ఏంటంటే క్రియేటర్స్ అయినారు. క్రియేటర్స్ పని ఏంటంటే దే మేక్ వీడియోస్, దే ఎర్న్ మనీ. సో మనం అందరం అనుకుంటాము వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఒక కరెక్షన్ చేయనివ్వండి, వ్యూస్ వల్ల డబ్బులు రావు. ఓకే, ఇక్కడ గమనించండి, వ్యూస్ వల్ల డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటాం, వ్యూస్ వల్ల కాదు. ఈ వ్యూస్ అనేది వచ్చి దానిపైన ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఏంటంటే కనిపించకపోతే ఆ పర్సన్ కి ఏంటంటే రూపాయి అంటే రూపాయి కూడా రాదు. ఆ వ్యూ పైన ఏం కనిపించాలంటే యాడ్స్ అనేది కనిపించాలి. యాడ్స్ ని చూపించుకుంటూ ఓకే క్రియేటర్ డబ్బులు సంపాదిస్తాడు. వీడియోలు ఒకటే చేస్తే కాదు, ఆ వీడియోలు ఏంటంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకో ఎక్కువ యాడ్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ దానికి 1000 వ్యూస్ వచ్చినాయి, ఆ 1000 వ్యూస్ లో ఏంటంటే ఒక 1000 యాడ్స్ అనేది రావచ్చు. అదే ఈ పర్టికులర్ దానికి 10,000 వ్యూస్ వచ్చినాయి అనుకో, ఈ పర్టికులర్ పర్సన్ వచ్చేసి 10,000 యాడ్స్ అయితే షోకేస్ అయితే చేస్తాడు. 1,00,000 వ్యూస్ వచ్చినాయి, ఆ 1,00,000 వ్యూస్ కి ఏంటంటే 1,00,000 పర్టికులర్ యాడ్స్ ని ఏంటంటే షోకేస్ అయితే చేస్తాడు, 1,00,000 యాడ్స్. సో ఇలా ఎక్కువ వ్యూస్ వచ్చే కొద్దికి ఏమవుతుంది అంటే ఎక్కువ యాడ్స్ ని ఏంటంటే ఆ పర్సన్ చూపించుకోగలుగుతాడు. ఎక్కువ యాడ్స్ చూపిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. దట్ ఈస్ అ రియల్ ఫార్ములా. రియల్ ఫార్ములా ఏంటంటే ఎక్కడైనా డబ్బులు సంపాదించాలి అంటే ఆన్లైన్ లో ఇది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ యాడ్స్ కదా చూపించుకోండి. యాడ్స్ ఎవరివి అంటే కంపెనీ వాళ్ళవండి, కంపెనీ వాళ్ళ. సో ఈ కంపెనీ వచ్చేసి నాకు ఒక ప్రోడక్ట్ ఉంది, నాకు సర్వీస్ ఉంది, ఎక్కడ నేను అమ్మాలబ్బా అనుకుంటా ఉంటే ముందు టీవీలో అమ్మేవాళ్ళు, రేడియోలో అమ్మేవాళ్ళు, ఓకే యాడ్స్ చూపించుకొని న్యూస్ పేపర్ లో అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే జనాలు అక్కడ లేరు కదా, ఎక్కడికి వచ్చేసినారు? యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నారు, ఫేస్బుక్ లో ఉంటున్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఉంటున్నారు. మరి నేను ఇక్కడ కదా ఏమన్నా చెయ్యాలి అంటే చెయ్యాలి అనేసి ఇక్కడ యాడ్స్ రూపంలో ఇల్లు క్రియేట్ అయితే చేపించుకుంటున్నారు. ఓకే, ముందు ఇదే డబ్బుల్ని ఎవరు సంపాదిస్తా ఉన్నారో తెలుసా? ఈ టీవీ వాళ్ళండి. ఒక 10 ఛానల్ తిప్పి కొడితే ఒక 10 ఛానల్ ఏంటంటే ఒక పర్టికులర్ స్టేట్ కి అయితే ఉండేటివి. ఆ పర్టికులర్ స్టేట్ మొత్తం కూడా ఏంటంటే ఏ బిజినెస్ చేయాలి అన్న వీళ్ళపైనే ఆధారపడి ఉండేటివి. అర్థం చేసుకోండి ఒక్కసారి, వీళ్ళ డబ్బులు ఏవైతే ఎర్న్ చేస్తూ ఉన్నారో వీళ్ళు సంపాదించేటివి ఈ రోజు ఏంటంటే అదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి పాస్ అవుతున్నాయి. దట్ ఈస్ ఏ బిగ్గెస్ట్ సీక్రెట్. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ మార్చుకుంటారు, లేదు అంటే మార్చుకోలేదు. సో ఇది అర్థం చేసుకున్న క్రియేటర్స్ ఇది చేసినారు. సో మేము కూడా ఇప్పుడు వెళ్ళి క్రియేటర్ అయిపోవాలా సార్ అంటే నో. మనం ఎప్పుడూ కూడా ఏంటంటే తెలివిగా డెసిషన్ అయితే తీసుకోవాలి. ఎవరికి తెలియనప్పుడు ఏంటంటే దానికి కాంపిటీషన్
కాంపిటీషన్ తక్కువ ఉంటది, ఆపర్చునిటీలు ఎక్కువ ఉంటాయి. సో అందరికి ఈ రోజు ఏంట్లేసి చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఎలా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయంటే వీడియోలు చేస్తే డబ్బులు వస్తాయి. పల్లెటూరులో ఏంటంటే వ్యవసాయం చేసుకునే పీపుల్ కూడా వీడియోలు పెట్టడం మొదలు పెట్టేసిన, మరి వాళ్ళు చేసి మీరు చేసి లక్షల మంది క్రియేటర్లు అయిపోయినారు. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది, ఆపర్చునిటీలు తగ్గిపోయినాయి. మీరు వెళ్ళేసి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయిపోదామంటే ఫెయిల్యూర్ నే చూడగలుగుతారు. సో మనం తెలివిగా యాక్షన్ తీసుకోవాలి. ఏం చేయాలో చెప్తా చూడండి. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఓకే దే హైర్ డిఎం డిజిటల్ మార్కెటర్ అనే వాళ్ళ హైర్ చేసుకుంటే తప్ప ఈ యూట్యూబ్ పైన ఏంటంటే యాడ్స్ అనేది కంపెనీ వాళ్ళు చూపించుకోలేరు. ఈ పర్టికులర్ పీపుల్ ఏం చేస్తారు, ఆస్క్ దెమ్ టు క్రియేట్ యాడ్స్. యాడ్స్ ఏంటంటే కంపెనీ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ దగ్గర క్రియేట్ చేపించుకుంటారు. ఈ రోజు ఈ యాడ్స్ ని చూపించే ఈ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో యాడ్స్ అనేది ఈ కంపెనీ వాళ్ళు. సో ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే యాడ్స్ ని క్రియేట్ అయితే చేపించుకుంటారు, చేపించుకొని ఓకే దే షో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కస్టమర్స్. మనమే ఆ వీడియోలు చూసేది కోట్ల మంది ఏంటంటే వీడియోలు చూస్తున్నాం. ఆ చూసే పర్టికులర్ పీపుల్ కి ఏంటంటే ఇతను అమ్మే ప్రోడక్ట్లకు కావాలి. ఈ ప్రోడక్ట్లను ఏంటంటే ఈ క్రియేటర్ వీడియోల పైన చూపించుకొని పర్సన్ అమ్మేద్దాం అనుకుంటున్నాడు. సో ఇలా ఏంటంటే పర్సన్ సెల్ చేసిన తర్వాత దే మేక్ మనీ. ఇతని కంపెనీకి ఏంటంటే ప్రోడక్ట్లు సేల్ అవుతాయి, అతనికి డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ కి డబ్బులు వస్తున్నాయి కదా, మరి యాడ్స్ ని క్రియేట్ చేసింది ఎవరు, డిజిటల్ మార్కెటర్స్. సో వీళ్ళ పని ఏంటంటే దే క్రియేట్ యాడ్స్, దే మేక్ మనీ, దట్స్ ఇట్. ఈ 4 రకాల పీపుల్ ఏంటంటే ఇంటర్నెట్ ఉండేంత వరకు మీ మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే మీరే నష్టపోతారు. నా కోసం కాదు, మీకోసం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ 4 రకాల పీపుల్ కాకుండా ఇంక ఎవరు కూడా ఉండరు. వాళ్ళే వెళ్ళి ఒకసారి చెక్ చూడండి, లైవ్ దాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు రండి. సో ఇప్పుడు నేను యూట్యూబ్ లో వీడియో చూద్దామని క్లిక్ చేసిన. ఏం వీడియో, రిచ్ అయిపోవాలి, నేను రిచ్ అవ్వాలి అనేసి అయితే ఈ వీడియో క్లిక్ చేసిన. ఓకే ఏదో ఒక రిచ్ గా ఉంది అనేసి, ఓకే రిచ్ గురించి చెప్తాను అనేసి ఇలా క్లిక్ చేయగానే ఏంటంటే నాకు ఆ రిచ్ కి సంబంధించిన వీడియో కాకుండా యాడ్ వచ్చింది. ఫస్ట్ నేను దీన్ని ఇలా ప్లే చేస్తే ఓకే 5 సెకండ్ల తర్వాత స్కిప్ వస్తుంది. నాకు వచ్చిందా? ఈ స్కిప్ ని మనం ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం? 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, సంవత్సరం. మీరు ఏ రోజైతే ఓకే మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ వాడడం మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఏంటంటే ఈ స్కిప్ ని యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నారు. మరి చూసేటప్పుడు ఏ రోజైనా ఒక్క రోజు మీరు ఎందుకబ్బా ఈ యాడ్ నాకు కనిపిస్తుంది, ఎవరు దీన్ని క్రియేట్ చేసుకున్నారు, ఎందుకోసం క్రియేట్ చేసుకున్నారు అని ఒక రోజైనా క్వశ్చన్ చేసుకున్నారా? లేదు కదా. ఆ రోజు ఎప్పుడో క్వశ్చన్ చేసుకుంటే ఈ రోజుకి మనం ఏంటంటే డిజిటల్ మార్కెటర్ అయిపోయి ఉంటాం. ఆ రోజు నుంచి క్వశ్చన్ చేసుకోవాలా కాబట్టి ఏంటంటే ఈ రోజు ఈ సెషన్ లో కూర్చొని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ యాడ్ అనేది ఏంటంటే చూపించుకొని ఈ తెలుగు కనెక్ట్స్ గ్రోత్ పాడ్కాస్ట్ అనే వాళ్ళు ఏంటంటే ఓకే మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. ఇదే పర్టికులర్ ఏంటంటే మనం టీవీ ఛానల్ చూస్తూ ఉంటే TV9 అని ఉండేది. టీవీలో చూసేటప్పుడు యాడ్ అనేది ఏంటంటే ఇదే కంపెనీ వాళ్ళు టీవీలో చూపించుకొని టీవీ వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇలా 10 మంది టీవీ వాళ్ళు సంపాదించుకునే దాన్ని ఈ రోజు లక్షల మంది క్రియేటర్లు సంపాదించుకుంటున్నారు. అర్థం చేసుకోండి, షిఫ్ట్ అయిపోయింది. ఓకేనా. మార్కెటింగ్ ఏంటంటే వాళ్ళ చేతిలో నుంచి మన చేతిలోకి వచ్చేసింది, అందరి సామాన్యుడి చేతిలోకి అయితే వచ్చేసింది. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీడియో చేసిన పర్సన్, ఆ పర్సన్ ఏంటంటే క్రియేటర్. సో ఈ పర్సన్ నేను చూస్తున్నాను కాబట్టి నేను యూజర్ ని, ఈ పర్సన్ క్రియేటరు. సో ఈ పర్టికులర్ యాడ్ ఎవరిదండి, hostinger.com. సో 3వ పర్సన్ ఎవరితను, కంపెనీని పెట్టుకోండి పర్సన్. ఇప్పుడు నేను యూజర్ గా చూస్తున్నాను, ఈ కంపెనీ యాడ్ ని చూసినాను, నాకు కావాలి అని ఇలా కొడితే ఎక్కడికి వెళ్ళాను, కంపెనీకి అయితే వెళ్ళా. మరి ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు వెళ్ళేసి కోట్ల రూపాయల దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వెళ్ళి టీవీలో మార్కెటింగ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లా? వై దీస్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ మార్కెటింగ్ ఇన్ ది టీవీ ఛానల్స్? ఆ కంపెనీ వాళ్ళకి తెలుసు టీవీ ఛానల్లో వెళ్తే కోట్ల రూపాయలు డబ్బులు అవుతాయి, ₹1,00,000 కూడా తిరిగి రాదు. అదే ఇక్కడ ₹1,00,000 పెడితే కోట్ల రూపాయలు తిరిగి వస్తుంది. రైట్ టార్గెటెడ్ కస్టమర్స్ కి ఇక్కడ నేను మార్కెటింగ్ చెయ్యొచ్చు అని కంపెనీ వాళ్ళు తెలుసుకున్నారు. అందరూ కూడా ఫ్యూచర్ అంతా కూడా ఇదే అవుతుంది. దీన్ని గమనించండి, అర్థం చేసుకోండి. సో 3వ రకం పర్సన్ బిజినెస్ ఓనర్ యాడ్ రన్ చేయించుకుంటున్నారు. మరి యాడ్ ని క్రియేట్ చేసేది ఎవరు అంటే ఈ స్కిప్ అనే దాన్ని మనమే. ఇన్ని రోజులు దాన్ని స్కిప్ పైన క్లిక్ చేసి వీడియోలు చూసుకున్నాం. ఈ రోజు నుంచి ఏంటంటే ఇదే స్కిప్ ని క్రియేట్ చేసేది మనం ఏంటంటే నేర్చుకొని ఇదే వాటిలో సెటిల్ అవ్వాలి. యూట్యూబ్ క్రియేటర్ కన్నా ఏంటంటే డబుల్ ట్రిపుల్ ఆఫ్ ది అమౌంట్ ని మీరు ఎర్న్ అయితే చెయ్యొచ్చు. ఓకే ఎందుకు అంటే ఈ స్కిప్ వల్లనే వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఈ స్కిప్ అనే దాని వల్ల ఇతనికి డబ్బులు వస్తాయి. మరి ఈ స్కిప్ నే క్రియేట్ చేసేది మీరు. ఏ కంపెనీలో అయితే జాయిన్ అవుతారో ఆ కంపెనీ క్రియేట్ చేస్తారు. మీ చుట్టుపక్కల ఉండే ఏదైతే స్మాల్ బిజినెస్ ఉన్నాయో ఆ బిజినెసెస్ కి మీరు క్రియేట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా చేసేది మీరే అండి. ఈ రోజు నేను డిజిటల్ మార్కెటర్ ఉన్నాను కాబట్టి నేను ఈ యాడ్స్ ని క్రియేట్ చేస్తున్నా.
మీరు కూడా ఇవి నేర్చుకుంటే మీరు కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దెర్ ఈస్ ఏ స్పాన్సర్ అనేసి ఇంటర్నెట్ లో ఏ ప్లేస్ లో కనిపించినా కూడా దాన్ని క్రియేట్ చేసేది ఎవరు అంటే డిజిటల్ మార్కెటర్ అనేసి ఈ రోజు ఒక సెషన్ ద్వారా అయితే మీరు గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే ఆ స్పాన్సర్ ఏంటంటే తెలియక ముందైతే ఓకే, తెలిసిన తర్వాత ఇప్పుడు క్రియేటర్ ఉన్నాడు. సో క్రియేటర్ కూడా ఏంటంటే లైక్ వీడియోలు చూసుకుంటానే ఉంటే ఈ రోజు ఇంతమంది క్రియేటర్లు అయ్యి ఉంటారా? అయ్యుండ్రు. తన కూడా వీడియోలు చూస్తా. తెలివైన పర్సన్ ఏంటంటే నేను ఎందుకు వీడియోలు చూడాలి చెప్పండి, నేను వీడియోలు చేస్తా, నేను చూడడం వల్ల అతనికి డబ్బులు వస్తున్నాయి కదా అనే ఒక క్వశ్చన్ వేసుకున్నాడు. ఈ రోజు ఏంటంటే ఈ పర్టికులర్ స్కిప్ అనే దాన్ని ఏంటంటే నేను క్రియేట్ చేస్తున్నా కంపెనీ వాళ్ళకి, ఆ కంపెనీ వాళ్ళకి హ్యాపీగా ఏంటంటే సేల్స్ వస్తాయి, లీడ్స్ వస్తాయి, కస్టమర్స్ వస్తున్నారు. మరి ఇదే దాన్ని మీరు నేర్చుకుంటే నేను నేర్చుకున్నట్టు, ఓకే, నేను చేస్తున్నట్టు మీరు కూడా చేయొచ్చు కదా. సో దీనికి ఉండే స్కోప్ ఏంటంటే ఈవెన్ యూట్యూబ్ క్రియేటర్స్ కూడా లేదు. ఎందుకు అంటున్నాను తెలుసా? ఈ స్కిప్ అనేది లేకపోతే క్రియేటరే లేడు. ఈ ప్రపంచంలో అసలు క్రియేటర్లే ఉండరు, యూట్యూబ్ అనేది ఉండదు స్కిప్ అనేది లేకపోతే. మరి యూట్యూబ్ క్రియేటర్స్ ఏంటంటే నాకు ఏది వద్దు, నాకు ప్రపంచంలో ఏమైపోయినా పర్లా, నేను వీడియోలు చేసుకుంటే డబ్బులు సంపాదిస్తా, నాకేంటంటే వస్తాయి. మరి వాళ్ళకే అంత కాన్ఫిడెంట్ ఉంటే వాళ్ళకి డబ్బులు వచ్చేదే ఏంటంటే మనం యాడ్ క్రియేట్ చేస్తే మనకెంత కాన్ఫిడెంట్ ఉండాలి ఆలోచించండి. సో ఇలాంటి పర్టికులర్ స్కిప్ అనే దాన్ని ఏంటంటే క్రియేట్ చేసేది ఎవరు అంటే డిజిటల్ మార్కెటర్. ఓకే, యువర్ స్కిల్స్ విత్ ది మనీ. సో ఈ మనీ మీ జోబులోకి వస్తూనే ఉండాలి అనుకుంటే మీ స్కిల్ని ఏంటంటే ఉపయోగిస్తూనే ఉండాలి. ఈ రోజు ఏంటంటే ఆపర్చునిటీ లేకుండా పీపుల్ సెటిల్ అవ్వకపోవడం కాదు, ఓకే, మనకి స్కిల్స్ లేకపోవడం వల్ల సెటిల్ అయితే అవ్వట్లా. ఎన్నో వేల ఆపర్చునిటీస్, లక్షల ఆపర్చునిటీస్ ఉన్నాయి డిఫరెంట్ టెక్నాలజీస్ పైన. కానీ మనం నేర్చుకోవడానికి ముందుకు వస్తే కదా. సో ఇవేమన్నా స్కూల్స్ లో నేర్పిస్తున్నారా, కాలేజెస్ లో నేర్పిస్తున్నారా? సో అదే కాలేజ్ స్కూల్ టీచర్ కూడా యూట్యూబ్ వీడియోలు చూసుకుంటున్నాడు ఫ్రీ టైం. ఇది ఎలా చేయాలో కూడా అతనికి కూడా తెలియదు. అన్ని న్యూ టెక్నాలజీ. అందుకోసమే నేను ఇక్కడ మెన్షన్ చేసిందంటే ఇది ఏదంటే మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ఇది ఒక కొత్త టెక్నాలజీ. ఈ టెక్నాలజీ గురించి ఏంటంటే 130 కోట్లు ఉంటే దాంట్లో ఒక 10 లక్షల మందికి కూడా తెలియదు. 10 లక్షల మందికి కూడా తెలియదు 130 కోట్ల మంది జనాల్లో. ఓకే, కాబట్టి ఆ 130 కోట్లలో ఏంటంటే 130 కోట్లలాగా ఒక పర్సన్ ఉండకుండా 10 లక్షల్లో క్లబ్ లో జాయిన్ అవ్వండి. సో ఈ పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకుంటే పాసిబిలిటీస్ ఏంటంటే ఇంటర్నెట్ ఉండేంత వరకు ఉన్నాయండి. ఇంటర్నెట్ అనేది ఇప్పట్లో పోతుందా? ఒక 5 సంవత్సరాలు పోతుందా? ఓకే, 2G వచ్చింది, 3G వచ్చింది, 4G వచ్చింది, 5G వచ్చింది, 6G వస్తుంది నెక్స్ట్. ఓకే, డ్రైవ్ లెస్ కార్లు వస్తున్నాయి, డ్రోన్ డెలివరీలు వస్తున్నాయి. ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? ఇంటర్నెట్ తోనే పనిచేస్తాయి అవన్నీ. మరి ఇవన్నీ కూడా ఇంటర్నెట్ లింక్అప్ చేసేస్తా ఉంటే ఇంటర్నెట్ ఎప్పటికి పోతుంది? మరి ఈ పర్టికులర్ అన్ని కూడా డ్రైవ్ లెస్ కార్లు వస్తే దాన్ని బుక్ చేయాలంటే ఎక్కడ బుక్ చేస్తారు? ఆన్లైన్ లో. మరి ఆన్లైన్ లో ఆ సర్వీస్ ఇచ్చే వాళ్ళకి ఏం కావాలి? డిజిటల్ మార్కెటింగ్ కావాలి. డ్రోన్ డెలివరీ అన్నప్పుడు ఏంటంటే ఆ రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్ డెలివరీ చేయాలి. ఆ డెలివరీ చేసేది ఏంటంటే ఆన్లైన్ రిలేటెడ్ లో. మరి ఆన్లైన్ లో ఒక కస్టమర్ ఏంటంటే ఆ పర్టికులర్ హోటల్ ఒక రెస్టారెంట్ తెచ్చుకోవాలి అంటే వాళ్ళు ఏం మార్కెటింగ్ చేయాలి? ఆన్లైన్ మార్కెటింగ్. ఇలా ఏ చిన్న కంపెనీ తీసుకోండి, ఏ పెద్ద కంపెనీ తీసుకోండి, ప్రతి ఒక్క కంపెనీకి కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కావాల్సిందే. ఫ్యూచర్ అంతా కూడా ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అయితే అవ్వబోతుంది. దీన్ని మీరు ఏంటంటే ఒక తెలివైన పర్సన్ గా ముందే గ్రహించి ఏంటంటే నేర్చుకుంటే మనకేంటే ఎండ్లెస్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. మన లైఫ్ ని ఏంటంటే 10 సంవత్సరాలు సెటిల్ చేసుకోవాల్సింది ఏంటంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో సెటిల్ అయితే చేసుకోవచ్చు. సో హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. ఇప్పుడు మనం ఏంటంటే ఇదే పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఎవరెవరికి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి? ఒక స్టూడెంట్ అనుకోండి, మీకేంటంటే ఈజీగా జాబ్ వస్తుంది. ఎందుకు అంటే కంపెనీ వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టేశారు. వాళ్ళు ఎంత కంపెనీ వాళ్ళు ఉపయోగిస్తే అన్ని జాబులు వస్తాయి. సో ఇప్పుడు ఏదైనా జావా నేర్చుకుంటే జావా అనేది ఆ పర్టికులర్ కంపెనీలో ప్రాజెక్ట్ ఉంటేనే ఏంటంటే మీకు జాబ్ ఇస్తాడు. కానీ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ కంపెనీకి ప్రాజెక్ట్ గా కాదు. సో అది ఇంటర్నల్ గా ఏంటంటే గ్రౌండ్ నుంచి ఓకే ఆ పర్సన్ కి, ఆ కంపెనీకి కావాల్సిన ఒక టెక్నాలజీ. కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగిస్తారు. దట్ ఈస్ ద సింపుల్ థింగ్. సో కాబట్టి వాళ్ళు ఉపయోగించారంటే మీకు జాబ్స్ వస్తాయి. ఏ దానిపైన అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో దానిపైన జాబులు క్రియేట్ చేస్తారండి. ఎంతమంది ఈ సెషన్ లో స్టూడెంట్స్ ఉన్నారు? ఎంతమంది జాబ్ కోసం కష్టపడిపోతున్నాం? హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఇన్ దిస్ సెషన్? నాకు ఆల్రెడీ ఏంటంటే గాట్ జాబ్, నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉందండి. నేనేంటంటే శాలరీ సంపాదించుకుంటున్నానండి. ఒక 50,000 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నా. కానీ ఏంటంటే వచ్చే డబ్బులు సరిపోవట్లేదండి. 50,000 వస్తూ ఉంటే 60,000 ఖర్చులు ఉన్నాయి. 1,00,000 రూపాయలు వస్తూ ఉంటే 1,20,000 ఖర్చులు ఉన్నాయి. ఇంకా 20% ఏంటంటే ఎక్స్ట్రా నెక్స్ట్ మంత్ కోసం అయితే చూస్తున్నా అనే పీపుల్ అందరూ కూడా ఏంటంటే దీన్ని ఉపయోగించుకుంటే ఒక్కటి ఆలోచించండి. మీకు ఆల్రెడీ ఒక జాబ్ వచ్చింది కదా,
ఏం చేస్తున్నారు ఆ జాబ్ తో? ఆ కంపెనీకి ఉండే రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానిపైన పని చేస్తున్నారు కదా. ఆ జాబ్ ని మీరు ఏంటంటే కమిట్మెంట్స్ ద్వారా మానలేరు ఈ లైఫ్ కి. ఓకేనా? ఏదైనా వెంటనే స్విచ్ కొట్టాలి. ఒక నెల ఆగిందనుకో బర్డన్ ఏంటంటే ఒక నెలకి 1,00,000 రూపాయలు పడొచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏంటంటే దాన్ని మానకుండా వేరేది చేసుకోగలిగితే, అది ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ లో ఒక్కటే పాసిబుల్ ఉంది. ఏ పర్టికులర్ దాంట్లో లేదు. ఎందుకు అంటే మీరు ఆ జాబ్ అన్నా చేయాలి, లేదు కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే ఈ జాబ్ అన్నా చేయాలి. మరి ఈ జాబ్ మానకుండా ఏమన్నా చేయాలి అంటే రియల్ ఎస్టేట్ అసోసియేట్, ఎల్ఐసి ఏజెంట్, ఏదో కమిషన్ బేస్డ్ పని చేయాలి. ఈ కమిషన్ బేస్డ్ పని చేస్తే ఈ రోజు మీరు ఏంటంటే వర్క్ స్టార్ట్ చేసినారంటే సంవత్సరం కూడా ఒక సేల్ అవ్వదు. సంవత్సరం అంతా పని చేసిన దానికి రూపాయి ఆదాయం రాదు. మరి డే 1 నుంచి ఆదాయం వచ్చేది చేస్తే అదే డిజిటల్ మార్కెటింగ్. మీ చుట్టుపక్కల చిన్న చిన్న బిజినెస్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఆ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే సేల్స్ కావాలి, లీడ్లు కావాలి, వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వడానికి చాలా థింగ్స్ కావాలి. వాటన్నిటినీ కూడా మీరేంటంటే కంప్లీట్ అయితే చేసి పెట్టొచ్చు మీరు నేర్చుకున్న స్కిల్స్ ద్వారా. సో ఆ ఫ్రీ టైంలో మీకు ఒక రోజుకి ఒక 2 గంటలో 4 గంటలో టైం ఉంటే ఆ టైం ఏంటంటే రైట్ గా యూటిలైజ్ అయితే చేసుకొని, సో వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాళ్ళు మీకు ఎవ్రీ మంత్ కూడా ఏంటంటే ఈజీగా ఒక 15,000 రూపీస్ పే అయితే చేస్తారు. ఇలా మీరేంటంటే ఒక 5 పీపుల్ కి ఏంటంటే మీ ఫ్రీ టైం ను ఉపయోగించుకొని మాత్రమే సర్వీస్ ఇచ్చుకుంటే దట్ ఈస్ హౌ యూ కెన్ ఏబుల్ టు మేక్ ది 75,000. ఫస్ట్ 75,000 విత్ ది పార్ట్ టైం సైడ్ హసల్. మనకు ప్రాబ్లమ్లు సాల్వ్ అవ్వాలి కానీ 9 to 5 తర్వాత మనం పని చేయకూడదు, 9 to 6 తర్వాత మనం పని చేయకూడదు. ఎలా ఏమైనా మిరాకిల్స్ ఏమైనా జరుగుతాయంటారా? ఓకేనా? వెంటనే వచ్చి మన బ్యాంక్ అకౌంట్ లో ₹1,00,00,000 పడడం అలాంటివి ఏమీ జరగవండి. సో మనం ఏంటంటే 9 to 6 జాబ్ లో ఏంటంటే ఒక 50,000 వస్తూ ఉన్నాయంటే ఇంకొక 2-3 సంవత్సరాలు కూడా అంతే కదా. మరి ఎవరు వచ్చి మన లైఫ్ ని చేంజ్ చేస్తారు? మన టైం ను ఉపయోగించుకొని మనమే చేంజ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ఏ 100% పాసిబిలిటీ. లెట్ మీ షో యూ విత్ ది ప్రూఫ్స్. డిజిటల్ చందు సెషన్ అంటేనే 100% ప్రూఫ్స్ తో నేను చూపిస్తా. సో అలానే మిమ్మల్ని కూడా నేను తయారైతే చేస్తా. లెట్ మీ షో యూ. యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ఫర్ ది పీపుల్ హూ వాంట్ టు మేక్ మనీ. డబ్బులు సంపాదించాలి. అలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అండ్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ టు ఎనీ వన్ ఆఫ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్. ఓకే, హియర్ యూ కెన్ సీ. సో ఈ పర్సన్ వచ్చేసి ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్. ఆ పర్సన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ని, ఓకే, అలానే ఏంటంటే ఇన్సూరెన్స్ ని, వీటిని ఏంటంటే అమ్ముతాడు, సెల్ చేస్తాడు. సో ఈ పర్టికులర్ పర్సన్ ఏంటంటే ఇలా ఆఫ్లైన్ లో కూర్చొని స్టేటస్లు పెట్టుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఏంటంటే చేసుకుంటా ఉండేవాడు. మన పర్టికులర్ సెషన్ ఏంటంటే అటెండ్ అయిన తర్వాత తన బిజినెస్ ని ఏంటంటే దీని ద్వారానే గ్రో చేయొచ్చు అనేది తెలుసుకొని, సో ఈ పర్టికులర్ దాన్ని మనతో సర్వీస్ అనేది తీసుకుంటూ హియర్ యూ కెన్ సీ టుడే వీ గాట్ 2 leads. ఎస్టర్డే ఇవన్నీ ఏంటి డైరెక్ట్ గా కస్టమర్స్ ని మీ దగ్గరికి తెప్పించడం. ఎక్కడి నుంచి తెప్పించాను? యూ కెన్ సీ హియర్ టాప్ సైడ్ facebook.com. మీరు ఇదే ఫేస్బుక్ లో ఏం చేస్తున్నారు? లైక్లు, కామెంట్లు. అందుకే చెప్పింది నేను అదే చేస్తా ఉంటే మీరు ఏంటంటే మీరు చేసింది చూపించండి, ఇదిగో నేను చేసింది. సో దిస్ ఇస్ ఫర్ వన్ క్లయింట్, ఒక క్లయింట్ కి. సో ఈ పర్టికులర్ క్లయింట్ కి ఏంటంటే ఇదే ఫేస్బుక్ నుంచి కస్టమర్లు ఏంటంటే తన దగ్గరకే వచ్చేలాగా చేస్తారు. మరి మీరు కూడా వెళ్ళేసి ఎల్ఐసి ఏజెంట్ ఏదో ఒకటి జాయిన్ చేస్తే మీకు లీడ్లు కావాలా? స్టేటస్లు పెట్టుకుంటారా? ఒక థింగ్ ఆలోచించండి. బయట వాళ్ళ దగ్గర ఏంటంటే సర్వీసులు కొంటారు కానీ మన చుట్టుపక్కల ఉండే మన దగ్గర కొనరు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన. సో మీ దగ్గర ఎవరో కూడా తెలిసిన వాళ్ళు అసలే కొనరు. ఎవరో ఒకరో ఇద్దరు కొనొచ్చేమో. స్ట్రేంజర్స్ ఏంటంటే మన దగ్గర తీసుకురా. మరి అలాంటి వాళ్ళని తీసుకురావాలంటే ఏ మార్గాలు ఉన్నాయి? ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే ఒక్క పర్సన్ కూడా మీ దగ్గరికి తెచ్చుకోలేరు. 100% ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ లాంటి పీపుల్ మీ చుట్టుపక్కల ఉన్నారా లేదా? ఆ ఉన్న పీపుల్ కి మీరు వాళ్ళ ప్రాబ్లం ఏమి అని అడిగితే లీడ్స్, సేల్స్. ఆ లీడ్స్, సేల్సే మీరు తెప్పియచ్చు అంటున్నా. ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చేలాగా మీరు తయారవబోతున్నారు. ఏదో ఊరికే చేసుకోవడం కాదు. ఇవి ఎక్కడి నుంచి మీరు రోజు వాడేటివే మళ్ళీ ఫేస్బుక్. సో ఇది ఒక అకౌంట్. లెట్ మీ షో యూ. ఓకే, సో ఫర్ దిస్ పర్టికులర్ వన్ లెట్ మీ షో యూ విత్ ది ప్రూఫ్. వి ఆల్ నీడ్ ప్రూఫ్స్, రైట్? ఓకే, లెట్ మీ షో యూ. సో అంటిల్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ది అదర్ వన్. నేను ఇంకోటి అయితే ఓపెన్ అయితే చేస్తా. సో ఐఎమ్ టేకింగ్ టు ది లైక్ పూర్వీ కలెక్షన్స్. మనీ ఎర్నింగ్ ఈజ్ వెరీ ఈజీ గైస్. వెనెవర్ వీ హ్యావ్ యర్ స్కిల్ పైన ఫోకస్ చేయండి, డబ్బులు ఈజీగా వస్తాయి. సో స్కిల్ పైన ఫోకస్ చేయకుండా రూపాయి ఎక్స్పెక్ట్ చేయకండి, అస్సలు రావు. మనల్ని ఎవడో ఒకడు వాడేసుకుంటాడండి. మనం ఏంటంటే డబ్బులు సంపాదించాలి, రూపాయి కూడా నేను ఇన్వెస్ట్ చేయను, ఓకే నేనేంటంటే ఏది నేర్చుకోను అంటే మీ జోబులో ఉండే డబ్బులు ఏంటంటే కట్టండి, ఓకే డబ్బులు వస్తాయి అంటాడు. మళ్ళీ ఏంటంటే వేరే వాళ్ళని కట్టించి అంటాడు. అలాంటివి మీరు చాలా ఫేస్ చేస్తుంటారు. చైన్ మార్కెటింగ్స్. డోంట్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్, ఫోకస్ ఆన్ ది స్కిల్స్. రిజల్ట్ ఓరియంటెడ్. అవతల వాళ్ళకి రిజల్ట్ ఇస్తే దాని ద్వారా డబ్బులు వస్తాయి. ఆ రిజల్ట్ ఇవ్వాలి అంటే మనకి స్కిల్ ఉండాలి. సో యూ కెన్ సీ హియర్. ఓకే, సో దెర్ ఈస్ వన్ పర్టికులర్ యాక్టివ్. ఈ పర్సన్ ఏం చేస్తారంటే షీఈస్ గోయింగ్ టు సెల్ ది శారీస్. మీ చుట్టుపక్కల శారీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారా? యూ కెన్ సీ హియర్. దిస్ ఆల్ ఆర్ లైవ్ ప్రూఫ్స్ విత్ ది రిజల్ట్స్ ఆల్సో. ఏదో చేసేది నేను చేస్తున్నాను కాదు, చేసిన దానికి రిజల్ట్స్ వచ్చింది కూడా చూపిస్తున్నా. మరి నేను చేసినప్పుడు మీకు ఎందుకు రావండి? సేమ్ థింగ్స్ నేను మీకు టీచ్ చేస్తే డూప్లికేట్ చేయండి. హియర్ యూ కెన్ సీ షీ ఈస్ సెల్లింగ్ ది ఓకే
డ్రెస్సెస్, శారీస్. మీ చుట్టుపక్కల లేరా శారీలు అమ్ముకునే వాళ్ళు, మెన్స్ క్లాతింగ్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ఏ చిన్న బిజినెస్ అయినా, చిట్కా బిజినెస్, ఏ బిజినెస్ అయినా కావచ్చు. ఓకే, ఉన్నారా లేదా? ఓకే, లేకపోతే ఎలా తెప్పించుకోవాలో నేను చెప్తా. సో యూ కెన్ సీ హియర్ ఈ పట్ల దానికి ఎన్ని ఎంక్వైరీస్ ప్రతిరోజు డైలీ బేసిస్ లో పంపిస్తారని ఒకసారి చూడండి. ఎస్టర్డే, ఈ రోజు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఎస్టర్డే చూద్దాం. 20 కస్టమర్స్ పంపించా. ఓకే, 16 కస్టమర్స్ పంపించా. లాస్ట్ 7 days 54 కస్టమర్స్, 43, 263. అండ్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ టు, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కూడా డేట్స్ చూడండి. సో 14th May దానికి 54 కస్టమర్స్ ని, 43 కస్టమర్స్ ని, 9వ తేదీ ఏంటంటే 337 కస్టమర్స్ ని పంపించా. ఓకే, 8వ రోజు 144 కస్టమర్స్ ని, 2nd May 263 కస్టమర్స్ ని డైరెక్ట్ గా కస్టమర్ ని ఇచ్చేస్తున్నా. ఓకే, ఎక్కడి నుంచి? ఇదే ఫేస్బుక్ నుంచి. దట్ స్కిల్స్ వీ నీడ్, ఆ స్కిల్ మనకు కావాలి. ఇప్పుడు మీరేంటంటే ఇదే పర్టికులర్ దానికి ఓకే నేర్చుకున్న తర్వాత మీరు ఒక సర్వీస్ అనేది మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫ్రీ టైమ్ లో ఇచ్చుకోండి. హ్యాపీలీ యూ కెన్ ఏబుల్ టు మేక్ మనీ. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, యూ కెన్ ఏబుల్ టు సీ, యూ కెన్ సీ. ఇంతకుముందు నేనే చూపించా నెక్స్ట్ జెన్. ఓకే, హీ ఈస్ ద వన్ డైరెక్టర్. ఒకసారి చూడండి ఎంత పే చేశానని పంపించాను. మండే ఓన్లీ ఒక 2 రోజులే ముందు 18,000 మీరు పే చేసినారు. ఎడిటింగ్ కోసం 2,400. ఫస్ట్ మంత్ సర్వీస్ ఎంత పే చేసినారు? పే చేసిన తర్వాతే సర్వీస్ ఇస్తాం. 15,000 పే చేసినారు. డొమైన్ కొనడానికి ఒక 700. మొత్తం ఏంటంటే 18,000 రూపాయలు పే చేసినారు. ఓకే, ఇలా మీరు చేసుకోలేరా? నేను చేసేదాన్ని మీకు చెప్తే మీరెందుకు చేసుకోలేరు? Why you people not? 100% you can able to. So there is a recent one. ఇంకా మనం అది స్టార్ట్ కూడా చేయాల. ఇక్కడ చూడండి. So these people are giving the okay makeup related permanent eyebrows, doing those things. వాటిని చేస్తాంది. సో దీనికి చూడండి ఒకసారి. ఇంకా అది మనం స్టార్ట్ చేయాల. దాన్ని మనం ఎడిటింగ్ ఇవన్నీ చేపిస్తున్నాం. వెన్స్డే వన్ ఒకే 2 రోజుల ముందు how much? 15,000. Why not you? Why not you? Money making is very easy whenever you people have your skills. How many people are okay ready to make money like this? Every particular client దగ్గర నుంచి ఏంటంటే మినిమం లో మినిమం 15. నేను ఏదైతే పెట్టాను అదే పెట్టా. ఇంకా దేర్ ఆర్ బిగ్గెస్ట్ అమౌంట్స్ ఐ ఎర్న్ సమ్ పర్టికులర్ వాటిని నేనైతే మీకైతే సో బిగ్గెస్ట్ దాన్ని చూపించి మీరు కూడా అలా ఎర్న్ చేయొచ్చు అనేది చూపించడం నాకైతే నచ్చదు. యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. కాకపోతే సో ఐ డూ చార్జ్ మినిమం ఆఫ్ ది 15,000, మాక్సిమం ఇస్ ద 90,000 ఆల్సో. ఓకే, 90,000 రూపాయలు కూడా ఏంటంటే దిస్ హీ ఈజ్ వన్ ఆఫ్ మై క్లయింట్. సో పీపుల్ ఏంటంటే నేర్చుకోవడానికి కాదు, మనీ ఎర్న్ చేయడానికి. డైరెక్ట్ గా మనీ ఎర్న్ చేసే సోర్సెస్ మనకి డిజిటల్ మార్కెటింగ్ లో తప్ప ఇంకో ఏ దాంట్లో లేవు. వేరే వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తే జాబే చేసుకోగలుగుతారు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. సో డైరెక్ట్ గా మనీ ఎర్న్ చేసుకునే పాసిబిలిటీస్ ఎక్కడా ఉండవు, కానీ డిజిటల్ మార్కెటింగ్ లో ఉంటాయి. ఓకే, వాటి వేస్ తెలియాలంతే. ఆ వేస్ తెలిస్తే ఆబ్వియస్ గా యూ పీపుల్ కెన్ ఏబుల్ టు. అండ్ దేర్ ఆర్ సో మెనీ. ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద వన్ 20 days బ్యాక్. పీపుల్ విల్ నెవర్ పే యూ ఓకే మనీ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరు మనీ మనకేం పే చేయరండి. ఓకే, ఆలోచించండి. ఒక పర్సన్ మనకి డబ్బులు వచ్చేస్తాయి అన్నప్పుడు ఎలా డబ్బులు వస్తాయి అనేది ఒక క్వశ్చన్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాలో ఫేస్బుక్ లో ఏంటంటే లైక్ అది చేయి, డేటా ఎంట్రీ చేయండి, ఇది ఎంట్రీ చేయండి. మనం ఉండదు ఏ ఎరాలో తెలుసా? ఆటోమిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఎరాల్లో ఉన్నాం. ఇలాంటి ఎరాల్లో ఏంటంటే మనకు అక్కడ వస్తాయి, ఎక్కడ వస్తాయి అంటే ఎలా వస్తాయి? ఓకే, థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఐ డిడ్ంట్ ఫౌండ్ ఓకే దే బికాస్ ఆఫ్ సో మెనీ చార్ట్స్. ఓకే, దే ఆర్ చాలా చార్ట్స్ ఉండడం వల్ల. సో దిస్ ఈజ్ ఏ ఓకే 100% ఓకే ఈజియెస్ట్ అండ్ fastest way to settle your particular life if you are the one working employee. So and next final one చూస్ business owner. నెక్స్ట్ పర్సన్ చూసుకుంటే business owner. How many people are business owners in this session? ఎప్పటికే మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వర్కింగ్ ఎంప్లాయీ వెళ్ళి ఎవరికి పని చేస్తాడు? బిజినెస్ ఓనర్ కి. బిజినెస్ ఓనర్ ఎంత పే చేయాలి? నెల మినిమం లో మినిమం 15,000 నెల పే చేయాలి. సో how many people are business owners in this session? If you are a business owner, if you are struggling to get the leads, okay, మీరేంటంటే లీడ్స్ ని ఏంటంటే తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటే let me show you proof for that one. దానికి కూడా ప్రూఫ్ చూపిస్తాను రండి. ఎన్ని లీడ్స్ అనేది ఏంటంటే ఎంత తక్కువ కాస్ట్ కి ఇదే పర్టికులర్ ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచి జనరేట్ అయితే చేస్తున్నాం. మనందరం స్ట్రగుల్ అయిపోతూ ఉంటాం. ఏదో ఒకటి అచీవ్ చేయాలంటే వీ నీడ్ టు లెర్న్ వన్ థింగ్. దాన్ని నేర్చుకుంటే చేయొచ్చు. ఆ పర్సన్ చేసే పర్సన్ ఈ రోజు లైవ్ లో అతనేమో డైరెక్ట్ గా చేసి ఇట్లా అతను నేర్చుకున్నాడు, దానిపైన పనులు చేసినాడు, అది వర్కౌట్ అయ్యేలాగా చేసుకున్నాడు, ఈ రోజు ఎర్న్ చేసుకున్నాడు. దాన్ని మనం డూప్లికేట్ కొట్టాలి అంతే. పర్సన్ చేసేదాన్ని డబ్బులు వస్తుంటే దాన్ని డూప్లికేట్ కొడితే మనకి డబ్బులు వస్తాయి. ఓకే, హియర్ యూ కెన్ సీ యు ఆల్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ది లీడ్స్ రైట్. ఓకే, లెట్ మీ ఫిల్టర్ విత్ ది లీడ్స్. ఓకే, ఇవి చాలా పర్టికులర్ పీపుల్, కొంతమంది బిజినెస్ ఆఫ్ పీపుల్ కి తెలిసి కూడా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే హై క్వాలిటీ లీడ్స్ ని జనరేట్ చేయడానికి ఏ సెటప్స్ ఉన్నాయో వాటిని కూడా టీచ్ అయితే చేయబోతున్నాం. యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ రిజల్ట్స్, డైరెక్ట్ రిజల్ట్స్ 9,711 లీడ్స్. ఒక్కొక్క లీడ్ కాస్ట్ 18 రూపాయలు. 820 లీడ్స్ 19 రూపాయలు. 700 లీడ్స్ 19 రూపాయలు. 600 లీడ్స్ 18 రూపాయలు. 500 లీడ్స్ 27 రూపాయలు. 500 లీడ్స్ 13 రూపాయలు. చూడండి ఒకసారి.
ఉన్న ప్లేస్ నుంచి కదలకుండా ఏంటంటే మనం చెయ్యాలి అనుకున్న పనులు, అది జాబ్ అయినా కావచ్చు, డబుల్ ఎర్నింగ్ అయినా కావచ్చు, బిజినెస్ కస్టమర్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కూడా హై క్వాలిటీ రిలేటెడ్ దాంట్లో లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో, నాకు ఈ రోజు ఏంటంటే ఇంత తక్కువ పర్టికులర్ అమౌంట్ కి ఏంటంటే ఇన్ని ఎక్కువ లీడ్స్ ఎలా వస్తున్నాయో, సో ఆ పర్టికులర్ ఫ్రేమ్ వర్క్ నేను కనుక్కోవడానికి నాకు 6 ఇయర్స్ ఆఫ్ టైం పట్టింది. ఓకే, నా ఓన్ పర్టికులర్ దాంట్లో నేను చేసేది ఏంటంటే ఎప్పుడో 6 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాం. కానీ ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్ కి ఏంటంటే మనము ఒక లీడ్ ని తెప్పించే ప్రొసీజర్స్ అన్ని కూడా ఏంటంటే, సో లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఏంటంటే ఐ ఫౌండ్ ది ఫ్రేమ్ వర్క్ ఏంటంటే మీరు తెలుసుకుంటే మీ బిజినెస్ కి మీరు కూడా చేసుకో. ఎంతమందికి కావాలి లీడ్స్ మీ బిజినెస్ కి? హౌ మెనీ పీపుల్ నీడ్ లీడ్స్ ఫర్ యువర్ బిజినెస్ విత్ వెరీ లెస్ కాస్ట్? ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ సేల్స్. మళ్ళీ ఆల్ ద థింగ్స్ ఆర్ సేల్స్. ప్రతి ఒక్క పర్టికులర్ దానికి విత్ ప్రూఫ్స్ అయితే షోకేస్ చేస్తానన్నా షోకేస్ అయితే చేసి ఈ దిస్ పర్టికులర్ సెషన్ ఈస్ 100% రిజల్ట్ ఓరియంటెడ్ సెషన్. ఏదో నేను టీచ్ చేసి వదిలేసే దానికి ఈ సెషన్ కండక్ట్ చేయాల. ఓకే, ఇది ఏమో ఇన్స్టిట్యూట్ కాదు. ఐ హ్యావ్ మై ఓన్ కంపెనీ. ఆ కంపెనీలో నేనేంటంటే ఇదే పనుల్ని అదర్ కంపెనీ వాళ్ళకి, అదర్ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే సర్వీస్ రూపంలో అయితే నేనైతే ఇస్తాను. సో ఇచ్చే దాంట్లో ఏవైతే నేను ప్రూవెన్ రిలేటెడ్ స్ట్రాటజీస్ అయితే ఫైండ్ అవుట్ అయితే చేస్తున్నానో, ప్రెసెంట్ నా క్లయింట్లకి అయితే ఉపయోగిస్తున్నానో, వాటినే మీ అందరికీ కూడా ఏంటంటే టీచ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసినాం. సో ఇందులో ఏంటంటే మీరు నేర్చుకునేది కాకుండా డైరెక్ట్ గా మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఓరియంటెడ్ గా సెషన్ అయితే ఉంటది. మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాబ్ ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ పొందు. డబుల్ ఎర్నింగ్ ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ పొందు. ఓకే, మా బిజినెస్ గ్రో అవ్వాలి, ఓకే, సొల్యూషన్ పొందు. సో ఇవి కాకుండా ఒక మనిషికి ఏమన్నా ఉంటాయా? డబ్బులు వచ్చిందంటే అన్ని వస్తాయి, అవునా కాదా? మరి ఆ మనీ వచ్చే పర్టికులర్ ప్రొసీజర్స్ ఏంటంటే మీకు లైవ్ లో నేనేంటంటే ఎలా చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి, వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే, ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలా పని చెయ్యాలి అనేది క్లియర్ గా చేసి మీకైతే చూపించినప్పుడు దెన్ వై నాట్ యూ? ఇక్కడ ఈ ప్రాబ్లం కి ఇప్పుడు సొల్యూషన్ ఓరియంటెడ్ గా కావాలి అనుకుంటే, సో నెక్స్ట్ పర్టికులర్ phase 2 ఈజ్ ఫర్ యూ. ఇఫ్ యూ పీపుల్ డోంట్ నీడ్ సొల్యూషన్, దట్ ఈస్ కంప్లీట్లీ అప్. సో ఇప్పుడు మీరు ఏంటంటే డిసైడ్ అయితే చేసుకోండి ఇది ఎంత పవర్ఫుల్ అయిన ఒక స్కిల్ అనేది. సో దీని గురించి ఎవరు మాట్లాడట్లా. బయట మాట్లాడే కొంతమంది పీపుల్ ఏంటంటే ఏదో ఒక నెల ముందో 2 నెలల ముందో దీనికి ఏంటంటే బూమింగ్ పెరగతాంది, దీన్ని క్యాష్ చేసుకుందాము అనే లాగా ఏంటంటే ప్రయత్నించే పీపుల్ వాళ్ళకి ముందు అసలు ఎక్స్పీరియన్స్ ఉండదు. దీని గురించి దీన్ని చేస్తా ఉంటే డబ్బులు వస్తున్నాయి, ఈ టెక్నాలజీ బూమ్ అవుతుంది, దీన్ని మనం ఏంటంటే నేర్పించేద్దాం అనేసి ముందు ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏమీ ఉండదు, వాళ్ళు కూడా నేర్పించేస్తున్నారు. పెద్ద ఫేక్ గురుస్ అయితే ఒక కమ్యూనిటీలు అయితే తయారైపోతున్నాయి ఇదే ఇంటర్నెట్ లో. అంగరంగ వైభవంగా ఏంటంటే ఆ యాడ్లు చూపించుకొని, ఆ వీడియోలు చూపించుకొని, దాన్ని చూసి ఏంటంటే కస్టమర్స్ ఏంటంటే మోసం చేసి చేస్తారు. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఉంటది, మీకుందా ఎక్స్పీరియన్స్ అని మీకు క్వశ్చన్ ఉంటుంది. లెట్ మీ షో యూ విత్ దట్ ప్రూఫ్ ఆల్సో. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ యూట్యూబ్. ఇదే పర్టికులర్ ఫీల్డ్ లో ఏంటంటే నేను లాస్ట్ 6 ఇయర్స్ నుంచి అయితే ఉన్నా. సో ఈ 6 ఇయర్స్ నుంచి ఉన్న పర్టికులర్ దాన్ని ఏంటంటే నా నాలెడ్జ్ ని ప్రతి ఒక్క దాన్ని షేర్ చేస్తూ ఇదే పర్టికులర్ టెక్నాలజీలో ఏంటంటే ఓకే నేను ఉండడం అయితే ఒకసారి అయితే చూడండి. ఓకే, 1 సెకండ్ చెయ్యి. సో దిస్ ఇస్ ఎ వీడియో. ఓకే, ఇంకా దానికన్నా బ్యాక్ వీడియోస్ ఉండొచ్చేమో. సో 4 ఇయర్స్ అగో ఎవరిదండి ఈ ఛానల్? డిజిటల్ చందు తెలుగు. నేను ఒక యూజర్ ని వీడియోలు చూస్తా, నేను కూడా ఐఎమ్ ఏ క్రియేటర్. నేను వీడియోలు చేస్తా, డబ్బులు సంపాదిస్తా యూట్యూబ్ నుంచి. ఓకే, అలానే నేనేంటంటే ఒక బిజినెస్ ఓనర్. ఐ హావ్ మై ఓన్ కంపెనీ. ఓకే, ఐ సక్సెస్ఫుల్ రన్ 1 ఇయర్. ఐ ఎంటర్ ఇన్ టు ది 2nd ఇయర్. ఓకే, 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో ఏంటంటే నా ఓన్ కంపెనీ నేను ఏంటంటే హైదరాబాద్ లో పెట్టుకొని 1 సంవత్సరం రోజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని 2వ సంవత్సరంలో కూడా ఎంటర్ అయితే అయినాము విత్ ది 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టోటల్. దట్ ఈస్ ఆల్ ద థింగ్స్ ఐ హావ్ డన్. ఓకే, హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. అప్పటి నుంచి షేర్ చేస్తే ఈ రోజుకి ఏదో 1, 2, 10, 200, 100 వీడియోలు కాదు. సో హియర్ యూ కెన్ సీ 693 వీడియోలు ఏంటంటే తెలుగు స్టేట్స్ ఆఫ్ పీపుల్ కి చేసి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇలాంటి అవేర్నెస్ అయితే క్రియేట్ అయితే చేసిన, పీపుల్ లైఫ్ అయితే చేంజ్ అయితే చేసిన. ఐఎమ్ ప్రౌడ్లీ సే నౌ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు డిసైడ్ హౌ మెనీ పీపుల్ నీడ్ సొల్యూషన్ విత్ డిజిటల్ చందు. ఇట్ ఈస్ ఎ 100% రిజల్ట్ ఓరియంటెడ్ సొల్యూషన్. యూ కెన్ ఏబుల్ టు లిజన్ నెక్స్ట్. ఈ పర్టికులర్ సొల్యూషన్ ఏంటంటే ఏది కూడా ఒక రోజులో తీసుకురాలేమండి. నేనేంటంటే సో లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి వర్క్స్ బిజీ వల్ల బాగా ఏంటంటే పర్టికులర్ దాన్ని జిమ్ కు ఫాలో అవ్వకుండా ఒక బాగా లావ్ అయింది. సో నేను ఏంటంటే ట్రైనర్ దగ్గరికి వెళ్ళేసి సార్ వెంటనే తగ్గిపోవాలంటే ఒక 6 నెలలు పడుతుంది సార్ అని. సేమ్ అలానే తగ్గడానికి 6 నెలలు పడతా ఉంటే సో తగ్గడానికి కట్టాల్సిన డబ్బులు కావాలి అంటే ఎలా చేయాలి? దట్ ఈస్ ద రీజన్. ఈ రోజు అనుకుంటే ఈ రోజులో ఏవి కావు. నాకు 6 సంవత్సరాలు పట్టింది. ఓకే, మీకేంటంటే అదే 6 సంవత్సరాలు పట్టదు. ఫస్ట్ పర్సన్ పట్టినట్టు ఇంకో పర్సన్ కి అదే పట్టదు. సో ఇక్కడ ఏంటంటే ఈ 6 సంవత్సరాలు పట్టే దాన్ని ఏంటంటే 60 days రియల్ టైం ప్రాక్టికల్ డిజిటల్ మార్కెటింగ్
ప్రోగ్రామ్ అయితే మనం అయితే కండక్ట్ అయితే చేసినాం. దాని అంతా 6 సంవత్సరాలు నేను నేర్చుకున్న దాన్ని ఏంటంటే పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఉపయోగపడేటివి మాత్రమే ఏంటంటే ఈ సెషన్స్ లో ఉంచుతూ, సో ఈ 60 డేస్ దాన్ని డిజైన్ అయితే చేసినాం. ఎవరైతే ఈ 60 డేస్ ప్రోగ్రామ్ లో ఏంటంటే పార్టిసిపేట్ అయితే చేస్తారో, ఈ రోజు నేను ఏవైతే పనులు చేయగలుగుతున్నానో ఆ చేసే వాటన్నిటినీ కూడా ఏంటంటే ఎక్కడా కూడా ఎర్రర్స్, ఫెయిల్యూర్స్ అనేది నేను పడినట్టు పడకుండా ఓకే డైరెక్ట్ గా సక్సెస్ఫుల్ ఫార్ములాతో ఏంటంటే టీచ్ చేయడం జరుగుతుంది. సో నాకు సొల్యూషన్ కావాలి అంటే నేను కూడా జిమ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, ట్రైనర్ దగ్గరికి నేను 10 రోజుల్లో అయిపోవాలి, 2 రోజుల్లో అయిపోవాలి, గట్టిగా నేను ఏది చేయాలని చెప్పేసి నేను చేసేస్తా అంటే అవదు. సో వీ నీడ్ పేషెన్స్ టు అచీవ్ సంథింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ పేషెన్స్, ఐ am going to give the solution. If you don't have a patience, then this session is not for you. For to achieve something, we need patience. We need to learn. We need to follow the plan. Okay, so that we can able to achieve the success. Okay, thank you and let's move in. So ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ కూడా చూసాం కదా, డిజిటల్ మార్కెటింగ్ పవర్ ఏంటో తెలిసింది కదా. వీటన్నిటిని చేయడానికి మాడ్యూల్ ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే SEO అండి. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే దాని గురించి తెలుసుకునే ముందు అసలు సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఆప్టిమైజేషన్ ఈజీగా అర్థమైపోతుంది. సెర్చ్ ఇంజిన్ ఈజ్ నథింగ్ బట్ గూగుల్, యాహూ, బింగ్ అండ్ ఎక్సెట్రా. ఇంటర్నెట్ లో ఏంటంటే పదుల సంఖ్యలో సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏం లే, ఎక్కడైతే మీరు సెర్చ్ చేస్తే మీకంటూ రిజల్ట్స్ అనేది తిరిగి ఇస్తాదో ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ నే సెర్చ్ ఇంజిన్ అంటాం. గూగుల్ అనే దాంట్లో మనం సెర్చ్ చేస్తాం, రిజల్ట్స్ పొందుతాం. ఓకే, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని, మనం వెళ్ళాలి అనుకున్న ప్లేస్ డైరెక్షన్స్ ని, మనకు కావాలి అనుకున్న కొనుక్కోవడానికి చూసే ప్రోడక్ట్ ని, వీటన్నిటికీ షో కేస్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఇండియాలో చూసుకున్నట్టయితే 95% ఆఫ్ పీపుల్, సో ఎంతమంది 95% ఆఫ్ పీపుల్ వచ్చేసి ఓన్లీ గూగుల్ నే యూటిలైజ్ అయితే చేస్తున్నారు. కానీ గూగుల్ ని వచ్చేసి యూజర్ లాగా ఉపయోగిస్తున్నారండి. ఆ 4 రకాలు ఉంటారని చెప్పాను కదా, ఆ 4 రకాల్లో యూజర్ లాగానే ఉంటే రూపాయి అంటే రూపాయి డబ్బులు రాదు, రూపాయి రాదు. మనకి ఏదో కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతాదేమో కానీ ఓకే డబ్బులు రావు. సో యూజర్ పొజిషన్ కాకుండా ఇదే గూగుల్ ని ఏంటంటే మనం ఒక డిజిటల్ మార్కెటర్ లాగా ఉపయోగించుకోగలిగితే ఇందులో 3 మార్గాలు ఉన్నాయి. 3 ways you people can able to make money. 3 మార్గాల నుంచి అయితే మనీ అయితే ఎర్న్ అయితే చేయొచ్చు, కస్టమర్లను అయితే తెప్పించవచ్చు. సో 3 డిఫరెంట్ జాబ్ రోల్స్ కూడా అయితే ఇందులో అయితే ఉన్నాయి. సో ఏవే ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి SEO అన్నాం కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నా మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి, మీరే ఉన్నారండి ఒక పర్సన్, మీరు ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తారు? లైక్ షాప్ కి వెళ్తారు, ఆబ్వియస్ గా తెలిసిందే. సో కొన్ని థింగ్స్ వచ్చేసి షాప్ రిలేటెడ్ కాకుండా ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇదే మొబైల్ ఫోన్ కావాలన్నప్పుడు మొబైల్ ఫోన్ అండర్ 20,000 సెర్చ్ చేస్తామా. సో అలానే మీరు ఒక స్టూడెంట్, ఓకే ఎవరో ఒక పర్సన్ వర్కింగ్ ఎంప్లాయ్, సో ఏం చేస్తారు మీరు, లైక్ మీకు ఒక ఇన్సూరెన్స్ కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ మై పేరెంట్స్ ఫ్యామిలీ, ఇలా సెర్చ్ చేయగానే ఏంటంటే మీకు ఏమొస్తాయండి, మీకు ఎవరైతే ఇలా టాప్ లో అయితే కనిపిస్తారో వాళ్ళ వెబ్సైట్లకి అయితే వెళ్తారా. ఈ వెబ్సైట్ కనిపిస్తే ఈ వెబ్సైట్ కి ఎలా వెళ్తారు, ఈ వెబ్సైట్ కనిపిస్తే ఈ వెబ్సైట్ కి ఎలా వెళ్తారు. వెళ్ళేసి ఏం చేస్తారు, అక్కడ మొత్తం చెక్ చేసుకుంటారు. ఓకే, డీటెయిల్స్ అన్ని చూసి మీకేంటంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వెళ్ళి కొనేస్తారు, అక్కడ వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకుంటారా. సో ఇప్పుడు ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు కనిపించారు కాబట్టే కదా వాళ్ళ కస్టమర్ వచ్చాడు. అదే ఈ కంపెనీ వచ్చేసి నేనేంటంటే ఇంకా ఒకే ఒక ఆఫ్లైన్ లో పెద్ద బిజినెస్ పెట్టుకుంటాను, ఒకే ఒక 1000 మంది ఎంప్లాయీని పెట్టుకుంటాను, ఓకే నేను అమ్మేసుకుంటాను అంటే జనాలు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేసింది, ముందంటే జనాలకు తెలియదు, ఓకే అవగాహన లేదు, అంత నాలెడ్జ్ లేదు. ఓకే పక్కన వాళ్ళని అడిగే వాళ్ళు, ఈ రోజు పక్కన వాళ్ళని అడగాలి అంటే వాడిని నేను అడిగే, నాకు గూగుల్ ఉంది, నేను గూగుల్లో అడుగుతాను, గూగుల్లో నేను తెలుసుకుంటాను అనేసి ఏంటంటే సెర్చ్ చేస్తాను. మొత్తం ఏంటంటే తెలుసుకున్న తర్వాత ఓకే అనుకుంటే అక్కడ కొనేస్తాను. మరి వీళ్ళకి కస్టమర్ వచ్చాడు, వీళ్ళకి కస్టమర్ వచ్చాడు, వీళ్ళకి కస్టమర్ వచ్చాడు, వీళ్ళకి కస్టమర్ వచ్చాడు, మరి మీకు ఎందుకు రావట్లా? ఎందుకంటే మీరు గూగుల్లో లేరు కాబట్టి. కస్టమర్ గూగుల్లో వెతుకుతున్నాడు, ఇంటర్నెట్ లో వెతుకుతున్నాడు, ఆ వెతికే దగ్గర మీరు కనపడితే మీ దగ్గరకు వస్తారు. మరి ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా కనపడాలి అనుకుంటారు కదా. మరి ఆ కంపెనీ వెబ్సైట్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ వెబ్సైట్స్ ని గూగుల్లో టాప్ లో కనిపించేలాగా ఆ కంపెనీ చేసుకోవాలి అని అనుకుంటే ఆ పర్టికులర్ కంపెనీకి SEO వాళ్ళు కావాల్సిందే. SEO లేకుండా ఏంటంటే ఆ పర్టికులర్ కంపెనీకి కస్టమర్లు రారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత మనం ఏంటంటే వర్క్ చేసేది ఒక కంపెనీకి పనిచేస్తాం. ఏదో అనుకుంటే మీరు ఫ్రీలాన్సింగ్ అనుకుంటే 10 కంపెనీలకు పనిచేస్తారు. కంపెనీ
ప్రాబ్లమ్స్. అందుకోసమే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే కంపెనీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. సో అది మీరు సొల్యూషన్స్ రూపంలో ఇది నేర్చుకున్న తర్వాత జాబ్ లో సొల్యూషన్ ఇస్తారో, లేదు అంటే మీరే ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ ఆఫ్ పీపుల్ కి ప్రాజెక్ట్ రూపం సొల్యూషన్ ఇస్తారో, లేదు మీరే బిజినెస్ ఓనర్ అయితే మీరే నేర్చుకుని మీకే సొల్యూషన్ పొందుతారో అది మీ ఇష్టం. సో కాకపోతే ఈ కంపెనీకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే కస్టమర్స్ అనే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి, లీడ్స్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, సేల్స్ అనేది మీరే చెప్పినారు. ఒకసారి కామెంట్ సెక్షన్ లో చూడండి, నాకు లీడ్లు కావాలా, నాకు సేల్ కావాలా, ఎలా వస్తాయి? కస్టమర్ ఎక్కడుంటే అక్కడ ఉండాలి మీరు, అప్పుడు మీకు లీడ్స్ వస్తాయి, సేల్స్ వస్తాయి, అన్ని వస్తాయి. ఒక యాప్ ఉంది అంటే యాప్ కి ఇన్స్టాల్స్ కావాలంటారు, ఓకే కొంతమంది. ఓకే అలానే ఏంటంటే ఒక పర్టికులర్ బిజినెస్ ఉంది అనేసి జనాలకు బాగా తెలియాలి సార్ అనేసి అవేర్నెస్ అని కొంతమంది అంటారు, బ్రాండ్ బిల్డింగ్ అంటారు, ఫాలోవర్స్ అంటారు, వ్యూస్ అంటాయి, ఇలా డిఫరెంట్ ఇవన్నీ కూడా బిజినెస్ ఆఫ్ పీపుల్ కావాల్సిందే. వీటన్నిటి సొల్యూషన్ ఎవరి చేతిలో ఉంటదంటే డిజిటల్ మార్కెటర్ చేతిలో ఉంటాయి. వీటన్ని సొల్యూషన్స్ తీసుకురావాలి అనుకుంటే ఆ పర్సన్ తీసుకురావచ్చు, ఓకే ఆ పర్సన్ హైర్ చేసుకుని. ఇప్పుడు మనం ఏంటంటే ఇదే పర్టికులర్ వెబ్సైట్ ఇక్కడ సెర్చ్, నేను కస్టమర్ గా సెర్చ్ చేసిన యూజర్, నేను వెతికినప్పుడు నాకు ఇది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళా, ఈ వెబ్సైట్ కి వెళ్ళగానే ఏంటంటే ఈ వెబ్సైట్ కి ఎవరు వచ్చినట్టు, కస్టమర్ వచ్చినట్టు. ఎక్కడి నుంచి? ఇంటర్నెట్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఒక కస్టమర్ వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేస్తే ఈ పాలసీ బజార్ కనిపించింది. పాలసీ బజార్ లోకి కస్టమర్ వెళ్ళినాడు, నేనే కస్టమర్, మీరు కూడా కస్టమర్, మీరు కూడా వెళ్తారు. సో ఇప్పుడు వెళ్ళగానే ఏంటంటే ఈ బిజినెస్ కి ఎవరు వచ్చినట్టు, కస్టమర్ వచ్చినట్టు. ఈ కస్టమర్ మొత్తం చూసుకుంటాడు, చూసుకొని ఏంటంటే ఏదో ఒక దాన్ని ఏంటంటే చూద్దాం అనుకుంటే ఇలా డీటెయిల్స్ అడుగుతాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే ఓకే చివరిలో ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ని, ఈమెయిల్ ని, నేమ్ ని కలెక్ట్ చేస్తారు. ఆ ఏం వచ్చినట్టు? లీడ్స్. అవే కావాల్సింది, లీడ్స్ వచ్చినాయి. తర్వాత ఏంటంటే ఆ పర్సన్ కి ఓకే అనుకునేలాగా వాళ్ళు సేల్స్ టీమ్ పనిచేస్తారు, సేల్స్ వస్తాయి. ఓకే అలానే దీన్ని పర్టికులర్ స్టేటస్ చూసుకుందాం అనేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పర్టికులర్ పాలసీ బజార్ కి ఎక్కడ నుంచి ఎవరు పని చేయడం వల్ల వచ్చినాయి? గూగుల్ నుంచి వచ్చినాయి, అంటే ఇంటర్నెట్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. అలానే ఏంటంటే ఇది ఇక్కడ కనిపించే ప్రాసెస్ ఏంటంటే ఎవరు చేసినారంటే మీరే చేస్తారు. ఎవరు? ఎస్సీఓ చేసేవాళ్ళు. ఈ ఎస్సీఓ చేసే పర్సన్ పని ఏంటంటే బై డూయింగ్ ఎస్సీఓ వీ కెన్ ఏబుల్ టు ర్యాంక్ కంపెనీ వెబ్సైట్స్ ఇన్ టాప్ ఆఫ్ ది గూగుల్. సో గూగుల్లో ఏంటంటే కంపెనీ వెబ్సైట్లని టాప్ లో వచ్చేలాగా ఏంటంటే పని చేసేది ఎవరు అంటే ఎస్సీఓ పీపుల్. ఈ స్కిల్ మనకు కావాలా? గూగుల్ ను ఉపయోగించడం కాదు, గూగుల్ ఉపయోగించిన తర్వాత ఏంటంటే దాని కింద వచ్చే రిజల్ట్స్ ఉంటాయి కదా, రిజల్ట్స్ అని తెప్పించేలాగా ఉండాలి మన స్కిల్. ఓకే యూజర్ లాగా ఉపయోగిస్తే డబ్బులు రావు. మనకేదో ఒక పర్టికులర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే ఆ సొల్యూషన్ రూపంలో పర్టికులర్ వెబ్సైట్లు వస్తాయి, కానీ వెబ్సైట్లని ఏంటంటే తెప్పించే పర్సనే ఎస్సీఓ పర్సన్. మనం అందరం అనుకుంటాం గూగుల్ ఇస్తాదేమో ఈ రిజల్ట్స్ అని. గూగుల్ ఇవ్వదండి, గూగుల్ ఈ సిస్టమ్ ని సెటప్ చేసింది అంతే. మనందరికీ మిస్కన్సెప్షన్ చేశారు మన చుట్టుపక్కల ఉండే చిన్న తెలియని పీపుల్. గూగుల్ రిజల్ట్స్ ఇవ్వదు, ఎవరు పని చేస్తే, ఎవరు మంచిగా పని చేస్తే వాళ్ళని టాప్ లో చూపించే లాగా చేస్తుంది అంతే వెనకాల. సో ఇప్పుడు ఈ పర్టికులర్ బిజినెస్ నౌ ఏ డేస్ లో చూసుకుంటే ప్రతి ఒక్క బిజినెస్ కూడా ఏంటంటే ముందు ఆఫ్ లైన్ లో జరుగుతూ ఉంది. ఈ రోజు ఏంటంటే ఇదే బిజినెస్ వచ్చేసి ప్రతి ఒక్క బిజినెస్ కూడా ఆన్లైన్ లోకి వెళ్ళిపోయింది. ఆన్లైన్ లోకి వెళ్ళి బిజినెస్ రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు పర్టికులర్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే వెబ్సైట్. ఇక్కడ ఆఫ్లైన్ లో చేయాలి అంటే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే షాప్, స్టోరు, ఆఫీస్. ఇక్కడ ఈ ప్రాసెస్ చేయాలి అంటే వాళ్ళకి 20 లక్షలు ఖర్చు అవుతుందేమో, కానీ ఈ ప్రాసెస్ చేయాలి అంటే 20,000 ఖర్చు అయిపోతుంది, 20,000 అయిపోతుంది. 20 లక్షలు ఎక్కడ, 20,000 ఎక్కడ? ఎందుకు ఈ రోజు అందరూ కూడా ఫెయిల్ అవుతున్నారంటే 20 లక్షలు పెట్టేసి ఈ ప్రాసెస్ చేస్తారు, కస్టమర్లు తెప్పించుకోలేక ఏంటంటే నడపలేక ఒకే ఒక 3 నెలలో 6 నెలలో మూతేసి పడేస్తారు. కష్టపడి సంపాదించిన డబ్బులు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి తెలివిగా చేయాలా. ఈ ప్రాసెస్ లో చేస్తే 20,000 పోతే పోయింది, వర్కౌట్ చేస్తాం పోయింది, ఓకే నెక్స్ట్ ఇంకో ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాసెస్ లో చేస్తే మీరేంటంటే ఒక 5 సంవత్సరాలు బిజినెస్ లో ఉండొచ్చు, 5 ఇయర్స్ ఏంటంటే బిజినెస్ లో ఉండొచ్చు. సో దట్ ఈస్ ద థింగ్ గైస్. ఇలా బిజినెసెస్ అన్ని కూడా ఏంటంటే ఆన్లైన్ మయం అయిపోయిన తర్వాత మనం లేకపోతే వాళ్ళు బిజినెస్లు చెయ్యలేరు. దట్ ఈస్ ద సింపుల్ థింగ్. సో హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ చాప్టర్ 1 చూసుకున్నట్టే ఇప్పుడు ఎస్ఈఓ రిలేటెడ్ దాన్ని మనం నేర్చుకోవడం వల్ల ఏం చేయొచ్చో నాకు క్లారిటీ వచ్చిందా. ఎలాంటి ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో ఈ వెబ్సైట్స్ ని స్పాన్సర్ లేకుండా ఉండేటివి టాప్ లోకి అయితే తెప్పిస్తాం. ఏ కంపెనీ వాళ్ళు దాన్ని ఫ్రమ్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ కంపెనీ వాళ్ళ దానిపైన పనిచేస్తాం, వెబ్సైట్ పైన టాప్ లోకి తెప్పిస్తాం. ఇలా గూగుల్ నుంచి ఒక మార్గం ద్వారా మనం ఏంటంటే సెటిల్ అయితే అవుతాం, ఓకే మనీ అయితే ఎర్న్ అయితే చేస్తాం. ఈ ప్రొసీజర్ దాంట్లో మీరు జాబ్ కావాలంటే జాబ్ తెచ్చుకుంటారు, మనీ కావాలి అంటే మనీ ఎర్న్ చేస్తారు ప్రాజెక్ట్ రూపంలో, కస్టమర్స్ కావాలి అంటే కస్టమర్స్ అని తెప్పించుకుంటారు. జాబ్ రూపంలో అన్నప్పుడు ఇక్కడ మీకు ఎస్సీఓ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉంటాయండి, ఎస్సీఓ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ సెకండ్ మాడ్యూల్ ఎస్ఈఎం అండి. సో ఎస్ఈఎం అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్.
సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అనే దాన్ని తెలుసుకునేది ఇంకా ఈజీ అయింది ఎస్ఈఓతో. సో సెర్చ్ ఇంజన్ అంటే గూగుల్, ఓకేనా. సో ఈ గూగుల్ తర్వాత మనకి ఏమనుంది ఇక్కడ మార్కెటింగ్ అంటే గూగుల్ మార్కెటింగ్, గూగుల్లో మార్కెటింగ్ చేయడం. సో ఎందుకు సార్ గూగుల్లో చేయాలి, ఎస్ఈఓ దాంట్లో ఉంది కదా అంటే, సో ఎస్ఈఓ అనేది ఫ్రీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కొడితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ వస్తుంది. ఇన్సూరెన్స్ కొడితే పాలసీ బజారో లేకపోతే సో హెచ్డిఎఫ్సిఓ వస్తుంది. ఓకే, అలానే ఏంటంటే బ్యాంకింగ్ రిలేటెడ్ కొడితే బ్యాంక్స్ ఏ వస్తాయి పెద్ద పెద్దవి. ఇవన్నీ కూడా ఏంటంటే 10 సంవత్సరాల ముందు ఏంటంటే ఇవన్నీ తెలిసేసుకొని ఫ్రీగా కోట్ల బిజినెస్ తెచ్చేసుకున్నాయి. మనం ఏది గూగుల్లో కొట్టినా వీళ్ళదే కనిపించుకునేలాగా చేసినారు. అందుకోసం ఈ రోజు కోట్ల కంపెనీలు అయినాయి. ఏదైనా ఒకటి కనుమరుగైపోయిందో చెప్పండి ఇలాంటి వాటిని ఉపయోగించుకున్నది. కానీ ఏదైతే ఒక కంపెనీ వీటిని ఉపయోగించుకోకుండా గ్రో అవ్వాలి అనుకుంటుందో అది కనుమరుగైపోయి ఉంటుంది. సో ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఏంటంటే చెక్ చేయండి కావాలి అంటే. ఈ పర్టికులర్ ఆన్లైన్ నుంచి ఏంటంటే కస్టమర్స్ వస్తూ ఉంటే అన్లిమిటెడ్ అవుతారు, లిమిటెడ్ కాదు. ఏదైనా ఒక పర్టికులర్ లొకేషన్ లో మనం బిజినెస్ పెడితే లిమిటెడ్ కస్టమర్స్, అదే ఆన్లైన్ లో బిజినెస్ ఉంటే అన్లిమిటెడ్ కస్టమర్స్. మనకి బిజినెస్ కి అన్లిమిటెడ్ కస్టమర్స్ వస్తూ ఉంటే బిజినెస్ లాస్ అవుతుందా? ఓకే, అలాంటి పాసిబిలిటీ ఎక్కడుంది అంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్. ఈ ప్రాసెస్ కూడా ఫ్రీ. మళ్ళా ఈ ఫ్రీ రిలేటెడ్ దాన్ని మనం ఏంటంటే ఎస్ఈఓగా చేస్తూ శాలరీ అయితే తీసుకుంటాం. భోజనాలు ఫ్రీ అంటే వదలం. కస్టమర్లే ఫ్రీగా వస్తారంటే కంపెనీ వాళ్ళు వదులుతారా? వదలరు. నువ్వు తెచ్చుకుంటున్నావా, నేను కూడా వస్తానా నాగు అనేసి ఏంటంటే ఓకే అందరూ స్టార్ట్ చేసేసారు. అందుకోసమే మీరు ఏదన్నా ఒకటి సెర్చ్ చేయండి గూగుల్లో, ఎన్ని రిజల్ట్స్ వస్తాయంటే 10 రిజల్ట్స్ వస్తాయి ఒక పేజీకి. ఆ పేజీ అయిపోయిన తర్వాత రెండో పేజ్ ఉంటది కింద బాటమ్ లో. ఇలా 10 పేజీలు ఉంటాయి. ఒక పేజీకి 10 రిజల్ట్స్ అంటే 10 పేజీలు అంటే 10 × 10 100 మంది ఆ పర్టికులర్ రిజల్ట్స్ తెప్పించుకోవడానికి ఫైట్ చేస్తున్నారు. సో ఈ ఫైట్ చేసే ప్రొసెసర్ లో ఏంటంటే 100వ పర్సన్ లో మనం ఎంటర్ అవుతున్నాం. ఈ రోజు అనుకుంటే ఈ రోజు టాప్ లోకి రాగలుగుతామా? రాలేం. మనకేంటంటే మినిమం 3 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుంది. మాక్సిమం ఏంటంటే ఇంకా కాంపిటీషన్ బట్టి టైం పట్టచ్చు. ఇప్పుడు ఇన్ని నెలలు ఏంటంటే టాప్ లోకి వచ్చే దానికి ఒక కంపెనీ ఏంటంటే వర్క్ చేస్తే వచ్చిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి. సార్ అప్పటి వరకు నేను బిజినెస్ చేయాలంటే కష్టం కదండి, వెంటనే రిజల్ట్స్ వచ్చేది ఏమన్నా ఉంటే చెప్పండి అని ఎవరు అంటారంటే కంపెనీ వాళ్ళు అంటారు. ఇప్పుడే మనం చెప్పాల్సింది ఏంటంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అని ఒకటి ఉందండి. ఈ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ లో వచ్చేసి ఈ రోజు అనుకుంటే ఈ రోజే కస్టమర్లు వస్తారు, ఈ రోజు అనుకుంటే ఈ రోజే లీడ్స్ వస్తాయి, ఈ రోజే సేల్స్ వస్తాయి, అన్ని ఈ రోజు అంటే ఈ రోజే జరుగుతాయి. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే వీ నీడ్ టు ఇన్వెస్ట్ టుడే, గెట్ కస్టమర్స్ టుడే. దట్స్ ఇట్. ఈ రోజు ఇన్వెస్ట్ చేయండి, ఈ రోజే కస్టమర్లు పొందండి. లేట్ చేసేది ఏమొద్దు. ఈ రోజు కస్టమర్ వచ్చినాడు అనుకో మీ బిజినెస్ ఈ రోజే జరుగుతుంది. ఆ ప్రాసెస్ ను మొత్తం ఎక్కడ చేస్తామంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో చేస్తాం. మీరు ఇదే డబ్బుల్ని ఎక్కడ పెడతా ఉన్నారండి? ముందు కంపెనీ వాళ్ళు టీవీలో పెడతా ఉన్నారు కదా, టీవీలో రిజల్ట్స్ వస్తాయో లేదో గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ పెట్టి చూడండి, గ్యారంటీ రిజల్ట్స్ వస్తాయి. 100% గ్యారంటీ రిజల్ట్స్ వస్తాయి. ఈ ప్రాసెస్ ని ఎలా చేయాలో అలా సెటప్ చేస్తే ఆ ప్రాసెస్ ఏంటంటే మనము సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని అయితే అంటాం. ఇప్పుడు దీన్ని లైవ్ లో చూద్దాం ఎక్కడ ఎలా చేస్తారు. సో ఇప్పుడు నేను ఒక ఇన్కాగ్నిటో మోడ్ కి వెళ్తున్నా, ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని కొడతాను. సో వన్స్ నేను సెర్చ్ చేయగానే నాకేంటంటే 2 రకాల రిజల్ట్స్ వస్తాయి. ఎక్కడైనా కానీ మీరు ఎక్కడ చూసినా కూడా 2 రకాలు వచ్చుంటాయి. ఒకటి ఏంటంటే స్పాన్సర్ వచ్చుంటాయి, ఒకటి ఏంటంటే స్పాన్సర్ లేకుండా ఉండేటివి వచ్చుంటాయి. స్పాన్సర్ లేకుండా ఉండేటివి ఎస్ఈఓ రిజల్ట్స్ అని అయితే అంటాం. స్పాన్సర్ ఉండే వాటిని ఏంటంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఎస్ఈఎం రిజల్ట్స్ అని అయితే అంటాం. రెండింటిని మనమే చేస్తాం డిజిటల్ మార్కెటర్స్. ఎస్ఈఓ మనమే చేస్తాం, ఎస్ఈఎం కూడా మనమే చేస్తాం. సో దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ మనం ఏంటంటే ఈ పర్టికులర్ స్పాన్సర్ రిలేటెడ్ దాన్ని ఈ రోజు అనుకుంటే ఈ రోజే కనిపించేలాగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే కస్టమర్ వచ్చేసి వెంటనే వస్తాడు. ఇప్పుడు ఈ కంపెనీ అనుకునిందండి ఎస్ఈఓ చేద్దామని, 3 నెలల టైం పడుతుంది. ఓకే, అందుకోసం ఈ కంపెనీ వచ్చేసి స్పాన్సర్స్ అనుకుంటే ఈ రోజే కనిపిస్తుంది. దీన్ని క్రియేట్ చేసేది ఎవరు అంటే మనమే. ఇక్కడ కనిపించే ఈ స్పాన్సర్ ని, ఇక్కడ కనిపించే ఈ పర్టికులర్ లింక్ ని, ఇక్కడ కనిపించే ఈ పర్టికులర్ లింక్ ని, అండ్ ఇక్కడ కనిపించే ఈ హెడ్ లైన్ ని, అన్నిటిని ఎవరు సెటప్ చేస్తారంటే అన్ని మనమే చేస్తాం. మీరు ఏ కంపెనీకి జాయిన్ అయితే ఆ కంపెనీ వాళ్ళకి ఇలాంటివి క్రియేట్ చేసి ఇస్తారు. ఇలా చేస్తే ఏమవుతుంది ఇప్పుడు మీరే చెప్పండి, నేను చెప్పడం కన్నా. ఇక్కడ కస్టమర్ ఉన్నాడండి. సో కస్టమర్ వచ్చేసి ఓపెన్ ప్లాట్ గురించి వెతుకుతున్నాడు. వెతికేటప్పుడు వచ్చేసి ఆ పర్సన్ గూగుల్ ని అడుగుతున్నాడు, ఓపెన్ ప్లాట్ ని అమ్మే వాళ్ళు ఉంటే నాకు చూపించు, నేను ఓపెన్ ప్లాట్ కావాలనుకుంటున్నా హైదరాబాద్ లో అనేసి. అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? ఒకవేళ వీళ్ళని చూడండి సార్, వీళ్ళని చూడండి సార్, వీళ్ళని చూడండి సార్, వీళ్ళని చూడండి సార్ అంటారు. గూగుల్ కి ఏంటంటే ఇలా చూపించు అని చెప్పేది ఎవరు అంటే మనమే. ఇప్పుడు మీరు ఈ కంపెనీకి పని చేస్తున్నారు అనుకో, ఈ కంపెనీ దాని గురించి ఏంటంటే గూగుల్ కి చెప్తారు చూపించు అని. మీరున్నారు నేర్చుకున్న తర్వాత
మీరేంటంటే ఈ కంపెనీ అనుకుంటే మీది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు కస్టమర్ ఇక్కడ వెతికేటప్పుడు ఇక్కడ వెంటనే కనిపిస్తే కస్టమర్ ఏం చేస్తాడు, ఇలా క్లిక్ చేసి వెబ్సైట్ కి వస్తాడా లేదా? మరి ఈ పర్టికులర్ కంపెనీ కస్టమర్ వచ్చాడా వెంటనే, ఈ రోజు అనుకుంటే ఈ రోజే వచ్చేసినాడా? అలా పని చేస్తారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎంక్వైరీ నౌ అని క్లిక్ చేస్తే ఓకే ఫామ్ వచ్చింది, దీన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఓకే ఈ లాఫ్ట్ లైన్ అనే కంపెనీ వాళ్ళకి లీడ్ వచ్చింది. కంపెనీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కస్టమర్ ఎక్కడో ఉన్నాడు, వీళ్ళిద్దరిని ఏంటంటే కలిపింది ఎవరు? గూగుల్. మరి ఆ గూగుల్లో యాడ్ ని క్రియేట్ చేసింది ఎవరు? మనం అలాంటి పవర్ఫుల్ పర్సన్ గా తయారవుతున్నాం ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత. ఇప్పుడు మీకు ఏంటంటే SEM అంటే ఏంటి కూడా ఒక క్లారిటీ వచ్చింటే, సో ఇదే SEM ద్వారా వచ్చేసి మనం ఏంటంటే ఒక జాబ్ తెచ్చుకోవచ్చు అండి. ఓకే, మనీ ఎర్న్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ తో. కస్టమర్స్ గ్యారంటీ కస్టమర్స్ వస్తారు. SEM ఓకే, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ కూడా సేల్స్ చేయగలుగుతున్నారు, మన ఇలాంటి చిన్న చిన్న పీపుల్ చేయలేకపోతున్నాం అంటే వాళ్ళే చేసుకునేదే ఇవి. వాళ్ళు చెప్పరు మీకు ఏమని. ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు తెలిసిన కంపెనీలే స్పాన్సర్లు చేసుకుంటాయి. పాలసీ బజార్ ఉందా, ICIC ఉందా, HDFC ఉందా, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఈ కంపెనీ వాళ్ళందరూ మీకు తెలుసు కదా. మరి ఆ కంపెనీ వాళ్ళు కూడా మార్కెటింగ్ చేసుకుంటున్నారా? ఏ కంపెనీ అయినా కూడా ఇంతకుముందు చెప్పాను కదా, ప్రతి కంపెనీకి కావాల్సిందే డిజిటల్ మార్కెటర్లు. ఇది క్రియేట్ చేసేది డిజిటల్ మార్కెట్. ఇప్పుడు మీరు వెళ్ళేసి HDFC లో జాబ్ కొట్టచ్చు, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో జాబులు పడితే ఆ జాబ్ కొట్టచ్చు, ఓకే ICIC లో జాబ్ పడితే ఆ జాబ్ కొట్టచ్చు డిజిటల్ మార్కెటర్లుగా. ఓకే, పాలసీ బజార్ లో పడితే పాలసీ బజార్ లో జాబ్ కొట్టచ్చు. ప్రాజెక్టులు మన లాంటి చిన్న చిన్న వాళ్ళకి ఎవరు. మనం ఏంటంటే ప్రాజెక్టులు తెచ్చుకునేటప్పుడు మన చుట్టుపక్కల చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా కస్టమర్లు కావాలి. వాళ్ళు ఏంటంటే కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టలేక మార్కెటింగ్ లే ఆపేసి ఉంటారు. మీరు ఇప్పుడు వెళ్ళేసి సార్ ఇవన్నీ వందల రూపాయలతో చేసుకునే రోజులు వచ్చేసినాయండి, మీరు కూడా చేసుకోవచ్చు, గ్యారంటీ కస్టమర్స్ వస్తారంటే 200 300 500 పెట్టుకోవడానికి ఎవరో వెనకాడరండి. బిజినెస్ లో లక్షల రూపాయలు కూడా పెడతారు, గ్యారంటీ రిజల్ట్స్ వస్తాయి. ఇవి చేస్తే గ్యారంటీ రిజల్ట్స్ నేను లైవ్ లో చూపించినాం కదా, లీడ్స్ చూపించిన, సేల్స్ చూపించిన, ఎంక్వైరీస్ చూపించిన, క్లయింట్స్ చూపించిన, అన్ని థింగ్స్ జరుగుతాయి. సో హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. ఓకే సార్, ఇదంతా బానే ఉందండి, మీరు చెప్పేది నిజమే. కాస్ట్ గూగుల్లో వెతకుతున్నాడు, ఓకే అక్కడ కనిపిస్తే మనకేంటంటే కస్టమర్ వస్తాడు, అది ఓకే కరెక్టే 100%. మరి అక్కడ ఏం వెతకుతాడని మనకి ఎలా తెలుసండి? ఈడ ఏం వెతకుతాడో మనకు తెలిస్తే కదా మనం చూపించుకుంటాం. మీరు చెప్పేది బానే ఉంది, ఓకే ఇక్కడ వెతుకుతాడు చూపించేస్తాం, మళ్ళీ ఆడేం వెతకుతాడు ఎలా తెలుస్తుంది? అందుకోసమే గూగుల్ ఏం చేస్తుందంటే, ఈడ వెతికే వాళ్ళందరూ కూడా గూగుల్లోనే కదా సార్ వెతుకుతున్నాడు, గూగుల్లో వెతికే వాళ్ళు నేను ఒక సాఫ్ట్వేర్ లో పెడతా, ఆ సాఫ్ట్వేర్ యాక్సెస్ ఏంటంటే మీకు ఇస్తాను డిజిటల్ మార్కెట్లకి, మీరు చూసుకోండి. మీరు చూసుకొని ఏంటంటే కొన్ని వెతికే వాటినే టార్గెట్ చేయండి, మార్కెటింగ్ చేసుకోండి, కస్టమర్ పొందండి అని గూగులే అంటారు. కీవర్డ్ ప్లానర్. ఈ కీవర్డ్ ప్లానర్ అనే దాన్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే, గూగుల్లో వాట్ కస్టమర్ సెర్చింగ్, ఓకే ఇన్ గూగుల్, ఓకే వాట్ కస్టమర్ సెర్చింగ్, ఓకే గూగుల్ ఏంటంటే కస్టమర్ ఏం సెర్చ్ చేస్తున్నాడు అనే దాన్ని ఏంటంటే విత్ ఇన్ ఫ్యూ పర్టికులర్ సెకండ్లోనే మనం ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ నే మనము కీవర్డ్ రీసెర్చ్ అని అయితే అంటాం. ఇప్పుడు నేను ఒక లైవ్ అకౌంట్ లోకి అయితే తీసుకొని అయితే వెళ్తాను, అంతా కూడా ఎక్కడ చేస్తారు, ఓకే ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ గా ఉండే వాళ్ళు ఎలా ఈ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఇది కొట్టగానే ఇది వచ్చేలాగా చేసుకున్నారు, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. అండ్ హియర్ యూ కెన్ సీ. సో నేను ఇప్పుడు ఇది తీసుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ మై ఫ్యామిలీ. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చేసి నేను గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే ఐ కెన్ ఏబుల్ టు సీ క్లియర్లీ ఎంత మంది ఒక నెలకు సెర్చ్ చేస్తానో నాకు చూపించేస్తా. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీ, సో దిస్ ఆల్ ద డిఫరెంట్ నెంబర్స్ సెర్చ్, ఓకే సో డిఫరెంట్ నెంబర్స్. సో ఇప్పుడు ఏంటంటే దెర్ ఈస్ అనదర్ కీవర్డ్, ఓకే కాపీ దిస్ వన్. సో ఈ పర్టికులర్ టూల్ లో పడేస్తే చాలు, ఓకే క్లియర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు షో ఫర్ అస్ గెట్ రిజల్ట్స్. యూ కెన్ సీ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ 1600 పీపుల్ ఆర్ సెర్చింగ్. మన అందరం కూడా ఏంటంటే ఎల్ఐసి రియల్ ఎస్టేట్ అసోసియేట్ గా జాయిన్ అయిపోతాం. మరి ఆ జాయిన్ అయిన పీపుల్ ఓకే క్లయింట్ ని తీసుకొని వస్తేనే కదా ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మీరు తీసుకొని వచ్చిన కస్టమర్ కొంతేనే కదా మీకు డబ్బులు వస్తాయి. మరి ఆ కొనే కస్టమర్ తీసుకురావాలి అంటే స్టేటస్ లో పెడతాం. ఎవరు కొంటారు చెప్పండి? ఎవరు కొనరు. ఓకే కానీ పెడతా ఉంటాం టైం వేస్ట్ గా. మనకి ఏంటంటే ఏదో ఒక ఆశ, ఒక రోజు కొంటారు అనేసి. ఇలాంటివి చేసుకుంటే గ్యారంటీ కస్టమర్స్ వస్తారు కదా. 1600 మంది సెర్చ్ చేస్తున్నారు, ప్లాట్ ఫార్ సేల్ ఇన్ హైదరాబాద్ 5400 మంది సెర్చ్ చేస్తున్నారు. మళ్ళీ ఇలా సెర్చ్ చేసే వాళ్ళు కావాలి అనే కదా సెర్చ్ చేస్తారు. వాళ్ళ ముందు మీరు కనిపిస్తే వాళ్ళని మీ దగ్గర తెప్పించుకుంటే ఈజీగా అమ్మొచ్చా? అలాంటి లాగా మనకి నెంబరింగ్ తో సహా చూపిస్తుంది. ఈ నెంబరింగ్ అనేది ఒక మంత్ కి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఈ ప్రాసెస్ ని తీసుకెళ్లేసి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో పెడతాం. కీవర్డ్ ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం, దీన్ని ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో ఇందులో పెడతాం. ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్ లో మనం ఏంటంటే రిజల్ట్స్ ని 100% అచీవ్ అయితే చేస్తాం. ఇప్పుడు ఈ పెద్ద కంపెనీ వాళ్ళు ఎలా చేసినారు మనం కూడా అదే చేస్తాం. సో ఇలా మనము థర్డ్ మాడ్యూల్ తో పని చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే గూగుల్ మ్యాప్స్ అండి, గూగుల్ మ్యాప్స్. సో ఈ గూగుల్ మ్యాప్స్ అనే దాన్ని ఓకే మనం ఏంటంటే సో యూజర్ గా ఉపయోగిస్తున్నాం.
ఎందుకోసము డైరెక్షన్స్, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి వెళ్ళడానికి. ఈ రోజు జొమాటో, స్విగ్గీ అందరూ ఉన్నారంటే సో దోస్ పీపుల్ ఆల్ యూజింగ్ ది డైరెక్షన్స్ రిలేటెడ్. సో ఇప్పుడు ఈ డైరెక్షన్స్ ఏవైతే ఉపయోగిస్తున్నాడో ఆ పర్సన్ యూజర్. ఇందులో నుంచి ఏంటంటే మనీ ఎర్న్ చేయాలంటే దీనిలో చేసే పనులు కొన్ని మారాలి. అవేంటి అంటే ఇలా మనం ఏదైనా సెర్చ్ చేస్తే ఇలా వెబ్సైట్లు వస్తాయి, ఇలా స్క్రోల్ చేయండి, మ్యాప్లు వచ్చినాయి. ప్రతి కంపెనీకి అది ఎంత చిన్న కంపెనీ అయినా ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా వాళ్ళ కంపెనీ అనేది ఏంటంటే గూగుల్లో ఇలా మ్యాప్ల రూపంలో కనిపించుకునేలాగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. చేసుకుంటే అక్కడ నుంచి కూడా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఇలా కనిపించి క్లిక్ చేసి ఏంటంటే వాళ్ళ పర్టికులర్ దాన్ని విజిట్ అయితే చేస్తారు. సో ఈ విజిట్ చేయాలి అనే లాగా ఏంటంటే ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే దీన్ని క్రియేట్ చేపించుకోవాలి కదా. మనం అందరం కూడా అనుకుంటాం గూగుల్ క్రియేట్ చేస్తదేమో అని. ఇక్కడ కనిపించే నేమ్ ని, రివ్యూస్ ని, ఫోటోస్ ని, వెబ్సైట్, డైరెక్షన్స్, కాల్ ఆప్షన్, అడ్రస్, ఇవన్నిటినీ కూడా ఎవరు యాడ్ చేస్తారంటే మనమే. ఎక్కడ అంటే దీనికోసం డిజిటల్ మార్కెటింగ్ లో ఒక మాడ్యూల్ ఉంది, గూగుల్ మై బిజినెస్ అని. ఈ గూగుల్ మై బిజినెస్ అనే దాన్ని మనం ఏంటంటే వన్స్ కంప్లీట్ చేసుకున్నాము అంటే నేర్చుకోవడం. సో మనము ప్రతి ఒక్క బిజినెస్ కి కూడా క్రియేట్ అయితే చేయొచ్చు. ఒక్కొక్క బిజినెస్ కి 5,000 రూపీస్ మీరు చార్జ్ చేయొచ్చు. ఇది కంప్లీట్ చేయడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. సో ఈ పర్టికులర్ ప్రొసీజర్ మీరు కానీ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇందులో జాబ్లని ఏమి ఉండదు, మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీకంటూ ఒక బిజినెస్ ఉంది అంటే మీ దానికి మీరే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఎలా ఇది 4వ మాడ్యూల్ పనిచేస్తుంది. ఇలా మీకు 3 పర్టికులర్ ఏరియాస్ నుంచి మనీ ఏదైతే వస్తుందో ఇక్కడ క్లియర్ గా షోకేస్ అయితే చేశా. దీని నుంచి మనీ అయితే వస్తుంది. చూసారా, గూగుల్ నుంచి 3 మార్గాలు అయితే వచ్చినాయి. సో ఇలా మనం రోజు వాడే వాటిల్లోనే మనకి స్కోప్ ఉంది. మనం తెలుసుకోకుండా ఉండడం వల్లనే మనం స్ట్రగుల్ అవుతున్నాం లైఫ్ లో ముందుకు వెళ్ళలేక. ఓకే, గూగుల్ యాడ్స్. సో ఇప్పుడు గూగుల్ యాడ్స్ అన్నప్పుడు మీరు ఏంటంటే యూట్యూబ్ లో నేను చూపించా సార్, మీరు చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్ లో సో వీడియోలు చూడడం కాదు, స్కిప్లు క్లిక్ చేసి ఏంటంటే వీడియోలు చూడడం కాదు, స్కిప్ నే క్రియేట్ చేయాలని. ఈ స్కిప్ ని ఏంటంటే ఇక్కడ చేసేది మనమే అని చెప్పినాను, కానీ ఎక్కడ చేస్తాము, ఎలా చేస్తాము అని చెప్పలా. లెట్ మీ షో యూ. ఇప్పుడు నేను లైవ్ లో చూపిస్తా ఎక్కడ చేస్తాము, ఎలా చేస్తాము. సో ఇదే గూగుల్ యాడ్స్ లో మీకేంటంటే వీడియో రిలేటెడ్ యాడ్స్ అయితే ఉంటాయి. సో అందులోనే యూట్యూబ్ యాడ్స్ చేస్తాం. ఓకే, యూట్యూబ్ కూడా గూగుల్ వాళ్ళదే అండి. యూట్యూబ్ అయినా కానీ, గూగుల్ అయినా కానీ, ప్లే స్టోర్ అయినా కానీ, డిఫరెంట్ మ్యాప్స్ అయినా కానీ ఇవన్నీ గూగుల్ వాళ్ళవే. ఇవన్నీ ఫ్రీగా ఇచ్చేసి మన వాళ్ళని ఏంటంటే ఫ్రీగా వాడుకుంటున్నారు అనేలాగా అనిపించేలాగా చేసి అది మనల్ని వాడేసుకుంటారు. చాలా పీపుల్ ఇది తెలియట్లా. గూగుల్ మనం ఫ్రీగా వాడుకుంటున్నాం అనుకోవచ్చు. యూ కెన్ సీ హియర్ హౌ మచ్ గూగుల్. So it is a Yahoo. Yahoo will never work however we want. How much Google make money every year? We can see 2024లో లాస్ట్ ఇయర్ $348 బిలియన్ ఏంటంటే గూగుల్ ఏంటంటే ఇదే పర్టికులర్ ప్లాట్ఫామ్స్ నుంచి సంపాదించింది. మనం ఏమన్నా రూపాయి ఇచ్చినామా? ఇవ్వలా కదా. మరి ఎంత లక్షల కోట్లు అండి ఎలా సంపాదించేసింది అంటారు? ఓకేనా, మనకు తెలియదు కదా. అది కూడా అడుగుతాను చూడండి. హౌ గూగుల్ మేక్ మనీ. యూ కెన్ సీ హియర్. సో హౌ గూగుల్ మేక్ మనీ, అడ్వర్టైజ్మెంట్. ఏదాని ద్వారా? ప్రైమరీ అంటే ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీకు ఎలాగైతే ఒక జాబ్ ఉంటే డబ్బులు వస్తాయో, గూగుల్ కి ఏంటంటే డబ్బులు వచ్చేదే ఎక్కడ నుంచి అంటే అడ్వర్టైజ్మెంట్ నుంచి. గూగుల్ డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తుంది? అడ్వర్టైజ్మెంట్ నుంచి డబ్బులు సంపాదిస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ ను గూగుల్లో చేసేది ఎవరు? మనలాంటి డిజిటల్ మార్కెటర్స్. ఈ రోజు ఏంటంటే ఎంత డబ్బులు ఏంటంటే గూగుల్ సంపాదించింది అంటే ఆ డబ్బులు సంపాదించుకునే దాంట్లో మన వాటా ఏదైతే ఒక 0.0000001% ఉందో అది మనం చేసుకోండొచ్చు. మనం దాంట్లో ఉనుండి. నేను 6 ఇయర్స్ నుంచి దాంట్లో ఉన్నాను కాబట్టి నేను చేసేలాగా అయితే చేసి. సో దట్ ఈస్ ద థింగ్ గైస్. ఇంతంత స్కోప్ ఉంది. ఈ పర్టికులర్ ది డైరెక్ట్ గా గూగుల్ దగ్గరికి వెళ్ళిపోదు. గూగుల్ దగ్గరికి ఈ రోజు ఇంత డబ్బులు వెళ్ళిందంటే ఎలా వెళ్ళుంటుందో చెప్తాను చూడండి. ఇవంతా కూడా బిజినెస్ పీపుల్ డబ్బులే. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ చేసే పర్సన్ కి ఎవరు కావాలి? కస్టమర్స్. ఈ కస్టమర్స్ అందరినీ కూడా ఎవరు హోల్డ్ చేస్తున్నారు? గూగుల్, యూట్యూబ్, ఇవన్నీ. గూగుల్లో ఏంటంటే కస్టమర్ ఏంటంటే ఉన్నారు అని తెలుసుకొని గూగుల్లో ఏంటంటే ఆ బిజినెస్ పర్సన్ ఏం చేస్తాడు? యాడ్స్ రన్ చేస్తాడు. ఈ యాడ్స్ ఏంటంటే రన్ చేసేది ఎవరు? డిజిటల్ మార్కెటర్. సో ఈ డిజిటల్ మార్కెటర్ రన్ చేసిన తర్వాత ఓకే ఆ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో మనీ, ఇది గూగుల్ పాకెట్ లోకి వెళ్తాది. ఇది 100% ఏంటంటే సినారియో ఇది. సో బిజినెస్ పర్సన్, కస్టమర్. మీరు కస్టమరా గూగుల్లోకి వెళ్ళి ఎతకుతారు, యాడ్స్ కనిపిస్తాయి. దాని ద్వారా ఏంటంటే ఆ యాడ్స్ తో రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ రిజల్ట్స్ చేసింది ఎవరు? డిజిటల్ మార్కెటర్. ఆ డిజిటల్ మార్కెటర్ సంపాదించుకుంటాడు, గూగుల్ సంపాదిస్తుంది. కాకపోతే ఇలా డిజిటల్ మార్కెటర్లు ఏంటంటే ఒక 20 లక్షల మంది, ఒక 30 లక్షల మంది పర్టికులర్ వరల్డ్ మొత్తం కొండొచ్చు.
వీళ్ళు ఈ గూగుల్ సంపాదించిన దాంట్లో ప్రతి ఒక్క రూపాయిలో నుండి ఓకే వీళ్ళు కూడా కొద్దిగా సో 0.00001% అన్నాను కదా, ఇలా పనిచేస్తారు. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్. అంత పవర్ ఉందండి డిజిటల్ మార్కెటర్ దానికి. నార్మల్ స్కిల్ కాదు ఇది. మనం పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలు, అలాంటి దానికి సంబంధించిన స్కిల్ నేర్చుకుంటున్నాం. సో హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. సో ఇప్పుడు ఇదే యూట్యూబ్ యాడ్స్ రిలేటెడ్, లెట్ మీ షో యూ హియర్. సో ఇప్పుడు మనం యూట్యూబ్ లోకి వెళ్తే న్యూ క్యాంపెయిన్, న్యూ ఎందుకు ఇంతంత కోట్ల రూపాయలు గూగుల్ సంపాదించగలుగుతుందంటే ప్రాబ్లం సొల్యూషన్. నేను అందుకోసమే చెప్పింది మీకు కూడా, ప్రాబ్లం మీద ఎందుకు కదా సొల్యూషన్ పొందండి అనేసి అయితే ఎందుకు చెప్తానంటే అందుకోసమే. సో ఇదే పర్టికులర్ ప్రాబ్లం కంపెనీ వాళ్ళకి ఏమున్నాయో అవి మనం ఈ సొల్యూషన్ రూపంలో ఇలా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, సేల్స్ ప్రాబ్లం సొల్యూషన్, లీడ్ సొల్యూషన్, కస్టమర్ సొల్యూషన్, యాప్ కి ఇన్స్టాలేషన్ సొల్యూషన్, అవేర్నెస్ సొల్యూషన్, ఇవన్నీ కంపెనీ వాళ్ళకి కావాలా? ఇవన్నీ గూగుల్ ఇస్తాంది. గూగుల్ ఇచ్చే వాటిని మనం నేర్చుకోవాలా, నేర్చుకుని దాన్ని ఏంటంటే కంపెనీ వాళ్ళకి చేసి పెట్టాలా, అంతే. ఇంకేం చేయాల్సిన పనిలే. సొల్యూషన్ ఆటోమేటిక్ గా వాళ్ళకి వస్తాయి. ఆ సొల్యూషన్ మనం ఇచ్చినాం కాబట్టి మనకి డబ్బులు వస్తాయి. సో ఆల్ ద థింగ్స్ ఆర్ అవైలబుల్ అండ్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు చెక్ ఇట్ అవుట్ హియర్. సో మనందరం యూట్యూబ్ లో స్కిప్ చూసినామా? ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఈ రోజు ఏంటంటే ఈ స్కిప్ అనే దాన్ని యాడ్ రూపంలో చూపించగలుగుతున్నారు. ఈ కంపెనీ కూడా అదే చేసింది. ఏ కంపెనీ అయినా అదే చేస్తుంది. సో ఇక్కడ మనం కూడా ఏంటంటే ఇది నేర్చుకున్న తర్వాత ఇదే చేస్తాం. యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ దర్ ఈస్ ఏ స్కిప్పబుల్ హిస్టరీ. మీరు ఈ రోజు స్కిప్ కొట్టే దాన్ని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని యాడ్లు క్రియేట్ చేస్తారు. ఓకే, ఒక్కొక్కసారి మీరు 15 సెకండ్ల స్కిప్ చూడరు. అలాంటప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యాడ్స్ అయితే క్రియేట్ అయితే చేస్తారు. ఎలా పనిచేస్తాయి ఇవన్నీ? మీకు ఈ యాడ్ కనిపించేది కూడా ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అలా కనిపించేది. మళ్ళీ మీ ఏజ్ తగినట్టు, మీ జెండర్ తగినట్టు, మీ ఇంట్రెస్ట్ తగినట్టు, మీ బిహేవియర్ తగినట్టు, మీ లొకేషన్ తగినట్టు అన్ని కూడా ఏంటంటే మనమే సెలెక్ట్ చేసి టార్గెట్ చేస్తే ఏంటంటే గోల్ ఏదైతే ఉందో కస్టమర్ రీచ్ అవ్వాలనేసి వాళ్ళ ముందు వెళ్ళి కనిపిస్తారు. అలా ఈ అడ్వర్టైజ్మెంట్లు పనిచేస్తాయి. వీటన్నిటిని కూడా ఏంటంటే ఒక రోజులో అయితే ఈజీలీ ఐ కెన్ ఏబుల్ టు టీచ్. కాకపోతే ఒక రోజులో కాదు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. దీంట్లో ఒక దాంట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. ఒక రోజులో నేర్చుకోలేం. డెఫినెట్ ఇట్ టుక్ సమ్ టైం. సో ఈ పర్టికులర్ ప్రొసీజర్ లో మనం ఇవన్నీ కూడా ఏంటంటే టుగెదర్ గా ఈ రోజు ఎలా అయితే నేను చేస్తున్నానో వాటన్నిటిని మీకు షోకేస్ అయితే రియల్ టైం ప్రాక్టికల్ లో అయితే చేస్తూ ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇవన్నీ మనం రోజు ఉపయోగిస్తూ ఉంటాం. ప్రతి రోజు కూడా వీటిని గాని వాడకుండా మనం గాని నిద్రపోతే ఆ రోజు ఏంటంటే ప్రళయం వస్తుందేమో. అలాంటి రోజు ఓకే జరిగింది అంటే జరగదు. ప్రతి ఒక్కరు దీన్ని ఓపెన్ చేస్తూనే ఉండాలో ఒక 20 నిమిషాలకు 30 నిమిషాలకి. ఇదే వాటిల్లో మనం ఏంటంటే ఎలాంటి పనులు చేయాలో ఇక్కడ ఒకసారి చూడండి. నేను ఇంతకుముందు ప్రూఫ్ చూపించినాను మీకు. ఓకేనా, ఫేస్బుక్ రిలేటెడ్ దాంట్లో. అండ్ యూ కెన్ సీ హియర్. సో ఇలా ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం. మనం ఏంటంటే ఇలా లైక్, కామెంట్ ఓకే ఇలా కొడతాం. సో ఇలా లైక్, కామెంట్లు కాదు ఫేస్బుక్ లో చేయాల్సింది. మనం ఇందులోనే ఆగిపోయినాం. ఈ పర్టికులర్ ఇక్కడ చూడండి స్పాన్సర్ అని ఉందా? ఈ స్పాన్సర్ దాన్ని క్రియేట్ చేసేది ఎవరు అంటే మనలాంటి డిజిటల్ మార్కెటర్. ఇవి క్రియేట్ చేసేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ స్పాన్సర్ అని చెప్పాం కదా, ఈ స్పాన్సర్ వాటిని చేసేది నేర్చుకుంటే అప్పుడు ఫేస్బుక్ ను ఉపయోగించుకొని మనం ఎర్న్ చేయగలుగుతాం. ఫేస్బుక్ ను ఉపయోగించుకొని కస్టమర్ని తెప్పించుకోగలుగుతాం. ఫేస్బుక్ ను ఉపయోగించుకొని మనం జాబ్ తెచ్చుకోగలుగుతాం. ఇప్పుడు మనము ఫేస్బుక్ ను ఉపయోగించుకున్నాం, ఫ్రీగా అనుకుంటున్నాం. ఫేస్బుక్ మనల్ని ఉపయోగించేసుకుంటది. ఫేస్బుక్ కూడా ఎలా డబ్బులు సంపాదిస్తుందో తెలుసా? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ కదా. హౌ ఫేస్బుక్ ఎర్న్ మనీ. చూడండి అడ్వర్టైజ్మెంట్. ఏ పెద్ద కంపెనీ అయినా తీసుకోండి, అది డబ్బులు సంపాదించేది అడ్వర్టైజ్మెంట్ ద్వారానే, మార్కెటింగ్ ద్వారానే. ఆ అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ రిలేటెడ్ దాంట్లోకే మనం ఎంటర్ అవుతున్నాం. సో యూ కెన్ సీ ఈ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ మనం నేర్చుకున్న తర్వాత మనం క్రియేట్ చేసేది ఇలాంటి స్పాన్సర్. ఇవి కానీ కంపెనీ వాళ్ళకి క్రియేట్ చేసిస్తే మనం సెటిల్ అవుతాం. ఇలా ప్రతి ఒక్క 4 పోస్టులకి ఏంటంటే ఒక స్పాన్సర్ ఉంటుంది. ఇప్పుడు స్పాన్సర్ ఉందా? 1 2 3 స్పాన్సర్. ఇక్కడ చూడండి, జైన్ ప్రముఖ ఓకే సమృద్ధి టవర్స్. వీళ్ళు ఏంటంటే 3 కోట్ల రూపాయలు దాన్ని ఏంటంటే ఆన్లైన్ లో అమ్మేయాలి అని ట్రై చేస్తారు. 3 కోట్ల రూపాయలు దాన్ని. వీళ్ళకి తెలుసు వీళ్ళకి కావాల్సిన కస్టమర్స్ ఫేస్బుక్ లో ఉంటారు, కొద్దిగా టైం స్పెండ్ చేస్తారు రిలాక్స్ అవ్వడానికి. ఆ టైంలో మన దాన్ని చూపించుకొని మనం ఏంటంటే మన పర్టికులర్ ఒకే అపార్ట్మెంట్ ఫ్లాట్ నో అమ్మేయచ్చు అని వీళ్ళకి తెలుసు. మరి వీళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళు ఎవరిని హైర్ చేసుకుంటారు? ఇదే ఫేస్బుక్ లో ఏంటంటే ఈ జనాల్ని రీచ్ అవ్వడానికి తెలిసిన ఒక స్కిల్ ఎవరికైతే ఉంటుందో డిజిటల్ మార్కెటింగ్, ఆ పర్సన్ హైర్ చేసు. మీరు నేర్చుకున్న తర్వాత వెళ్ళి పనులు చేసేది ఏంటంటే ఇలా కంపెనీ వాళ్ళకి స్పాన్సర్ వాటిని క్రియేట్ చేసి ఎగ్జాక్ట్ గా చూపించవచ్చు. ఓన్లీ బిజినెస్ ఓనర్ ముందు కావాలా చూపించచ్చు, డాక్టర్ ముందు కావాలా చూపించచ్చు, లాయర్ ముందు కావాలా చూపించచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ ముందు కావాలా చూపించచ్చు, ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ కావాలో చూపించచ్చు, ఏ జెండర్ ఆఫ్ పీపుల్ కావాలో చూపించచ్చు, ఏ లొకేషన్ కావాలన్నా చూపించచ్చు. సో ఇలా మనకేంటంటే పాసిబిలిటీస్ ఈ పర్టికులర్ సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా మనకైతే ఉన్నాయి. వీటన్నిటిని ఇక్కడైతే నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ నుంచి ఏంటంటే మీ అందరినీ కూడా సెటిల్ చేయడం కూడా జరుగుతుంది. లీడ్ జనరేషన్,
సో ఇక్కడ మనం ఏంటంటే నేమ్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, వీటన్నిటినీ కూడా బిజినెస్ ఆఫ్ పీపుల్ కావాల్సిన వాటిని మనం జనరేట్ చేసి ఇవ్వాలి. అప్పుడే ఏంటంటే మనం ఎర్న్ చేయగలుగుతాం వాళ్ళకి సొల్యూషన్ వచ్చినప్పుడు. సో ఇక్కడ నేను ఒకటి కాదండి, ఇదే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా 5 వేస్ అయితే ఉన్నాయి లీడ్లు జనరేట్ చేయడానికి. సో వాటిని మీకు ఇక్కడ టీచ్ అయితే చేయడం జరుగుతుంది. ఈమెయిల్ మార్కెటింగ్. సో ఇక్కడ మనం ఏంటంటే ఈమెయిల్ కలెక్ట్ చేసి కంపెనీ వాళ్ళకి ఇస్తాం కదా. ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఆ ఈమెయిల్ ని ఉపయోగించుకొని వాళ్ళ కస్టమర్ కి మెయిల్ పంపించాలి కదా. ఫార్వర్డ్లు కొట్టుకొని 100 మంది కొట్టుకోవాలి అంటే జీమెయిల్ నుంచి 500 మందికి మాత్రమే మెయిల్స్ వెళ్తాయి. చాలా పీపుల్ కి తెలుసో తెలీదు. 500 మెయిల్స్ ఒక రోజుకి పర్ డే వచ్చేసి 500 మందికి మాత్రమే వెళ్తాయి. సో ఇప్పుడు కంపెనీ అన్నాక 5,000 మెయిల్స్ ఉంటాయి, 50,000 మెయిల్స్ ఉంటాయి. మరి వీళ్ళందరికీ పంపించాలంటే సాఫ్ట్వేర్ల గురించి తెలుసుండాలి. ఇక్కడే మనం ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకొని ఎలా వాటిని వాడుకొని వేల మెయిల్స్ ని పంపించవచ్చు అనేది ఇక్కడ నేర్చుకుంటాం. 9th వన్. ఇక్కడ ఈమెయిల్ అయిపోయింది. ఫోన్ నెంబర్ కలెక్ట్ చేస్తాం. ఈ ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసిన తర్వాత మన పని అయిపోతుంది. సేల్స్ టీమ్ ఎంటర్ అవుతారు. ఈ సేల్స్ టీమ్ వాళ్ళకి ఏంటంటే కాల్ చేసి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లిఫ్ట్ చేసిన వాళ్ళకి కావచ్చు, లిఫ్ట్ చేయకుండా ఉండే వాళ్ళకి కావచ్చు, బ్రౌచర్ ఏదైతే ఉంటుందో, డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా షేర్ చేసుకుంటా కూర్చుంటారు. సో ఇక్కడ షేర్ చేసే ప్రొసీజర్ లో వచ్చేసి చాలా పీపుల్ ఏంటంటే ఫార్వర్డ్లు చేస్తారు. ఎక్కడ? వాట్సాప్ లో. 5 మందికే ఫార్వర్డ్ చేయొచ్చు. మీ అందరికీ కూడా తెలుసు. 5 మందికి అనుకుంటే మెసేజ్ ఓకే అండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ 500 మందికి అనుకుంటే, 5,000 మందికి అనుకుంటే అప్పుడు చేయలేం కదా. ఓకేనా? 500 మందికి అనుకుంటే 100 ఫార్వర్డ్లు కొట్టాలా. ఫస్ట్ వాళ్ళ నెంబర్లు అంతా సేవ్ చేసుకోవాలా, తర్వాత వాళ్ళందరికీ ఫార్వర్డ్లు కొట్టాలా. సో ఈ ప్రొసీజర్ లో వచ్చేసి ఆ పర్సన్ 500 మందికి పంపించడానికి ఏంటంటే 5 అవర్స్ టైం అయితే పట్టొచ్చు. ఇప్పుడు ఈ 5 గంటలు చేసే పనిని ఏంటంటే 5 నిమిషాల్లో ఎలా చెయ్యాలి అనేసి మనం ఇక్కడ ఆటోమేషన్ నేర్చుకుంటాం. సో ఈ ఆటోమేషన్ ఏంటి అంటే వాట్సాప్ మార్కెటింగ్. ఈ ప్రొసీజర్ ద్వారా ఏంటంటే మనము ప్రతి రోజు కూడా 95% ఆఫ్ టైం ని మనం సేవ్ చేయొచ్చు. కంపెనీ వాళ్ళకి ఏంటంటే ఎలాంటివి తెలిసిన వాళ్ళు కావాలి. ఇవి కానీ మనకు తెలియకపోతే 5 గంటల పని నేను 5 గంటలే చేస్తాను అంటే పక్కకెళ్ళి ఆడుకోమ్మా అంటారు. 5 గంటల పనిని ఏంటంటే స్పీడ్ గా చేసే వాళ్ళు కంపెనీ వాళ్ళకి కావాలి. లేదు అంటే ఎవరు స్పీడ్ గా చేస్తా ఉంటే వాళ్ళు ఉంచుకుంటారు, మిగతా వాళ్ళని జాబ్ లో తీసి పడేస్తారు. అందుకోసమే ఈ రోజు జాబులు పోతున్నాయి. ఏదో మనం ఏంటంటే జాబ్ ఉంది అనేసి అయితే సేఫ్ అండ్ సెక్యూర్ అనుకుంటాం. మనం అప్గ్రేడెడ్ స్కిల్లో నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే మన జాబ్ ఏంటంటే ఇలా కళ్ళు మూసుకొని నైట్ పడుకొని లేచే లోపల ఏంటంటే మన జాబ్ రేపు పొద్దునకి పోవచ్చు లే ఆఫ్ లో. రీసెంట్ గా అమెజాన్, ఫ్లిప్కార్ట్, డిఫరెంట్ ఇన్ఫోసిస్ ఏదేదో కంపెనీ లే ఆఫ్ చేసినాయి. ఎందుకు? వాళ్ళకి ఏవైతే పనులు చేయాలో అవి ఏఐ వచ్చిన తర్వాత, ఆటోమేషన్ వచ్చిన తర్వాత 100 మంది చేయాల్సిన పనులు 10 మంది చేసేస్తున్నాయి. వాళ్ళకి ఇంకా డబ్బులు సేవ్ అవుతున్నాయి. ఆ 10 మంది కూడా ఏంటంటే ఎలా హోల్డ్ అవుతున్నారంటే వాళ్ళు ఈ అప్గ్రేడెడ్ స్కిల్ నేర్చుకుంటున్నారు. కాబట్టి నేర్చుకోకుండా ఉండే వాళ్ళు జాబ్ పోగొట్టుకున్నారు. కాబట్టి మనం చేసే పనిలో ప్రతి ఒక్క దాంట్లో ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, ఆటోమేషన్ వాటిని నేర్చుకోవాలి. సో అందుకోసమే మనం ఇక్కడ ఏంటంటే వాటిని కూడా టుగెదర్ గా కవర్ చేస్తున్నాం. ఇండస్ట్రీ మార్కెట్ ఏదైతే ఇండస్ట్రీకి స్టాండర్డ్స్ ఎలాగైతే ఉన్నాయో, ఒక పర్సన్ ఎలా స్కిల్ తో ఉండాలి అని అయితే ఉందో అలా అయితే మనం ఏంటంటే ఇక్కడ మన ప్రోగ్రామ్ ద్వారా కవర్ అయితే చేస్తున్నాం. కంటెంట్ మార్కెటింగ్ ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి. సో ఒక కంపెనీ తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే బ్లాగ్స్ ఉంటాయండి రాయడానికి, క్యాప్షన్స్ రాయాలి, ఇమేజెస్ పబ్లిష్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో, వీడియోస్ పబ్లిష్ చేయడానికి, రీల్స్ ఎక్కువ ఎంగేజ్మెంట్ తెచ్చుకొని కస్టమర్స్ తెప్పించుకోవడానికి ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ కూడా ప్రీవియస్ చేయాలి అంటే టెక్స్ట్ కి కంటెంట్ రైటర్ ని, ఇమేజ్ కి డిజైనర్ ని, వీడియోస్ కి ఏంటంటే ఎడిటర్ ని ఎలా అయితే హైర్ చేసుకునే వాళ్ళు. చాలా ఎక్కువ మ్యాన్ పవర్ అయిపోయేది, ఎక్కువ ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఏంటంటే పక్కన పెట్టి ఏఐ టూల్స్ వచ్చేసి మనకి ఏ పర్టికులర్ కావాలో అది చేసి అయితే పెడతాను. ఈ దీని గురించి అవగాహన ఉండే పర్సన్ ఏంటంటే ఈ పర్టికులర్ వర్క్స్ ఏంటంటే రోజంతా 8 గంటలు చేయాల్సిన దాన్ని ఏంటంటే 1 గంటలో, గంటన్నరలో చేసేస్తున్నాడు. అలాంటి పాసిబిలిటీస్ ఏంటంటే ఈ రోజు అయితే మనం అయితే చూస్తున్నాం. వాటన్నిటినీ కూడా ఏఐ టూల్స్ ద్వారా కూడా మనం అయితే నేర్చుకోబోతున్నాం. గూగుల్ సెర్చ్ కన్సోల్ మనం ఏంటంటే SEO అనే దాన్ని చేసేటప్పుడు మనకు చాలా ఎర్రర్స్ వస్తాయండి, ఇష్యూస్ అయితే వస్తాయి. ఈ ఎర్రర్స్, ఇష్యూస్ వీటన్నిటినీ కూడా ఏంటంటే ట్రబుల్ షూట్ చేయడానికి
మనకి ఉండే ఒక పర్టికులర్ టూలే ఏంటి అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్. సో దీన్ని ఉపయోగించి మనము ఫైండ్ అవుట్ అయితే చేస్తాం ఎర్రర్స్, సార్ట్ అవుట్ కూడా అయితే చేస్తాం. అలానే మన వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎంతెంత మంది గూగుల్ నుంచి విజిట్ చేస్తున్నారు, ఈ పర్టికులర్ పీపుల్ ని ఎంత మంది చూస్తే ఎంత మంది క్లిక్ చేసి వస్తున్నారు, సో ఇవంతా డేటాని ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ లో మనం చూస్తాం. దాని గురించి అక్కడ నేర్చుకున్న తర్వాత గూగుల్ అనలిటిక్స్. సో మనము ఓకే అనుకుంటామండి, ఒకటి చాలా అంటే చాలా, ఇక్కడ మీరు 12 నేను చెప్పినాను కదా, ఈ 12లో మీరేంటంటే ఆల్మోస్ట్ 10కి పైగా ప్రతి రోజు వినుంటారు, లేకపోతే లైఫ్ లో ఏదో ఒక రోజు వినుంటారు, దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రోజు మనం తెలుసుకున్న వాటిని మనం చేసామా? ఫేస్బుక్ ఉపయోగిస్తున్నాం, కానీ ఫేస్బుక్ అలా కాకుండా ఒక సైడే చూసినాం. ఒక కాయిన్ కి ఏంటంటే 2 సైడ్లు ఉంటది. ఈ కాయిన్ కి ఓకే, సో కాయిన్ కూడా దొరికింది. సో ఒక కాయిన్ కి ఏంటంటే 2 సైడ్లు ఉంటాయి. ఈ కాయిన్ కి 2 సైడ్లు ఉన్నప్పుడు ఒక సైడే మనం చూసినాం, ఈ రెండో సైడ్ ఏంటంటే మనం చూడాల. ఈ రెండో సైడ్ డబ్బులు ఉన్నాయి, ఈ ఒకటో సైడ్ ఏంటంటే టైం వేస్ట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఏది కావాలి మనకి? ఇదే ఫేస్బుక్ లో 2 ఉన్నాయి. రెండోది ఏంటంటే ఈ పర్టికులర్ పనులు చేయడం వల్ల వస్తాయి. అన్ని గూగుల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, సో కంటెంట్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అన్ని కూడా ఒక సైడే మనం ఉన్నాం, ఇంకో సైడ్లే. ఈ సైడ్ కి రావాలి, ఓకే, మన లైఫ్ మారాలి అంటే దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనము ప్రతి ఒక్కరు వెబ్సైట్లకి వెళ్తా ఉంటాం. ఏదో ఒక సెర్చ్ చేసినప్పుడు ఫైనల్ గా ఎక్కడ విజిట్ చేస్తాం? వెబ్సైట్ కి. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ కి మనం రీచ్ అయిన తర్వాత సో మనం ఎవరు చూడట్లేదులే ఓకే అనుకుంటా ఉంటాం. కానీ మీరు ఒక్కసారి వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్ ఓనర్ ఏంటంటే మిమ్మల్ని మానిటర్ చేయగలుగుతాడు, అనలైజ్ చేయగలుగుతాడు, మెజర్ చేయగలుగుతాడు, ట్రాకింగ్ చేయగలుగుతాడు, ఇవన్నీ చేయగలుగుతాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు మీరు కూడా. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఎస్ అని చెప్తారు. చూడండి, ఎప్పుడైనా మీరు ఒక వెబ్సైట్ కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ ను కొనాలి అనుకోని కొనకుండా వచ్చేసినారు అనుకో, సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ 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 అయితే కనిపిస్తుంది. ఎంతమంది దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు? సో మీరేంటంటే ఆ ఎక్స్పీరియన్స్ చేస్తుండేది ఎలా అంటే, మీరు ఈ వెబ్సైట్ కి వెళ్ళగానే ఆ వెబ్సైట్ ఓనర్ ఏం చేస్తాడంటే మిమ్మల్ని ట్రాకింగ్ చేసి పడేస్తాడు. ఈ ట్రాకింగ్ చేసిన తర్వాత మీకు మాత్రమే ఏంటంటే యాడ్ కనిపించేలాగా ఫేస్బుక్ వెళ్తారా, ఇన్స్టాగ్రామ్ వెళ్తారా, యూట్యూబ్ వెళ్తారా, ఎక్కడికైనా వెళ్ళండి, ఆ ప్లేస్ లో ఏంటంటే తన పర్టికులర్ ప్రోడక్ట్ ని అదే కనిపించేలాగా చేసేది ఎవరు, ఎక్కడ అంటే డిజిటల్ మార్కెటర్స్. ఎక్కడ చేస్తారంటే అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు చేస్తారు. ఓకే, సో ఇక్కడ అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ లో ట్రాకింగ్ మోడల్స్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. ఈ ట్రాకింగ్ మోడల్స్ ని మనం నేర్చుకోవడం వల్ల ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఎలా అయితే చేయగలుగుతున్నారో అవి మనం కూడా చేయొచ్చు. సో అవి మనం ఏంటంటే ఇక్కడ క్లియర్ గా వెరీ స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకుందాం, వాళ్ళు చేసేలాగా మనం కూడా చేద్దాం. ఎందుకు అవి చెయ్యాలి అంటే నేను ఒకటి చెప్తాను చూడండి, ఇది అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇది నేర్చుకోవడం వల్ల అడ్వాన్స్ బేసిక్ కాదు, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లో 2 ఉంటాయండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎ బ్రదర్ ఐఎమ్ సేయింగ్, ఎందుకంటే నేను 7 years బ్యాక్ ఫేస్ చేసినాను కాబట్టి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది అయిన తర్వాత ఏంటంటే అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ 2 సార్లు నేర్చుకోవాల్సి ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్. అందుకోసము 2 సార్లు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. చాలా పీపుల్ ఏంటంటే అలా స్ట్రగుల్ అవుతున్నారు ఉద్దేశంతో మనం ఈ బేసిక్ ని అడ్వాన్స్ ని 2 కూడా కలిపి ఒక దాంట్లో తీసుకొని వచ్చినాం ఈ 60 days లో. సో ఇందులోనే మీకేంటంటే ఈ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా కవర్ అయితే అవుతుంది, మీరు కూడా చేయొచ్చు. ఇది మీరు నేర్చుకున్న తర్వాత బిజినెస్ కి కస్టమర్లు తెప్పించడమే కాకుండా బిజినెస్ గ్రోత్ ను కూడా పెంచే స్కిల్స్ మీకు వస్తాయి. ఎలా పెంచుతారో నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వీడియో ఉంది, ఈ వీడియోలో ఏంటంటే ఒక ప్రోడక్ట్ ని అమ్ముతూ ఉండేదాన్ని పబ్లిష్ చేసినారు. ఈ పర్టికులర్ వీడియోకి ఏంటంటే 1000 మంది వ్యూస్ అయితే వచ్చినాయి. ఈ వీడియో డ్యూరేషన్ వచ్చేసి 60 seconds ఉంది. ఇప్పుడు ఈ 60 seconds ఉండే ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని మనం ఏంటంటే 1000 మంది చూసారని మాత్రమే మనం ఒక యూజర్ గా అర్థం చేసుకోగలుగుతాం. కానీ డిజిటల్ మార్కెటర్ అలా అర్థం చేసుకొని బిజినెస్ గ్రోత్ ని పెంచుతాడో చూడండి. ఈ 1000 వ్యూస్ ఏవైతే ఉన్నాయో దీనిలో 250 వ్యూస్ వచ్చేసి 5 సెకండ్లు చూసి స్కిప్ చేసేసిన వాళ్ళు ఉంటారండి. 100% జరుగుతుంది. ఎంత మంచి వీడియో అయినా పెట్టు, ఒక 25% ఆఫ్ పీపుల్ 5 సెకండ్లో స్కిప్ చేసి పడేస్తారు, ఎందుకంటే వాళ్ళకి సూటబుల్ అవ్వకపోతే. సో ఇంకొక 250 మంది ఉన్నారు, వీళ్ళు కూడా చూశారు. వీళ్ళు ఏంటంటే 5 సెకండ్లు కాదు 25 సెకండ్లు అయితే చూశారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 25 seconds 250 మంది చూస్తుంటే ఇంకొక 250 మంది వచ్చేసి 45 seconds చూశారు. ఎంత అండి? 45 seconds. తర్వాత స్కిప్ చేసినారు. ఇంకొక 250 మంది, 750 అయినా ఇప్పటికి, వీళ్ళు వచ్చేసి 55 సెకండ్లు చూసినారండి. ఇప్పుడు మీరు చెప్పండి వెరీ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరు? ఓకేనా, 1 2 3 4. సో దిస్ ఇస్ 1, ఫస్ట్ 1 2 3, లేకపోతే సెకండ్స్ తో చెప్పండి.
ఓకే 5 సెకండ్ 25 సెకండ్ 45 సెకండ్ 55 సెకండ్ ఎప్పటి వరకు చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ వెరీ ఇంట్రెస్ట్ గా దాన్ని చూశారు ఏ సెకండ్స్ వరకు చూసిన వాళ్ళు సో 55 సెకండ్స్ సో వీళ్ళు ఏంటంటే వెరీ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఈ వెరీ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ లో నుంచి ఓకే వచ్చేసి 1000 మంది చూస్తుంటే దాంట్లో 2 పీపుల్ ఏంటంటే పర్చేజ్ అయితే చెయ్యొచ్చు లేదు అంటే 2 పీపుల్ ఎంక్వైరీ అయితే చెయ్యొచ్చు రిమైనింగ్ 245 మంది ఉన్నారు కదా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినారు ఇంట్రెస్ట్ చూపించినారు కానీ కొనలా లీడ్ కూడా ఇవ్వాల ఎక్కడికి వెళ్ళినారు ఎగ్జిట్ అయిపోయినారు మరి ఎప్పుడైతే ఈ 250 మంది వెరీ ఇంట్రెస్టెడ్ గా చూస్తున్నారో సమ్ కారణాల వల్ల ఏంటంటే వీళ్ళైతే పర్చేస్ అయితే చేయలేదో లీడ్ ఇవ్వలేదో వీళ్ళు ఒక్కటనే ఏంటంటే ఒక గ్రూప్ లో మీరు ఏంటంటే యాడ్ చేసి పెట్టచ్చు ఇది ఆ గ్రూప్ లో ఉన్నాము అనేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు మీకొక్కటే తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళని గ్రూప్ గా చేసి ఇంతవరకు చూసిన తర్వాత వాళ్ళకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు ఈ రోజు ఏంటంటే చాలా యాడ్స్ చూస్తారు చూసిన రోజే కొంటారా కొనరు కొద్దిగా టైం పడుతుంది ఆ బెనిఫిట్స్ ఏముంటాయి టెస్టిమోనియల్స్ ఏముంటది ప్రైస్ ఏమైనా డిస్కౌంట్ ఉందా కంపారిజన్ ఏంటి ఇలా 100 రకాల డిఫరెంట్ వాటిని చూస్తారు అవన్నీ మీ మైండ్ లో ఉంటే దానికి సొల్యూషన్ ఏంటంటే వచ్చే కొద్దికి తెలుసుకునే కొద్దిగా ప్రోడక్ట్ తో అప్పుడు మీరు కొంటారు ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ 2 లో రెండో అడ్వర్టైజ్మెంట్ లో మనం ఏంటంటే ఆ బెనిఫిట్స్ ఏంటి అని చూపించచ్చు యాడ్ 3 లో వచ్చేసి ఓకే సో దాని రిలేటెడ్ ఏదైతే కంపారిజన్ ఉందో దాన్ని అయితే చూపించచ్చు యాడ్ 4 లో వచ్చేసి ఏదైతే టెస్టిమోనియల్స్ ఉన్నాయో వాటిని చూపించచ్చు యాడ్ 5 లో వచ్చేసి ఫైనల్ గా ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు ఎప్పుడైతే నేను ఇలా చేస్తానో ఓకే ఒక పర్టికులర్ కంపెనీ వాళ్ళు అలానే చేస్తారు మీరు కూడా ఓకేనా వెంటనే కొనేరు ఆ కొనే దాంట్లో ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే వీ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ది ఫనల్ మనం ఏంటంటే అడ్వాన్స్ ట్రాకింగ్ మోడల్లో ఫనల్ మార్కెటింగ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఇట్ ఈస్ ఏ 100% రియాలిటీ ఫర్ ది హోల్ ఓవర్ ది వరల్డ్ ప్రపంచంలోనే ఇదే ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు ఉపయోగించారు యూ కెన్ సీ హియర్ మార్కెటింగ్ ఫనల్ ఈజ్ రియాలిటీలో ఇది ఉంటది చాలా పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతారు వాళ్ళ పర్టికులర్ బిజినెస్ లో అంటే ఈ రోజు మార్కెటింగ్ చేసి ఈ రోజే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అందుకోసమే ఏంటంటే వాళ్ళు యాడ్ రన్ చేసినప్పుడు అది అవేర్నెస్ క్రియేట్ అవుతుంది కానీ రిజల్ట్స్ ని ఇవ్వదు ఈ పర్టికులర్ వాటిని ఏంటంటే లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్ 5 ఈ పర్టికులర్ దాన్ని మనం ఏంటంటే అడ్వాన్స్ ట్రాకింగ్ దాన్ని ఓకే సెటప్ చేసి ఆ ఫనల్ ఏంటంటే ట్రాక్ చేసుకుంటూ రావాలి పైన 1000 మంది చూస్తుంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా 1000 మందికి 250 మంది కింద వరకు చూస్తారని కింద వాళ్ళు మన ఆడియన్స్ పైన వాళ్ళు కాదు పైన వాళ్ళు ఏంటంటే చూస్తారు వదిలేస్తారు వెరీ వెరీ నాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ బాటమ్ లో ఉండే వాళ్ళు వెరీ ఇంట్రెస్ట్ మరి వీళ్ళు ఒక్కటే పక్కని తీసి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సొల్యూషన్ ఏమి ఇవ్వాలి అనేది మనం తెలియచేస్తే కొద్దిగా పుష్ చేస్తే వీళ్ళు ఏంటంటే పర్చేస్ చేసే దగ్గరకు వస్తారు మరి అలా చెయ్యాలి అంటే మనం ఈ సెటప్లు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే సో నేను చెప్పాను కదా ఒకే దాంట్లో మనం అన్ని కవర్ చేస్తున్నాం అనేసి బేసిక్ అడ్వాన్స్ ఫనల్ మార్కెటింగ్ డిఫరెంట్ థింగ్స్ సో ఈ ఒక్క ప్రోగ్రామ్ మనం కంప్లీట్ చేసుకుంటే సో నెక్స్ట్ లెవెల్లో మనం పర్ఫామ్ అయితే చెయ్యొచ్చు సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేటప్పటికి ఏమవుతుంది అంటే ఈ 240 మందిలో ఇక్కడ ఒక ఇద్దరు ఎంక్వైరీ చేయొచ్చు బెనిఫిట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఓకే ఇప్పుడు బెనిఫిట్స్ ఉన్నాయంటే ఈ ప్రోడక్ట్ లో అనేసి ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు సో కంపారిజన్ చూపించినాం వేరే అదర్ కాంపిటేటర్ది మనది ఓకే దీంట్లో మంచిగా ఉంది అనేసి ఓకే ఇక్కడ ఒక 5 మంది పర్చేస్ చేస్తారు సో అలానే టెస్టిమోనియల్స్ అరే ఆల్రెడీ కొనుక్కున్నోడు సొల్యూషన్ పొందున్నాడే నేను ఎందుకు సొల్యూషన్ పొందను అనేసి ఏంటంటే ఇక్కడ ఒక 10 మంది అప్పుడు రియాక్ట్ అవుతారు సో ఇక్కడ ఆఫర్ వచ్చే లోపల ఇక్కడ ఒక 20 మంది ఇప్పుడు 2 మంది పర్చేస్ చేసేలాగా ఉండే దాన్ని ఏంటంటే ఎంత మంది పర్చేస్ చేసేలాగా మనం సెటప్ చేసినాం చూడండి ఓకేనా ఫస్ట్ యాడ్ కాదు 5వ యాడ్ లో ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి మరి ఇక్కడ వరకు జనాల్ని తీసుకురావాలి అంటే మనం ఏంటంటే ఈ పర్టికులర్ అడ్వాన్స్ వాటిని సెటప్ చేయాలి ఇది చేయడం వల్ల ఏంటంటే 1000 వ్యూస్ వచ్చే పీపుల్ కు 2 సేల్స్ వస్తే మనం ఏంటంటే 30 సేల్స్ తీసుకొని వస్తే బిజినెస్ గ్రోత్ అనేది పెరిగిందా లేదా డైరెక్ట్ గా వీఆర్ ఇంక్రీజింగ్ ది ఓకే గ్రోత్ ఆఫ్ బిజినెస్ గ్రోత్ నే పెంచుతున్నాం అలాంటి స్కిల్స్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఏంటంటే తెలుసుకోబోతున్నాం ఓకే హోప్ యూ పీపుల్ గాట్ ఇట్ సో దిస్ ఈస్ యువర్ నార్మల్ స్కిల్ దిస్ ఈస్ నాట్ ఎట్ ఎల్ నార్మల్ స్కిల్ దిస్ ఈస్ వెరీ హై ఇన్కమ్ జనరేట్ చేసే స్కిల్ హై డిమాండ్ ఏంటంటే ప్రెసెంట్ మార్కెట్ లో ఉండే ఒక స్కిల్ నేనేంటంటే మీకు ఇప్పుడు క్లియర్ గా విత్ ప్రూఫ్స్ తో కూడా అన్ని అయితే తెలియచేసిన 12 ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్తానని నేనైతే చెప్పేసిన సో ఇక్కడ చూసినట్టయితే ఆపర్చునిటీస్ సో మనం అందరం కూడా జాబ్ కావాలి అనుకుంటాం నేను ఇక్కడైతే సెర్చ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి డిజిటల్ మార్కెటింగ్
ఎన్ని జాబ్లు ఉన్నాయి? మనందరికి ఎన్ని జాబ్లు కావాలి? ఒక జాబ్. 2,06,888 జాబ్లు ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకు కావాల్సింది ఒకటే. హ్యూజ్ డిమాండ్ ఏదానికైనా ఉంది అంటే నవ్ ఏ డేస్ లో అది ఇంటర్నెట్ కి సంబంధించిన స్కిల్ల్లో. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పింది విన్నారు కదా, ఓకే బానే ఉంది. సో అందరికి చాట్ జీపీటీ తెలుసు కదా, చాట్ జీపీటీ ఏం చెప్తాను వినండి. నేను చెప్పింది అంతే, ఓకే ఏదో మీరు ఇది నేర్చేసుకోవడానికి ఏంటంటే నేను పుష్ చేస్తూ ఉండొచ్చు. చాట్ జీపీటీ అందరికి ఒకటే చెప్తాది కదా, నేను దీన్ని అడుగుతున్నా, ఒకసారి చూడండి. విచ్ ఈస్ నెంబర్ 1 స్కిల్ ఐ నీడ్ టు లర్న్ టు మేక్ మనీ ఆన్లైన్ ఇన్ 2025. నేను 2025లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నా. ఎక్కడి నుంచి? ఆన్లైన్ నుంచి. నేను ఏం నేర్చుకుంటే డబ్బులు సంపాదించగలుగుతా అనేసి అడుగుతున్నా. ఏం చెప్తాదో చూద్దాం. చూడండి, యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ ఫ్రెండ్ మీ మంచిని కోరుకుంటే నేను చెప్పినా, ఓకే. సో నన్ను నమ్మకపోవచ్చు మీరు. హియర్ యూ కెన్ సీ 2025లో ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిన నెంబర్ 1 స్కిల్, డబ్బులు సంపాదించాలి, పైసలు రావాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేదే నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఇది హై డిమాండ్, ఎండ్లెస్ ఆపర్చునిటీస్, ప్లాట్ఫామ్ పవర్, గూగుల్, ఫేస్బుక్, ఇవే కదా మీకు చెప్పిన. బిజినెస్ ఏ దాన్నైనా స్కేల్ చేయొచ్చు, గ్రోత్ ని పెంచొచ్చు అని చెప్పానా? చూపించిందా? సో ప్రతి ఒక్కటి వర్స్టైల్ అన్ని దానికి ఉపయోగపడేది ఇది. జావా నేర్చుకుంటే జావా జాబే తెచ్చుకుంటాడు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే అన్ని కంపెనీలతో పని చేయగలుగుతాడు. అది పవర్. సో ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక స్టూడెంట్ గానో వర్కింగ్ ఎవరైనా కావచ్చు, ఎండ్లెస్ ఆపర్చునిటీస్ యూ కెన్ డూ. See here, you can freelance, start agency, promote our products, do the affiliate market, different thing. ఏది చెయ్యాలి అన్న రూట్ ఉంది కదా, మనీ రిలేటెడ్ రూట్. ఆ రూట్ లెవెల్లో నుంచి మనం ఏంటంటే ఓకే ఒక దాన్ని సెటప్ చేయాలంటే అది డిజిటల్ మార్కెట్. సో ఇప్పుడు మనం డబ్బులు సంపాదించేదానికి చూసినాం. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ ఆఫ్ పీపుల్ కూడా చెప్పినాను కదా, ఇది లేకపోతే బిజినెస్ అనేది జీరో అయిపోతుందని. దీన్ని కూడా చాట్ జీపీటీ అడుగుతాం. విచ్ ఈస్ నెంబర్ 1 స్కిల్ ఐ నీడ్ టు లర్న్ టు గెట్ కస్టమర్స్ ఆన్లైన్ ఇన్ 2025. లెట్స్ చెక్ ఇట్ అవుట్. యూ కెన్ సీ లీడ్ జనరేషన్ యూజింగ్ పెయిడ్ యాడ్స్. లీడ్ జనరేషన్ ఏ దాని నుంచి? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, ల్యాండింగ్ పేజ్, ఓకే, వాట్సాప్, కాపీ రైటింగ్, ఫానల్ బిల్డింగ్, ఇవే ఉన్నాయా లేదా? ఇవన్నీ ఏవైతే చాట్ జీపీటీ చెప్తుందో కోర్ స్కిల్స్, అవన్నీ నేను ఈ రోజు ఏంటంటే ఇదే సెషన్ ద్వారా, ఇంకా ఇది ఒక 6 చెప్పింది, నేను 12 చెప్పిన. ఆ 12ని కూడా కవర్ చేస్తే మనం ఎందుకు మన లైఫ్ లో మార్చలేని చెప్పండి. 100%. యూ కెన్ సీ వేర్ ఇన్ విచ్ కోర్స్ ఆల్ విల్ కవర్. ఓకే, సో ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇవన్నీ చేయడం వల్ల మనం ఏంటంటే అచీవ్ అయితే చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? డిజిటల్ మార్కెటింగ్. సో దట్ ఈస్ ద థింగ్. సో మనం ఏంటంటే లేట్ చేసే కొద్దిగా, ఇప్పుడు చూడండి యూట్యూబ్ అనేది క్రియేట్ చేసేది 4 సంవత్సరాల ముందంటే ఈజీ. ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఈ రోజు 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు పెట్టి చూడండి 2 సంవత్సరాలైనా కూడా రారు. ఎందుకు అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. మనం ఎప్పుడు కూడా మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, నాకు తెలుసు. ఓకేనా? ఇవంతా విన్న తర్వాత ఏంటంటే మీ తెలివిని అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ యూటిలైజ్ చేయండి. లేట్ చేసే కొద్దికి ఏమవుతుంది అంటే దీని డిమాండ్ తగ్గుతుంది. పర్టికులర్ చాలా ఆపర్చునిటీస్ ఉండేది ఏంటంటే తగ్గిపోయేసి కాంపిటీషన్ పెరిగిపోతుంది. దట్ ఈస్ ద థింగ్. ఓకే, ఇక్కడ మీకు 5 డిఫరెంట్ వేస్ నుంచి మనీ అని చెప్పాం కదా. యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ SEO ద్వారా minimum of the 15,000 rupees you people can able to charge per month to each particular client. SEM 15,000, YouTube ads 15,000, FB and Insta ads 15,000. You people can able to charge. మీరు ఎర్న్ చేయొచ్చు, ఖర్చు పెట్టేది కాదు, సంపాదించవచ్చు. ఆ పాసిబిలిటీస్ దీంట్లో ఒకటే ఉన్నాయి. లీడ్ జనరేషన్. కొంతమంది ఓన్లీ లీడ్ జనరేషన్ కావాలంటారు. సో ఇంకొంతమంది వచ్చేసి ఏంటంటే లైక్ నాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ పట్లది కాదండి, నాకేంటంటే గూగుల్ మ్యాప్లు కావాలి, ఇప్పుడే బిజినెస్ పెట్టాను అని వాళ్ళు అంటారు. కాకపోతే ఇక్కడ 15,000 కాకుండా యూ కెన్ ఏబుల్ టు చార్జ్ ది 5,000. అండ్ ఇంకొంతమంది సార్ నాకు అస్సలు టైం ఉండట్లేదండి, ఓకే నా పర్టికులర్ బిజినెస్ ఏంటంటే నేను ఆన్లైన్ లో పెట్టాలి, పెట్టకపోతే గ్రో అవ్వలేను, ఆ మేనేజ్మెంట్ అంతా ఏంటంటే నా వల్ల కాదు, నేను నేర్చుకొని చేయలేను అనుకుంటే వాళ్ళు మీకు ఒక 15,000. ఇలా మీకు 5 వేస్ చూపిస్తా అన్న. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఒక 7 వేస్ అయితే నేను ఓకే ఓవర్ డెలివరీతో అయితే చూపిస్తున్నా. సో ఇందులో మన ఫోకస్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ 60 days లో మినిమం ఆఫ్ ది 1 వచ్చేసి మనము 5 ఫోకస్ అయితే చేస్తాం స్కిల్స్ ని వెరీ ఓకే ఇన్ డెప్త్ గా. దాంట్లో మినిమం 3 అయినా ఏంటంటే ఓకే 100% అయితే స్ట్రాంగ్ గా తయారైతే అవుతాం. 3 పర్టికులర్ దాన్ని వచ్చేసి మినిమం లో మినిమం 60 days లో ఒక 3 పర్టికులర్ క్లయింట్స్ కి ఏంటంటే సర్వీస్ ఇవ్వాలి అన్నది ఏంటంటే ఈ సెషన్ మోటో. సో 3 క్లయింట్స్ కి మీరు ఏంటంటే సర్వీస్ ఇచ్చిన మినిమం ఆఫ్ ది 15,000 యూ
can charge 45,000 only you people can able to make within the 60 days. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు స్కిల్స్ అంతా బాగానే ఉన్నాయి, పవర్ఫుల్ అని అయితే తెలిసింది, అంతా బాగానే ఉంది, మీరు టీచ్ చేసే పట్ల థింగ్స్ ది అంతా కూడా, కాకపోతే నేర్చుకుంటాము, స్కిల్స్ అయితే వస్తాయి, కానీ నెక్స్ట్ మీరు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఒకటి ఫేస్ చేసేది ఉంది. అదే ఏంటి అంటే క్లయింట్ తెప్పించుకునే దాంట్లోనే ఫెయిల్ అయ్యేది అందరూ కూడా. ఈ క్లయింట్ అనే తెప్పించుకునే తెలియకపోవడం వల్లనే మళ్ళీ ఇందులో నుంచి ఎగ్జిట్ అయిపోతాం. దట్ ఈస్ ద రీజన్ మనం ఇక్కడ ఏంటంటే క్లయింట్ హంటింగ్ అనే పర్టికులర్ దాన్ని కూడా టీచ్ అయితే చేస్తున్నాం. ఓకే, మీకు ఏవైతే క్లయింట్ తెచ్చుకోవడానికి డిఫికల్ట్ టాస్క్ ఉందో నా సీక్రెట్ రిలేటెడ్ ఫార్ములాస్ ఇప్పుడు నేను ఎలాగైతే అన్ని క్లయింట్స్ ని తెచ్చుకున్నాను, యూ కెన్ సీ హియర్. సో ఇన్ మై కంపెనీ పర్టికులర్ క్లయింట్స్ అందరూ ఈ రోజు ఏంటంటే రైట్ సైడ్ యూ కెన్ సీ ఉన్నారు అంటే వీళ్ళందరినీ ఏంటంటే నేను డిఫరెంట్ సీక్రెట్ సోర్సెస్ నుంచి అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది. వాటిని మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఇది గూగుల్ రిలేటెడ్ దానికోసం. అలానే ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్ రిలేటెడ్ దానికి మీరు వెళ్తే యూ కెన్ సీ దిస్ ఆల్ ఆర్ మై క్లయింట్స్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ నా క్లయింట్స్. ఇది ఒక అకౌంట్ మాత్రం. ఇక్కడ చూడండి డిఫరెంట్ అకౌంట్స్. సో ఈ పర్టికులర్ క్లయింట్స్ అందరూ కూడా. సో ఇవన్నీ నేను ఎలా తెచ్చుకోగలిగాను అంటే ఫస్ట్ లో నాకు చాలా హార్డ్ అయ్యింది. ఆల్మోస్ట్ ఏంటంటే 9 months నేను ఫెయిల్యూర్ అయితే అయినా ఓకే, అదర్ పీపుల్ అయితే 1 నెల 2 నెలలు ట్రై చేస్తారు, ఎగ్జిట్ అవుతారు. డైరెక్ట్ గా ఏవి సొల్యూషన్స్ వచ్చాయి. వీ నీడ్ టు వర్క్ ఆన్ దట్ వన్. 9 months వర్కౌట్ చేసిన తర్వాత ఏంటంటే ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడ వీళ్ళు దొరుకుతారు, ఓకే సింపుల్ ప్రాసెస్ ఏంటి, ఓకే అనేటివి తెలుసుకోవడం జరిగింది. వాటిని ఈ సీక్రెట్ రిలేటెడ్ థింగ్స్ ని ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్లయింట్స్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఆ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసే టైంలో మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు. అందుకోసమే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనే ఒక పర్టికులర్ దాన్ని కూడా మనమైతే మన స్టూడెంట్స్ కి తీసుకురావడం జరిగింది. ఎలా స్కిల్స్ ఒకటే నేర్పించకుండా డిజిటల్ చందు సొల్యూషన్స్ లో ఆ స్కిల్స్ తో పాటు నెక్స్ట్ సొల్యూషన్ కూడా 100% రావడానికి ఏవైతే ఒక పర్సన్ కి అయితే ఉండాలో ఓకే స్కిల్స్ రూపంలో వాటన్నిటిని కవర్ చేస్తూ సో సక్సెస్ వైపు కి అయితే మనం అయితే మూవ్ అయితే చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మీరు ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ దాన్ని ఆఫర్ చేసేటప్పుడు ఎలా చార్జ్ చేస్తారండి? కాంబినేషన్ అనుకోండి, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి ఒక బిజినెస్ కి అన్ని కలిపి కావాలి. అప్పుడు మీరేంటంటే మినిమం లో మినిమం 30,000 నుంచి ఒక 60,000 రూపాయలు చార్జ్ అయితే చేయొచ్చు. ఒక్కొక్కటి కావాలన్నప్పుడు ఒకే పర్టికులర్ ప్రైస్, అన్ని కావాలన్నప్పుడు కాంబినేషన్ లో. సో ఇలా మీకు స్కోప్ అయితే ఎక్కడైతే ఉంది. ఆ బిజినెస్ ఓనర్సా మీరు నేర్చుకుంటే ఒక్కసారితో పోతుంది. లేదు అనుకుంటే మీరు ఎవ్రీ పర్టికులర్ మంత్ ఎవరైతే మీ బిజినెస్ కోసం చేస్తారో చేసే వాళ్ళకి 30,000 నుంచి 60,000 ఇవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ బిజినెస్ పర్సన్ గా మనకు అన్నిటిపైన మనం చేసే పనుల్లో నాలెడ్జ్ ఉంటేనే ఓకేనా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదు అంటే ఎవరు చేస్తూ ఉంటే అది కరెక్ట్ అనుకోవాలి అంతే. ఓకే, కరెక్ట్ అయితే అనుకోవాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే మనమే నేర్చుకుంటే ఒక అవగాహన వస్తుంది. ఎవరైనా చేస్తూ ఉన్న పర్సన్ తప్పు చేస్తున్నాడా కరెక్ట్ చేస్తున్నాడా ఒక నాలెడ్జ్ మనకు ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్. సో కాబట్టి సో మీరేంటంటే బిజినెస్ ఓనర్స్ గా ఇట్ ఈస్ ఏ డూ ఆర్ డై సిచ్యువేషన్. చేస్తే చెయ్యాలి, లేదు అంటే బిజినెస్ నే చంపేసుకోవాలి. ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో మనీ రిలేటెడ్ దానికోసం వీ హ్యావ్ ఏ క్లియర్ ప్లాన్. ఎవరైతే జాబ్ కోసం అయితే చూస్తున్నారో వీ హ్యావ్ ఏ క్లియర్ ప్లాన్. ఇక్కడ మనం ఏంటంటే ఈ సెషన్ ని 100% రిజల్ట్ ఓరియంటెడ్ గా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇదేంటంటే వెరీ సీరియస్ ఆఫ్ పీపుల్ మన డిజిటల్ చందు కమ్యూనిటీలో ఎంటర్ అయ్యేసి సో మీ గోల్స్ ఏంటంటే అచీవ్ అయితే చేసుకోవచ్చు. We are here happy to help you. That is the thing. Now you can able to decide how this is particular digital marketing going to change your life. So with the all proofs I shown you, how many people are ready to learn this digital marketing in digital chandu solutions for next upcoming 60 particular days? Can't able to achieve okay results in single day. ఏది కూడా ఒక రోజులో మిరాకిల్స్ ఏమీ చేయలేం. మనకేంటంటే కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం ఏంటంటే మనం ఇవ్వగలిగితే 100% సొల్యూషన్ వస్తుంది. ఆ పర్టికులర్ సొల్యూషన్ కి ఏంటంటే ఏదైతే మనము ఓకే రైట్ గా కంప్లీట్ చేయాలో కంప్లీట్ చేసేది ఇక్కడైతే మీకు తెలియ అయితే చేసిన 60 days లో మనం ఇది అయితే కంప్లీట్ అయితే చేసుకోబోతున్నాం. ప్రొసీజర్ ఈ పర్టికులర్ సెషన్ ని నేను ఏదో ఒక సెషన్ బ్రహ్మాండంగా డెలివర్ చేసేసి ఓకేనా రికార్డింగ్ వీడియోలు ఇచ్చేయట్లా అమ్మేసుకోవట్లా. సో ఈ సెషన్ ని నేను ఎందుకు కండక్ట్ చేసినానంటే సో స్టార్టింగ్ ఆఫ్ ది టైమ్ లో నేనేంటంటే లైక్ నేర్చుకోవాలి అని ట్రై చేసి ఓకే ఫెయిల్యూర్ అయ్యే టైంలో నాకు ఎవ్వరు కూడా గైడ్ చేసే పీపుల్ అయితే లేరు. ఆ టైంలో ఏంటంటే నాకు అనిపించింది ఒక పర్సన్ ఏంటంటే మనం గైడ్ చేస్తే ఎలా ఉంటది అనేసి, కానీ ఎవరు లేరు. సో ఎవ్రీ పీపుల్ అలానే ఫీల్ అవుతారు కదా. అందుకోసం ఏంటంటే ఇప్పుడు నేను సెటిల్ అయిన తర్వాత ఈవెన్ ఐ డిడెంట్ టెల్ యూ ఓకే హూ యామ్ ఐ, హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ హూ యామ్ ఐ, నేను ఎవరు అనేసి ఎంతమందికి ఐడియా ఉందండి? మై సెల్ఫ్ డిజిటల్ చందు. ఐఎమ్ ద వన్ ఫౌండర్ ఆఫ్ డిజిటల్ చందు సొల్యూషన్స్. సో ఇట్ ఈస్ మై ఓన్ కంపెనీ. ఈ కంపెనీలో మేము ఏం చేస్తామంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ఆఫర్ చేస్తాం. ఎవరికి అంటే బిజినెసెస్ కి.
ఇప్పుడు నేను ఎలాగైతే బిజినెస్ ఆఫ్ పీపుల్ కి సర్వీసులను అయితే ఆఫర్ అయితే చేస్తున్నానో, సో ఇదే పర్టికులర్ ఏవైతే స్కిల్స్ నాకు హెల్ప్ అవుతున్నాయో వాటిని మీకు ఈ 60 డేస్ లో టీచ్ చేయడానికి అయితే డిజైన్ అయితే చేసిన. సో ఎందుకు అంటే స్టార్టింగ్ లో చెప్పా కదా, నాకు అలా గైడ్ చేసే పీపుల్ లేకపోవడం వల్ల నేను ఇష్యూస్ ఫేస్ చేశాను. నా బాధలేదో నేను పడినాను. సో ఇదే డిజిటల్ మార్కెటింగ్ పైన వచ్చేసి 6 ఇయర్స్ నేను ఒక జాబ్ అయితే చేసిన, డిఫరెంట్ కంపెనీస్ లో జాబ్ చేసిన. ఇదే 6 ఇయర్స్ లో ఏంటంటే 2 ఇయర్స్ ఫ్రెషర్ గా అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ జాబ్ అనేది మానకుండా ఫ్రీలాన్సింగ్ అయితే చేసిన. ఈ ఫ్రీలాన్సింగ్ తో వచ్చిన డబ్బులు, జాబ్ రూపంలో వచ్చిన డబ్బుల్ని అంతా కూడా ఏంటంటే సేవ్ చేసి నా ఓన్ కంపెనీని నేనైతే స్టార్ట్ అయితే చేసుకున్నా. సో ఒక ప్రాజెక్ట్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను అనే ఒక కాన్ఫిడెంట్ నాకు వచ్చిన తర్వాతే ఏంటంటే నా కంపెనీని స్టార్ట్ చేసుకున్నా. సక్సెస్ఫుల్ గా 1 ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్ లో కూడా మేము ఏంటంటే ఎంటర్ అయితే అయినా. 2 పర్టికులర్ ఎంప్లాయీస్ కాస్త ఏంటంటే ఈ రోజు 8 పీపుల్ ఎంప్లాయీస్ కి ఏంటంటే నేను ఎంప్లాయ్మెంట్ అయితే కలిగించడానికి ఏంటంటే దారులు అయితే వేసా. సో ఇలా ఎండ్లెస్ గా ఏంటంటే వెళ్తూ ఉంటాం చిన్న చిన్నగా, కానీ ఆగేదైతే లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ కంపెనీ రిలేటెడ్ దాంట్లో నేను ఈ సర్వీసెస్ ఎలాగైతే ఇస్తున్నాను, ఎలా తెచ్చుకుంటున్నాను, ఎలా పని చేస్తున్నాను, కంపెనీ ఎంప్లాయీస్ దగ్గర ఎలా పని చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు టీచ్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో దీన్ని మనము డిజైన్ అయితే చేసినాం. దట్ ఈస్ ద సింపుల్ థింగ్. మీకు నా గురించి మరింత కావాలి అనుకుంటే మీరు ఏంటంటే వెళ్ళేసి యూట్యూబ్ లో ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు టైం ఉంది. ఎవరైతే 2 అవర్స్ 20 మినిట్స్ విన్నారో ఆ పర్టికులర్ పర్సన్ ఎవరబ్బా ఇతను అనేసి తెలుసుకోవాలంటే యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్ గా మేము ఏంటంటే ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేసుకునే టైంలో నా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఒక ఈవీని అయితే ప్రెజెంట్ అయితే చేశారు. అదొకసారి అయితే చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ పీపుల్ గోయింగ్ టు గెట్ అన్ ఐడియా. యూ కెన్ స్క్రోల్ లైక్ దిస్ అండ్ యూ కెన్ సీ దర్ ఈస్ ఏ 1 ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్. 1 ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్. ఇది చూసే ప్రయత్నం చేయండి. కంప్లీట్ గా నా స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవడ్రా బాబు ఈడు అనేసి ఏంటంటే ఒక ఐడియా అయితే మీకైతే వస్తుంది. అండ్ ఐఎమ్ నాట్ ఓన్లీ దిస్ పర్టికులర్ లైక్ ఏదో వీడియోలు చేస్తూ అలానే ఏంటంటే ఒక కంపెనీని రన్ చేస్తూ ఉండే ఈ చిన్న ఏజ్ లో ఇలా జరిగే వాటిని అదర్ కంపెనీ వాళ్ళు చెక్ చేసి, సో దోస్ పీపుల్ ఫ్యూచర్డ్ మీ అండ్ దోస్ పీపుల్ ఆస్క్డ్ మీ డెలివర్ మై స్కిల్స్ టు దేర్ ఆడియన్స్. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఐ ఫ్యూచర్డ్ ఇన్ ది సుమన్ టీవీ, హిట్ టీవీ, హై టీవీ అండ్ పాపులర్ టీవీ, ఆదాన్ టీవీ. So even I didn't remember there are other different channels also covered me at these యంగ్ ఏజ్. సో యంగ్ ఏజ్ లో ఏంటంటే ఈ పర్టికులర్ అంతా ఛానల్స్ లో పెద్ద పెద్ద ఛానల్స్ లో ఏంటంటే నా స్కిల్స్ ను కూడా షేర్ అయితే చేసుకున్నా. సో ఒక థింగ్ అండి, నేనేంటంటే ఇవి ఏవి చేయకుండా ఉండేటప్పుడు నన్ను ఎవడో కూడా పట్టించుకోవాలి. మన వాల్యూ ఎప్పుడైతే ఎప్పుడు పెరుగుతుంది అంటే మనం చేసే పనులను బట్టి. ఆ పనులు మనం చేసేది ఏంటంటే డిఫరెంట్ గా అదర్ పీపుల్ కన్నా ఉన్నప్పుడు, అది అదర్ పీపుల్ వాల్యూని తీసుకొని వస్తుంది అన్నప్పుడు మన వాల్యూ పెరుగుతుంది. ఏదో మనం డబ్బులు సంపాదించేస్తేనే కాదు, అలా డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా ఉన్నారు. ఈ నాలెడ్జ్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ దాంట్లో షేర్ చేయడం, ఈ మైండ్ సెట్ కావచ్చు. ఇంత ఎంగేజ్ లో మై ఏజ్ ఇస్ జస్ట్ 29 గైస్. నా 28 ఏజ్ లో నా ఓన్ కంపెనీ అయితే స్టార్ట్ చేసిన. మా పేరెంట్స్ ఎవరో కూడా ఏంటంటే బిజినెస్ పీపుల్ కాదు. వాళ్ళ పర్టికులర్ ఏదైతే ఆ చైన్ ఉందో ఆ చైన్ బ్రేక్ చేసి ఏంటంటే నేను ఒక డిఫరెంట్ పాత్ ఏంటంటే నా అంతటికి నేను వేసుకున్నా. ఆ పెయిన్ ఏంటి అని నాకైతే తెలుసు. పెయిన్ లో నుంచి వచ్చిన తర్వాత అందరూ ఇదే పెయిన్ లో అయితే ఉంటారు అనే దాంతో వాళ్ళకు ఒక హ్యాండ్ అయితే అందించి గైడ్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే అయితే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన. అందుకోసం ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేసి సీరియస్ ఆఫ్ పీపుల్ కే, నాట్ ఫర్ ది ఎంటర్టైన్. దిస్ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్, దిట్ ఈస్ ప్యూర్ ప్యాక్ ఎడ్యుకేషన్. కాకపోతే లైఫ్ చేంజింగ్ ఎడ్యుకేషన్, నాట్ ది కాలేజ్ స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ మనం ఏంటంటే సర్టిఫికెట్ల కోసం చదువుకున్నాం. సర్టిఫికెట్ ఉంటేనే జాబ్ వస్తుంది. పేరెంట్స్ కోసం చదువుకున్నాం, స్కూల్ కి వెళ్ళాలి, కాలేజ్ కి వెళ్ళాలి. కానీ ఆ తర్వాత ఏదైతే ఒక ఎడ్యుకేషన్ ని మనంతటికి మనమే ఏంటంటే గ్రహించి తీసుకుంటామో దట్ ఈస్ ఎ రియల్ ఎడ్యుకేషన్. అది లైఫ్ చేంజింగ్ హెల్ప్ అవుతుంది. ఆ పర్టికులర్ భాగంగా ఏంటంటే ఈ డెమోని ఈ రోజు కండక్ట్ అయితే చేస్తున్నాం. మీరు కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు ఈ రియల్ ఎడ్యుకేషన్ మీ లైఫ్ ని చేంజ్ అవ్వడానికి మీరేంటంటే యాక్షన్ అయితే తీసుకొని దీని అంతటిని అయితే నేర్చుకొని హ్యాపీగా అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఈ పర్టికులర్ దాన్ని మన మీ లైఫ్స్ ని చేంజ్ చేయడానికి కండక్ట్ చేసింది కాబట్టి నేను రికార్డింగ్ వీడియోలు కాకుండా ఇక్కడ లైవ్ లో అయితే కండక్ట్ అయితే చేస్తున్నా. 60 డేస్ పాటు అయితే ఇదైతే ఉంటది. ఈ పర్టికులర్ డేస్ అనేది ప్రతి రోజు అయిన తర్వాత ఆ సెషన్ రికార్డెడ్ వీడియో వస్తుంది. ఎప్పుడో పురాతన కాలమైన రికార్డింగ్ వీడియోలు డబ్బాలు కొట్టేసి అమ్మేయడం కాదు. సో ఆ సెషన్ రికార్డెడ్ వీడియో అయితే రావడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వీడియోని ఏంటంటే మీరు అందరూ కూడా చూస్తూ ప్రాక్టీస్ అనేది చెయ్యాలి. ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ కోసం ఏంటంటే
మనము సపోర్ట్ టీమ్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నాం. మీరేంటంటే ఆ సపోర్ట్ టీమ్ తో క్లారిఫై అయితే చేసుకోవచ్చు మీ డౌట్స్ ని. ఆ సపోర్ట్ టీమ్ తో క్లారిఫై అయితే చేసుకోవచ్చు మీ డౌట్స్ ని. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీ డెమో అయితే పొందండి.